హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోప్ స్టార్స్. నేను మీ అనిత. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ రియలీ చాలా స్పెషల్ గెస్ట్ అండి. ఎందుకంటే చూడ్డానికి ఆవిడ చాలా అందంగా కనిపిస్తారు, చాలా డిగ్నిఫైడ్గా కనిపిస్తారు. ఎలాంటి క్యారెక్టర్ చేసినా ప్రాణం పెట్టి చేస్తారు. అమ్మ క్యారెక్టర్ కావచ్చు, ఇంతకుముందు సినిమాల్లో యాక్ట్ చేశారు, మంచి డాన్సర్ అండ్ మంచి హోస్ట్. ఇలా చెప్పుకుంటూ పోతే బోల్డ్ అని క్వాలిటీస్ ఉన్నాయి. క్వాలిటీస్ కన్నా కూడా ఎక్కువగా మాట్లాడుకోవాల్సింది, చాలా సాఫ్ట్గా మాట్లాడతారండి. షీఈ్ నన్ అదర్ దెన్ భావన గారు. లెట్స్ వెల్కమ్ హర్. హలో అండి. హాయ్. అంటే నాకు ఎలా ఉందో, మనసులో ఏమనిపించిందో అవన్నీ చెప్పాను. ఇంకాస్త చెప్పొచ్చు, అంత ప్రొలాంగ్ చేసి చెప్తే వాళ్ళకి ఓపిక ఉండదు. ఎవరు ఐ డ్రీమ్ వారి చూస్తున్న వారందరికీ ముందు నమస్కారం. మిగతా పెద్దవాళ్ళకి నమస్కారం. మిగతా వాళ్ళందరికీ హాయ్ హలో. ఓకే, తన స్టైల్ ఇది. హాయ్ హలో. ఓకే అండి. ముందు విష్ చేసేసుకున్నాం అనుకోండి, చూసే వాళ్ళు కూడా బాగుంటుంది. ఐ కాంటాక్ట్ అది కూడా వచ్చేసారు. మా భావన గారు వచ్చేసారు అనుకుంటారు. అండ్ అలాగే మీకు బుల్లితెర విజయశాంతి అనేసి కూడా ఎక్కువ మటుకైతే ఆ పేరుతో జనాలు బాగా కనెక్ట్ అయ్యారు. సో అది ఎందుకు వచ్చిందో అందరికీ తెలిసిన విషయమే. మేబీ ఫిజిక్ కావచ్చు, అండ్ ద వే యూ లుక్, ప్రజెంటేషన్. మేబీ అంటే ఇప్పుడు చూస్తున్న వాళ్ళకి కొంతమంది అబ్బా ఏముందని సలాగా అని అనిపించవచ్చు, ఇంకొందరికి అవును అని అనిపించవచ్చు. బట్ వాస్తవం ఏంటంటే నేను చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి రావడం వల్ల కొందరు ఆర్టిస్టులు లైక్ శ్రీకాంత్ గారు, రామ్ ప్రసాద్ గారు, ఆలీ గారు, కొందరికి ఏంటంటే నేను వాళ్ళతో పాటు వర్క్ చేశాను చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి. అందుకు వాళ్ళకి ఏంటంటే నన్ను అప్పటి నుంచి చూడడం వల్ల విజయశాంతి గారి పోలికలు కానీ వాళ్ళకి కనిపించడమేమో. నన్ను చిన్నప్పటి నుంచి విజయశాంతి, మా చిన్న విజయశాంతి అనేవారు వాళ్ళు. వాళ్ళ పిలుపు అలా కంటిన్యూ అయింది. ప్రత్యేకంగా నేనుగా పెట్టుకున్న పేరు కాదు అది. నాకు ఒక డౌట్ అండి. ఫస్ట్ టైం మీరు ఎక్కడికైనా ఏదైనా మీటింగ్కి వెళ్ళారనుకోండి, సపోజ్ ఏదైనా క్యారెక్టర్ గురించి ఎవరైనా ఇన్వైట్ చేసినా, ఏదైనా ఈవెంట్కి వెళ్ళినా, ఎప్పుడన్నా ఎవరైనా కొత్త వాళ్ళు మీతో మాట్లాడడానికి భయపడతారా, ఆలోచిస్తారా, వెంటనే చాలా జావియల్గా మాట్లాడతారా? చాలామంది ఎక్కడ బయట దాకా ఎందుకు వెళ్తున్నారు, ఫ్యామిలీ మెంబర్స్లోనే ఉన్నారు చాలామంది. మా పెద్దమ్మ పిల్లలు కానీ చాలామంది నన్ను చూడంగానే ఫస్ట్ పిన్ని భయం వేస్తుంది నీతో మాట్లాడాలంటే అంటారు. అదేంటి, నేను ఎవరైనా గసరైనా, తిట్టానా, కొట్టానా, అసలు నేను ఎవరినైనా ఏమైనా అన్నానా అంటాను. కానీ అది ఎందుకో వాళ్ళకి అలాగా మనసులో పడిపోయిందో మరి నన్ను చూసి నాకు అనిపిస్తుంది. మీరు అలా మెయింటైన్ చేస్తారని నాకు అనిపిస్తుంది. అలా ఏం లేదు. నేను వన్స్ మాట్లాడడం స్టార్ట్ చేస్తే అబ్బా ఇవిడ ఆపట్లేదు మాట్లాడడం అంటారు. అదైతే తెలుసు నాకు. అలా మాట్లాడుతూ ఉంటాను నేను, అంతేగాని నేను అలా లెవెల్ మెయింటైన్ చేయాలి, ఇలాగే ఉండాలనేది కాదు. మేబీ ఇప్పుడు మనం కొన్ని చోట్లకి షూట్కి వెళ్ళినప్పుడు కానీ, లైక్ ఏదైనా షోస్కి వెళ్ళినప్పుడు ఏమైపోతుందంటే, మనం ఏదైనా రెడీ అవ్వాలనో, నెక్స్ట్ మన పర్ఫార్మెన్స్ ఉండడమో, లేకపోతే నెక్స్ట్ ఇంకేమైనా ఉండొచ్చు, మైండ్లో మనకి ఆ టెన్షన్లో ఉంటాం. నెక్స్ట్ మూమెంట్స్ ఇది, సాంగ్ ఇది ఉంది, నెక్స్ట్ ఇది మాట్లాడాలి, ఆ దాంట్లోని సడన్గా వచ్చి సెల్ఫీ అండి, ఓకే సెల్ఫీ అని ఏదో నవ్వు అయిపోతుంది. ఆ తర్వాత ఇంకొక 4 క్వశ్చన్స్ అడుగుతారు. 4 క్వశ్చన్స్ ఏదో పెట్టి చెప్పేస్తాం. 5వ క్వశ్చన్ మనకి ఇంకా స్టార్ట్ అయిపోద్ది టెన్షన్. అసలు టెన్షన్లో ఎలాగోవాలి ఏమిటి ఏంటండి ఇప్పుడు మాట్లాడే అనేటప్పుడు వాళ్ళకేమో ఎంత పొగరు, ఎంత గేర్ అసలు చూడు అనేది. అలాంటివి ఎప్పుడు అంతే కదా, నెగిటివ్ కదా ఎక్కువ స్ప్రెడ్ అవుతాయి. అలా స్ప్రెడ్ అవుతాయి బాగా. పాజిటివ్గా అంతసేపు ఆ 4 మాటలు మాట్లాడింది మంచిగా, ఈవిడి సెల్ఫీ అడగానే ఇచ్చింది, అవి మనకి కనిపించవు. ఏదైతే నేను కోపడ్డానో అది మాత్రమే స్ప్రెడ్ అవుతుంది. మీరు చెప్పింది కరెక్టే. మనము ఒక 10 కాదు 100 మంచి పనులు చేసినా 1-2 చెడ్డ పనులు చేయగానే అక్కడ ఫోకస్ ఎక్కువ చేస్తుంటాను. సో అలాంటివి ఫేస్ చేశారా ఎప్పుడైనా కూడా, బాగా పాయింట్అవుట్ చేసి చెప్పడము? చాలానే అలాంటివి 1-2 కాదు, చాలా ఉంటాయి. సమ్టైమ్స్ కెరియర్కి వచ్చే అబ్బాయి ఎంత బాగుంది, ఇంత గుర్తింపు నలుగురిలోని ఇవన్నీ అనిపిస్తుంది. సమ్టైమ్స్ ఎందుకురా వచ్చాను అని కూడా అనిపిస్తుంటుంది. అలా బాగా అనిపించినప్పుడు అంటే మీకు తెలిసిన విషయమే, మీరు ఎప్పుడూ చైల్డ్ ఆర్టిస్ట్గానే వచ్చారు. సో అలాంటివన్నీ ఫేస్ చేయాల్సి ఉంటుందని ముందే తెలుసు. మరి మిమ్మల్ని మీరు ఎలా మోటివేట్ చేసుకుంటారు? కంటిన్యూ అయితే చేస్తున్నారు కదా, అనిపించినా కూడా కంటిన్యూ చేస్తున్నామంటే కొన్ని మనకి ఈ పరిస్థితి, ఇది కాలువ, ఇది మురికి కాలువ అని తెలిసినా కూడా మురికి కాలం దాటితేనే వేరే ప్లేస్కి వెళ్ళాల్సి ఉంటుంది. బట్ తప్పదు, మనం వెళ్ళే తీరాలి. అలాంటప్పుడు వెళ్తాం, అంతేగాని ఇది ఉంది కదా ఇంకా కాలు నేను వెనక్కి వెళ్ళిపోతాను, నేను రాను అటుపక్కనైతే చేయలేము. అంతే. అలాగే ఇది కూడా చాలా అదే చెప్తున్నాను కదా, ఇప్పుడు 100 మంది, ఇప్పుడు మేము ఒక షోకి వెళ్తున్నామంటే ఒక 100 మందిలో అట్లీస్ట్ ఒక 50 మందికి ఫొటోస్, సెల్ఫీస్ ఇవ్వడం జరుగుతాయి. మిగతా 50 మందికి ఇవ్వలేకపోవచ్చు. ఎందుకు? కరెక్ట్గా ఒకరు రాగానే ఒకరి నుంచి వెనకాల ఒక 10 మంది వచ్చేస్తారు. ఆ 10 మంది నుంచి 20 మంది వస్తారు. దాంతో బౌన్సర్లు వచ్చి ఏమంటారు, మీరే ఎంకరేజ్ చేస్తుంటే మేము ఎలా ఆపమండి అంటారు. ఈ 20 మందిలో 10 మంది చాలా మంచితనంగా నేను ఇక్కడే నుంచుంటాను, నేను ఫస్ట్ నేను ఇక్కడే నుంచుంటాను, 1 by 1 రండి తీసుకోండి ఫొటోస్ అంటాను. ఈ 10 మంది మంచిగా ఉండేలోపు మిగతా 10 మంది ఎక్కడ వెళ్ళిపోతామనే టెన్షన్కి స్టార్ట్ అయింది.
మీద పడిపోవడాలు, దూరిపోవడాలు, మధ్యలో రుద్దుకోవడాలు ఇవన్నీ చేస్తారు. ఇంక ఇవి చేయడంతో మనకి ఇబ్బందిగా అనిపిస్తుంది. నెక్స్ట్ బౌన్సర్లకి స్టార్ట్ అవుతుంది, ఇంకా లాగడం మొదలు పెడతారు. చూసావా ఇవిడు ఉంటానంది కానీ నిలబడలేదు, ఈ మీదకి వచ్చారు రుద్దుతున్నారు, పక్కన ఉంచుంటున్నారు అని మిగతా వాళ్ళ కంటికి అవి కనిపించవు. ఆవిడ వెళ్ళిపోయింది, మనతో ఉండి దిగుతానంది, మిగతా ఎవరైతే 5 నాతో ఫోటో తీసుకోలేకపోయారో ఆ 5 స్ప్రెడ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో అవన్నీ మరి ఎక్కువ డీప్గా బ్రెయిన్లోకి తీసుకున్నామంటే ఇక కష్టం, మొత్తం మానేసి ఇంట్లో కూర్చోవాలి. ఇది మాత్రం పాయింటే అండి, అందరికీ తెలిసిన విషయమే, బట్ స్టిల్ ఇది మాత్రం మెయిన్ పాయింట్. చాలా స్టిల్ ఇంకా మేము పడుతున్న విషయం అది. ఏ షోకి వెళ్ళినా అదర్ ఛానల్స్ ఈవెంట్స్కి వెళ్తూనే ఉంటాము. సో వెళ్తున్నప్పుడు జరిగేది ఇదే, చాలా ప్రేమగా దగ్గరికి వచ్చి మీ సీరియల్ చూస్తుంటామండి, మీ ఆ క్యారెక్టర్ అసలు ఎంత బాగండి, అదండి మాకు ఫేవరెట్ అండి, మా పాప ఫేవరెట్ అంట. ఒక సెల్ఫీ దిగుతాం, వాళ్ళు పట్టుకొని దిగుతాం, అక్కడి నుంచి 10, అక్కడి నుంచి 20, 30, ఆ 30 వచ్చేటప్పుడు ప్రతిదానికి సేమ్ స్మైల్. స్మైల్ తప్పదు, అది నవ్వాలి. అంటే ఒకటి మనస్ఫూర్తిగా నవ్వి ఫోటో ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే ఆ 10 మందిలో ఇంకొక 10 మంది ఒక రూడ్ బిహేవియర్ ఉంటుందో, ఆ రూడ్గా ఉండే బిహేవియర్ని మనం ఫేస్ చేయలేం. అది ఫేస్ చేసే ప్రయత్నాల్లోనే మిగతా 10 మందికి కోపాలు వచ్చేస్తాయి. సినిమాలు చాలా తక్కువ చేస్తున్నారు ఇప్పుడు. అండ్ అలాగే బిగ్ స్క్రీన్పై ఒక హీరోయిన్గా ఒక మంచి రోల్స్ చేసి అండ్ మంచి నేమ్ తెచ్చుకొని ఒక్కొక్కరి మంచి మంచి స్టార్ హీరోయిన్స్తో పోలికలు కూడా అందరూ పోల్చేవారు. బట్ మిస్ అవ్వలేదా మధ్యలో మరి మీరు? అలా అని లేదు. అంటే నాకు ఇప్పుడు ఎలా ఉందంటే మంచి క్యారెక్టర్ వచ్చిందా, మంచి గుర్తింపు వచ్చిందా చేసుకుంటూ వెళ్ళిపోవాలని. ఎందుకంటే ఇంతకుముందు నేను చిన్నప్పుడు చేసిన ఇండస్ట్రీ వేరుంది, ఇప్పుడు ఇండస్ట్రీ వేరుంది. అప్పట్లోని ఒక క్యారెక్టర్, ఒక రెస్పెక్ట్, ఒక అన్నీ ఒక పద్ధతిగా ఉండేది. ఇప్పుడు ఎలా ఉన్నాయంటే నేను మూవీ పేరు చెప్పాలనుకోవట్లేదు కానీ ఆ మూవీని పెద్ద ప్రొడక్షన్, ఒక మూవీ నేను చేస్తున్నప్పుడు ఒక క్యారవన్ మీద మేడం మీకు క్యారవన్ రెడీగా ఉందండి మీరు వెళ్ళొచ్చాను. సరే క్యారవన్ దగ్గరికి వెళ్ళి చూస్తే ఒక 3 ఆర్టిస్టుల పేర్లు, అందులో నా ఫస్ట్ పేరు, రెండో పేరు, మూడో పేరు. అనుకోని చూస్తే అందులోకి వెళ్ళి చూస్తే హీరోకి కొడుకు కింద చేసే బాబు అమ్మ, అక్కడికి ఎంతమంది అయ్యారు? 4 అయ్యారు. హీరోకి చెల్లెల కింద చేసాము 5 అయ్యారు. ఈ 5కి 5 అసిస్టెంట్లు, 10 మంది అవుతారు. సో వాళ్ళు మేకప్ చేయడానికి, అంటే వాళ్ళకి కంపెనీ మేకప్ వాళ్ళు చేయడానికి వాళ్ళు వస్తూ, ఈ మధ్యలో నేను నా అసిస్టెంట్ దూరితే 12 మంది అవుతాం. ఇంకా వెళ్ళి ఓకేలే అని కిందకు వచ్చి చైర్ వేసుకొని కూర్చొని మేకప్ చేసేసుకొని రెడీ అయిపోతున్నాను అనుకోండి. ఆ ప్రొడక్షన్ మేనేజర్ కానివ్వండి, ఆ క్యాషియర్ వాళ్ళు వచ్చి మేడం మీరేంటి ఇక్కడ కూర్చున్నారు, ప్రొడ్యూసర్ గారు చూసారంటే ఏమనుకుంటారు, బయట కూర్చొని రెడీ అవుతున్నారంటే వాళ్ళకి బండి ఇవ్వలేదని అనుకుంటారు, క్యారవన్ ఇవ్వలేదని అనుకుంటారు, మీరు లోపలికి వెళ్ళండి, ఇలా అంతా చెప్తాను. నా వల్ల నాకు రూమ్ ఇవ్వలేదు, నాకు క్యారవన్ ఇవ్వలేదు అని ఆగిపోతే, షూటింగ్ ఆగిపోతే ప్రాబ్లం. నేను నా వల్ల షూట్ ఆగకూడదని చెప్పి ఎక్కడో ఒకటి కూర్చొని, నేను ఎండలోనో వాన్లోనో గొడుగు పట్టుకొని కూర్చొనైనా మేకప్ చేసేసుకొని రెడీ అయిపోయి మీకు షార్ట్ రెడీ అనగానే నేను ఉంటున్నానా లేదా, అది పాయింట్. అంతేగాని మీరు బయట కూర్చున్నాను లోపల ఉండడానికి ప్లేస్ ఉందా, మీరు వెళ్ళి చూడండి ఫస్ట్ అనగానే లోపలికి వెళ్ళి వాళ్ళు చూస్తారు. వాళ్ళకి మొహమాటమే, ఎవరిని కదపాలో తెలీదు. మేడం ఒక అరగంట అయితే వాళ్ళు రెడీ బయటకు వచ్చేస్తారు మేడం, పర్వాలేదు 6 గంటలో నేను రెడీ అయిపోయి బయట స్పాట్లోనే కూర్చుంటానులేండి, ఇంకా కాడికి క్యారవన్ ఎందుకు, వాష్రూమ్ అన్నప్పుడు వెళ్తాను చాలండి అంటాను. సో అలాంటి అడ్జస్ట్మెంట్లు ఒక పెద్ద ప్రొడక్షన్లో నేను చెప్పేది, అవి ఒక రకమైన పెయిన్ వచ్చేస్తుంది. ఎందుకంటే నేను చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి ఇప్పుడు నేను మిథున్ చక్రవర్తి గారితో చేసేటప్పుడే కానివ్వండి, కృష్ణ గారితో కానివ్వండి, కృష్ణ గారిది ఆయన ఓన్ ప్రొడక్షన్లోనే, విజయనిర్మ గారు, కృష్ణ గారు వాళ్ళ ప్రొడక్షన్లో చేసినప్పుడు కానివ్వండి, ఏదైనా బయట కొన్ని పెద్ద ప్రొడక్షన్స్లో చేస్తున్నప్పుడు కానీ సపరేట్గా రూమ్ ఉండాలి అనేది లేదు. నాతో పాటు 2 ఆర్టిస్టులు ఉన్నారు, 3 ఆర్టిస్టులు ఉన్నారు అన్న ఇప్పటికీ ఇప్పుడు చూస్తున్న వాళ్ళల్లో నాకు ఆర్టిస్టులు చూస్తున్నారంటే వాళ్ళకి తెలుసు, ఉండిపోతాము, కలిసే కూర్చొని భోజనం చేస్తాము, కలిసే ఉంటాం, అది ఓకే. బట్ ఆ క్యారవన్ అనేది ఉండేదే ఇంత, పేర్లు రాసింది ఒకటి కానీ దూరేది అంతమంది, ఎక్కడ రెడీ అవ్వాలి, ప్లేస్ ఉండదు. అందుకని ఇంకా అలాంటివన్నీ చాలా బాధగా అనిపిస్తున్నాయి ఇప్పుడు. అందుకని సినిమాల కంటే నాకెందుకో సీరియల్స్ అంటే కంఫర్ట్గా అనిపిస్తుంది. అప్పుడు వేరుగా ఉండింది, అప్పుడు అవన్నీ చూసి వచ్చాము, ఇప్పుడు అలా ఉండాలని అనుకోవట్లేదు, కానీ మినిమం అయినా ఉండాలని అనుకుంటాం, అవి కూడా ఉండట్లేదు ఇప్పుడు సినిమాల్లోకి వెళ్తే. సో నాకైతే సీరియల్స్ బెటర్గా ఉన్నాయి, కంఫర్టబుల్గా ఉంది. ఒకవేళ సినిమా ఆ క్యారెక్టర్కి మీరు చేస్తే బాగుంటుంది, ఇది మీకోసం అనుకున్నాను, తెలిసిన వాళ్ళ త్రూ ఏదైనా వచ్చింది, చేయాల్సి వచ్చింది అని అంటే కంఫర్టబుల్లో ఉందా ఏంటా అని ఫస్టే మాట్లాడేసుకుని ఓకే అనుకుంటే వెళ్ళి చేస్తున్నాను, లేదని అంటే
సినిమా వద్దు, సీరియల్ ఏదో చేసుకుంటాను ప్రశాంతంగా. ఆ సీరియల్కి కూడా అన్నీ ఒప్పేసుకోవట్లేదు, రావడం అన్ని ఛానల్స్ నుంచి ఫోన్స్ వస్తాయి, అడుగుతూనే ఉంటారు. దేవుడి దయ వల్ల ఎంతవరకు నాకు నేనుగా వెళ్ళి ఎక్కడికి ఒక ఆఫీస్కి వెళ్ళి కానీ ఏదైనా నాకు వేషం ఉంటే ఇవ్వరా అండి, లేకపోతే ప్రొడ్యూసర్కి ఫోన్ చేసో డైరెక్టర్కి ఫోన్ చేసి ఇప్పటికీ చెప్తూనే ఉంటాను, ఎవరికి ఫోన్ చేసి నాకు ఏదైనా ఉంటే ఇవ్వచ్చు కదా అని. నేను ఇంతవరకు అడుక్కునే అవకాశం నాకు రాలేదు. నా మ్యారేజ్ బిఫోర్ చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి అప్పటి నుంచి నాకు మ్యారేజ్ అయ్యి నేను ప్రెగ్నెంట్ అయ్యి ఎల్లుండి డెలివరీ అంటే ఈ రోజు వరకు వర్క్ చేస్తూనే వచ్చా. డెలివరీ అట్లీస్ట్ 5 months అయినా గ్యాప్ కావాలి అనుకున్నా కానీ తెలిసిన వాళ్ళు లేదండి కొంచెం మన టెలికాస్ట్ కొంచెం అది కొంచెం అని అనడం వల్ల మళ్ళీ 1 monthలోనే డెలివరీ అయిన 1 monthలోనే అగైన్ ఐ స్టార్టెడ్ లైక్ స్వాతి చినుకులు అయితే కంప్లీట్ నేను ప్రెగ్నెంట్గా ఉన్నాను రోజులు వర్క్ చేశాను. డెలివరీ అయ్యి మళ్ళీ 1 month బేబీతో వచ్చేసి మళ్ళీ స్టార్టెడ్ అనమాట. సో అలాగే వాళ్ళు కూడా నేను చేస్తున్నది మదర్ క్యారెక్టర్ అయినా కూడా వాళ్ళు కూడా పర్వాలేదు మాకు అలాగే ఉన్నా పర్వాలేదు మేము మేనేజ్ చేసుకుంటా ఉన్నా అలాగే చేశారు. సో అలాగే చేశాను నేను. కానీ మీరేం పెద్ద చేంజెస్ రాలేదు, పెద్దగా వెయిట్ కూడా పుట్టాను అవ్వలేదు, తెలియదు జనాలకు. మీరు చెప్పే వరకు కూడా ఆ చేంజెస్ అనేది ఇన్ని లైఫ్ స్టైల్ ఇప్పుడు జనరల్లీ లేడీస్కి చాలా చేంజెస్ ఉంటాయి బాడీలో అయితే ఖచ్చితంగా వచ్చేసాయి, కానీ మీలో అంత తెలియదు. సెకండ్ బేబీకి ఎందుకో 7th month వరకు ఎవరు గుర్తుపట్టలేకపోయారు. మా డైరెక్టర్ గారు మళ్ళీ రాధాకృష్ణ గారు ఆయనే అడిగారు చాలాసార్లు, ప్రెగ్నెంట్గా ఉన్నావు నిజంగానే నువ్వు అని అడిగేవాళ్ళు. లైక్ 7th month వరకు కూడా లైక్ 7th దాటాక కొంచెం పొట్ట కనిపించడం స్టార్ట్ చేసింది. అప్పటికి ఇంకా ఫ్లవర్ వాజ్లు ముందు పెట్టేవారు, టేబుల్ అడ్డు పెట్టి అలా చేసేవారు. అది ఓకే, కానీ అదే నాకు ఇంతవరకు ఇది రాలేదు, ఎవరిని వెళ్ళి అడుక్కునే అవకాశాలు అలా దానికైతే వస్తూనే ఉన్నాయి, స్టిల్ చేస్తూ ఉన్నాను. సో సీరియల్స్ ఇప్పటివరకు ఏమనుకుంటున్నా అంటే కంఫర్టబుల్గా నా క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఇచ్చి నాకు కూడా లైక్ హీరో హీరోయిన్ కాదు, నేను వాళ్ళతో పాటు ఉండాలని అనుకోండి, బట్ నా క్యారెక్టర్కి ఒక గుర్తింపు ఉంటూ చెయ్యాలి అనేది, అలాగే చేద్దాము. ఇంకా హడావుడికి ఏదో చేసేయాలి, ఏదో 30 రోజులు బిజీ అయిపోవాలి, ఎలాగోలాగా సంపాదించేసుకోవాలి అన్నంత ఇది లేదు. నాకు అర్థమైంది, మీకు కాల్ చేస్తేనే మీరు మాట్లాడారు, నేను ఎలాగో వినట్లేదు అనేసి అర్థమయ్యేలా చెప్పారు. అసలు నాకు దొరికేదే చాలా తక్కువ టైం అండి, మీకు అర్థమవుతుందో లేదో. అప్పుడు మళ్ళీ వెళ్ళాలి, ఇప్పుడు కూడా వాళ్ళిద్దరు పాపలను తీసుకొని వచ్చారు, నాకే ఇబ్బందిగా ఉంది. బట్ కాకపోతే నాకు తెలుసుకోవాలని ఉంటుంది కదా, చాలా విషయాలు అడగాలని అయితే ఉంటుంది. అంటే నాకు 2 పిల్లల్ని తీసుకురావడం అని అంటే ఒకటి రీజను, నాకు షూటింగ్ ఉండేటప్పుడు నా హస్బెండ్ అంటారు, ఎందుకంటే షూట్లో నువ్వు రెడీ అవ్వడం అంటే బ్యాక్ టు బ్యాక్ నౌడే సీరియల్స్ ఎలా ఉన్నాయంటే 7 costumes 8 costumes చేంజెస్, టచ్అప్లు, లంచ్ బ్రేక్ అనగానే తిని మళ్ళీ గబగబా టచ్అప్ చేసుకొని హెయిర్ స్టైల్ ఇవన్నీ ఆ టైం ఆ 1 hourలో అవన్నీ చేసేయాలి. సో పిల్లల్ని తీసుకొని నువ్వు ఇబ్బంది పడడం వద్దు అని ఆయన ఎప్పుడు అంటుంటారనమాట. సో నాకు కొంచెం ఫ్రీ టైం ఉంది, పర్వాలేదు అంత వర్క్ ఉండదులే షూట్లో అంటే నేను తీసుకెళ్తానంటారు, కానీ ఆయన వద్దు అంటారు, ఎందుకంటే ఈజ్ ఆల్సో డైరెక్టర్ కాబట్టి ఇబ్బంది వద్దు, ఆ ప్రొడక్షన్ ఎలా ఉంటుంది పెయిన్ ఎలా ఉంటుందో తెలుసు కాబట్టి ఆయన వద్దు అంటారు. నాకు షూట్ లేదంటే మాత్రం ఇంకా వాళ్ళు నాతో పాటే మ్యాక్స్ ఉండాలనుకుంటారు. లైక్ ఏ పని మీద వెళ్ళినా కూడా బయటికి, వాళ్ళకి స్కూల్ లేదు హాలిడేస్ అంటే ఇంకా నాతో పాటే, అలా నాతో పాటే తిరుగుతూ ఉంటారు. సో ఎప్పుడు కూడా అనిపించలేదు, ఇంతకుముందు అన్నారు మీరు ఆల్రెడీ చెప్పారు ఇంతకుముందే, ఎందుకు వచ్చాను రా బాబు అనేసి అనిపించే రోజులు కూడా ఉంటాయని. బట్ సీరియల్స్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఎప్పుడైనా అనిపించిందా మీకు? ఎందుకంటే ఇక్కడ టైమింగ్ చాలాసేపు ఉండాల్సి వస్తుంది, అండ్ మీకు సీన్స్ ఎక్కువ ఉంటాయి, ఇంపార్టెంట్ అంటే మనకి ఇంపార్టెంట్గా ఉండే క్యారెక్టర్ కావాలి, మనకి ఇంపార్టెన్స్ ఉండాలి అనుకుంటే వర్క్ కూడా అలాగే ఉంటుంది డెఫినెట్లీ. సో అప్పుడు అనిపించింది ఎప్పుడైనా విసుగు, బాబో ఇంటి మిస్ అవుతున్నాను, అసలు నాకంటూ ఏం లేదు టైం అన్నట్లు ఫీల్ అవుతారా? సమ్టైమ్స్ ఇందాక నేను చెప్పినట్టుగా మూవీస్ కంటే నాకు సీరియల్స్ చాలా కంఫర్టబుల్ అండి. నేను మూవీస్ కంటే సీరియల్స్ చాలా కంఫర్టబుల్. సినిమాకి సీరియల్కి ఏమో జనాభా ఒకటే తేడా అనుకుంటాను, అక్కడ 100 మంది ఉంటారు, ఇక్కడ ఒక 50 మంది ఉంటారని అనుకుంటాను నేను అంతే. అండ్ దానికి దీనికి పెద్ద ఏమీ తేడా ఉందని అనుకోవట్లేదు నేను. అండ్ వర్క్ పరంగా అక్కడ 1-2 సీన్లు చేస్తారేమో, ఇక్కడ ఇన్ని సీన్లు చేస్తాం. బట్ ఏదైనా సరే మనం వర్క్ని ప్రేమించే వాళ్ళ ఇంత వర్క్ నా వల్ల కావట్లేదు అని అయితే ఫీల్ అయింది లేదు. ఒక రోజుకి 7 డ్రెస్ చేంజ్లు ఉన్నా చేస్తా, అంటే ఆప్సోపాలు అయితే ఆబ్వియస్లీ పడతాం, టైర్డ్గా ఉందంటే బస్ అంటే అయితే కామన్ అది, కానీ బట్ కావాలి మళ్ళీ. బట్ ఇంట్రెస్టెడ్గా వర్క్కి వెళ్తే మాత్రం నేను చాలా ఇంట్రెస్టెడ్గా చేస్తాను. అండ్ దెన్ సీరియల్స్ సినిమాల కంటే నేను సినిమాల కంటే సీరియల్సే బాగా ఇంట్రెస్టెడ్. అని ఇంకొకటి చెప్పాలంటే నాకు సీరియల్స్ పేరు తెచ్చిపెట్టింది కూడా. నాకంటూ ఒక లైఫ్ వచ్చింది, నాకంటూ ఒక గుర్తింపు ఉంది, జనాల్లోకి వెళ్ళాను నేను బాగా అంటే మాత్రం అది డెఫినెట్గా సీరియల్స్, అందులో నో డౌట్. అన్ని సినిమాలు చేసి వచ్చి కూడా నేను. అండ్ దెన్ నేను సీరియల్స్ ఎందుకు వచ్చాను ఎప్పుడు అనిపించిన సందర్భం ఎప్పుడంటే, ఇక బిఫోర్ మ్యారేజ్
నేను జనరేటర్తో పాటు వెళ్ళిపోయేదాన్ని. అందరూ ఏంటంటే మీకు పని లేదా జనరేటర్తో బండితో పాటు మీరు వచ్చేసేవారు అనేవారు. అంటే లైక్ 7 o'clock అలాగే. ఎందుకు అలా వచ్చేదాన్ని అంటే సీనియర్ ఆర్టిస్టులు ఉండేవారు. లైక్ అప్పుడు నేను చేసేటప్పుడు కేఆర్ విజయ్ గారు, శ్రీవిద్య గారు, కొందరు సీనియర్స్ చేసేటప్పుడు లైక్ జెమిని గణేషన్ గారు, వీళ్ళందరితో నేను సీరియల్స్ అని చెప్పి చేసేటప్పుడు మార్నింగ్ 7 o'clockకి వెళ్ళిపోతే ఫస్ట్ మేము రెడీ అయిపోయి ఉన్నాము అంటే వాళ్ళు వచ్చేలోపు మాకు క్లోజులు చేసేవారు. అందరిని వాళ్ళు వచ్చేసారంటే మాస్టర్స్ చేసేవారు. వాళ్ళ వర్క్ ఒక 6 o'clock అంతా వాళ్ళది కంప్లీట్ చేసి వాళ్ళు వెళ్ళిపోతే మళ్ళీ మా క్లోజుల్లోకి వచ్చేవాళ్ళు. సో అలా చేసేవాళ్ళం అప్పుడు. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే హీరోయిన్స్ సీనియర్స్ ఉన్నా కూడా మార్నింగ్ నేను 5 o'clock లేసి నేను బయలుదేరాలి చాలా టెన్షన్ పడిపోతూ ఉంటా. అలాంటప్పుడు పిల్లలకి స్కూల్ 7:30 కల్లా బస్కి రెడీ చేయాలి. సో ఇంట్లో మదర్లా చూసుకుంటారు, అత్తగా చూసుకుంటారు. బట్ ఆవిడ క్యారియర్ అవన్నీ బాక్సెస్ రెడీ చేసేసే లోపు నేను పిల్లల్ని రెడీ చేసి నేను రెడీ అయిపోయి వాళ్ళకి కావాల్సినవి పెట్టుకొని నేను 7:40 లోపు కదలాలి. ఆ 7:40 కాస్త 7:45 సమ్ టైమ్స్ 7:50 అయిపోతే నాకు లొకేషన్ ఇంటికి దగ్గరలో ఉంటే ఒక 10 minutesలో రీచ్ అయిపోతా. కొంచెం దూరం అయిపోతే మాత్రం 8:30, 8:45. అలాంటప్పుడు ఇంక నాకు ఏడుపు స్టార్ట్ అయిపోద్ది. అయ్యో నా 8:45 అయిపోయింది, నేను వెళ్ళి హెయిర్ డ్రెస్సింగ్ మేకప్. చుట్టూ ఉండే వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అంటే అబ్బో ఈవిడ హ్యాపీగా 7 o'clock లేసి వచ్చింది, మనం ఈవిడ కోసం అన్నట్టు ఉంటుంది. బట్ ఆ హీరోస్ వాళ్ళందరూ ఆరామ్సే రావడం జరుగుతున్నది. అంటే నా కళ్ళ ముందే కనిపిస్తుంది. నేను హీరోయిన్గా చేసినప్పుడు 7 o'clockకి 6 o'clockకి వెళ్ళిపోయిన రోజులు ఉన్నాయి. ఇప్పుడు సీనియర్లు అయిపోయినా కూడా మేము అదే టైంకి పరిగెట్టాలనే టెన్షన్ ఎక్కువైపోతుంది. అమ్మో టైం అయిపోతుంది, అంతమంది టెక్నీషియన్స్ వెయిట్ చేస్తూ ఉంటారు, ఏదో ఒక కారణాలు ఉంటాయి. అంటే పిల్లలు, ఇంట్లో ఇంకేమైనా సర్దుకోవడాలు, వన్స్ మ్యారేజ్ అయ్యి పిల్లలు ఈ లైఫ్లోకి వచ్చిన తర్వాత లైఫ్ స్టైల్ మారిపోయింది. బ్యాలెన్స్ చేయడం చాలా ఇబ్బంది అయిపోతుంది ఎంత మార్నింగ్ లేచినా కూడా. అలాంటప్పుడు చాలా ఫీల్ అవుతాను, నా వల్ల ఎంతమంది వెయిట్ చేస్తున్నారు, నా వల్ల అయ్యో వాళ్ళకి వర్క్ పెండింగ్ అయిపోతుంది, నా వల్ల ఇబ్బంది అయిపోతుంది. బట్ అవతల వాళ్ళు ఎలా అయిపోతుంటే అబ్బాయి ఇవిడ తాపీగా అన్నట్టు లొకేషన్కి వెళ్ళగానే కొందరు రియాక్షన్స్ ఉంటాయి, వచ్చింది టైంకి అనేటట్టు. అప్పుడు తెలియకుండానే చాలా పెయిన్గా అనిపిస్తుంది. అప్పుడు ఎందుకురా అనిపించిందా, అది గుర్తుపడతా మనకు తెలిసేలా వాంటెడ్లీ చెప్పుకుంటే కానీ తెలియదండి వాళ్ళకి. ఇప్పుడు హీరోయిన్ కూడా నాతో పాటు ఎగ్జాంపుల్ 8:45కి వచ్చింది అనుకోండి, ఆ అమ్మాయి హీరోయిన్కి ఏముంటుందని 8:45కి వచ్చింది అనుకోవాలి. నేను హీరోయిన్గా చేసినప్పుడు నేను 7కి 6కి వచ్చేసాను. ఇంట్లో అమ్మాలు చూసుకునేవారు, నాన్న చూసుకునేవారు, అక్క చూసుకుని వీళ్ళు చూసుకునేవారు, మనకేం లేదు, నేను వచ్చేదాన్ని. ఇప్పుడు వన్స్ మ్యారేజ్ పిల్లలు వచ్చేసాక మన పిల్లల్ని మనమే చూసుకోవాలి, అన్నీ చూసుకోవాలి. ఒకవేళ మేడ్లు ఉన్నా ఎవరున్నా కూడా అమ్మ నువ్వే తినిపించు అంటే నువ్వు తినలేకపోతే మాని అని వెళ్ళిపోలేం కదా. సచ్చినట్టు అమ్మో మళ్ళీ కడుపు మాడిపోతుందేమో దానికి ఏదైనా పెట్టేసి రావాలి. ఇప్పుడు వాళ్ళకి స్కూల్ లేదన్నప్పుడు వాళ్ళు 8 o'clock లేస్తున్నా 9 o'clock లేస్తున్నా మనకి పెద్ద ఫరక్ పడదు. కానీ వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోతున్నప్పుడు అమ్మో ఎంటీ స్టమక్ అయిపోతుంది, వాళ్ళకి ఏదైనా తినిపించాలి, ఒక 5 నిమిషాలు సరే అయితే అయింది లేని గబగబా వాళ్ళు నవలాలి కదా, మింగరు తొందరగా. సో టెన్షన్ ఉంటుంది. బట్ లొకేషన్కి వెళ్ళేటప్పుడు మనతో పాటు 8:45కి హీరోయిన్ కూడా అప్పుడే వచ్చి దిగింది అనుకోండి, హీరోయినే కానివ్వండి హీరో కానివ్వండి మనతో పాటు వచ్చి దిగారనుకోండి, అక్కడ ఉండదు ఆ రియాక్షన్స్, మన మీద మాత్రం అన్నట్టు ఉంటుంది. సో అప్పుడు అనిపిస్తుంది ఎందుకు వచ్చాను, ఎందుకు నాకు ఈ కర్మ ఏంట్రా బాబు అనిపిస్తుంది. నేను అనుకున్నాను మీకు ఇలాంటి ఫేస్ చేసే అవసరం లేదు, మీకైతే ఛాన్స్ లేదని నేను అనుకున్నాను నిన్నటి వరకు. అంటే ఒకటి చాలామంది చెప్పడం ఎందుకు కానీ చాలామంది ఆర్టిస్టులు కొందరు సీనియర్స్ ఇప్పటికీ 10ంటికి 11ంటికి వచ్చే వాళ్ళు ఉన్నారు ఆరామ్సే వస్తున్నారు. 5ంటికి ఎవరేమనుకున్నా పట్టించుకోరు, 6ంటికి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు, హ్యాపీగా మన ఇండస్ట్రీలో ఉన్నారు. కానీ నేను 9 to 9 స్టిల్ నాది ఓపెన్ చెప్తా. 9 to 9 అని ఎందుకు చెప్తానంటే నేను రెడీ అయ్యి వచ్చి కెమెరా ముందుకు నేను వచ్చినప్పుడు 9 అయిపోతుంది, ఎలాగో 9:15 కూడా ఒకసారి అయిపోతుంటుంది. సమ్టైమ్స్ నేను పిల్లలు పడుకునే ఉన్నారు, స్కూల్ లేదు, ఇంకేం పనులు లేవు, ఒక్కొక్కసారి వాటర్ ప్రాబ్లమ్ వచ్చేస్తాయి, మనం ఫిల్ చేసుకోవాలి, ఆ టైమే వస్తాయి, మేడ్ ఆ టైంకి రాదు, సో మనమే ఫిల్ చేసుకొని బయలుదేరాల్సి ఉంటుంది. హోంవర్క్ ఎంత పెద్ద సావిత్రి గారైనా శ్రీదేవి గారైనా హోంవర్క్ అంటూ ఒకటి ఉంటుంది, అలాంటివి చేసుకొని మనం బయటకు వచ్చేటప్పటికి సమ్టైమ్స్ డిలే అవుతుంటుంది. అదర్వైజ్ మ్యాక్స్ పిల్లలు పడుకొని ఉన్నారు, వాటర్లో అలాంటివి ఏమీ లేదంటే నేను 7 o'clockకి 7:30కి కూడా వెళ్ళిపోయిన రోజునే. అప్పుడు అసలు నేనే రాజు నేనే మంత్రి అనేటట్టుగా నాకే బిందాస్ ఉంటాను. చూసారా టైంకి వచ్చేసాను నేను అనేటట్టు. ఫుల్ టైం ఉంది, ఫుల్ రెడీ అయిపోవచ్చు, మన టైం ఓన్ టైం. అండ్ ఈ టైంలో అసలు మీకంటూ కొన్ని అంటే పర్సనల్ థింగ్స్ ఉంటాయి, పార్లర్కి వెళ్ళడం కావచ్చు, ఫిట్నెస్ గురించి కావచ్చు, లేదంటే మీకు నచ్చిన పుస్తకం చదవడం కావచ్చు, నచ్చిన సీరియల్ చూడడము, లైక్ హిందీ సీరియల్స్, ఇంగ్లీష్ మూవీస్, ఏదైనా మీకు అసలు టైం ఉందా? ప్రతిరోజు ఒక గంట అయినా మీరు స్పెండ్ చేస్తున్నారా? అంటే మనం 30 days బిజీగా ఉంటాం అనేది లేదు. ఈ మంత్ 30 days బిజీగా ఉండొచ్చు, బట్ నెక్స్ట్ మంత్ 30 days బిజీగా ఉంటాం అనేది లేదు. ఎందుకంటే మన ఇండస్ట్రీ అటువంటిది. ఈరోజు మనం బిజీగా ఉన్నాం కదా నెక్స్ట్ మంత్ అలాగే కంటిన్యూ అవుతుంది అనడానికి లేదు.
అంటే ఇప్పుడు ఐటీ కంపెనీలో కానివ్వండి, లేకపోతే వేరే వేరే జాబ్ హోల్డర్స్కి వాళ్ళంతా ఉద్యోగం ఫ్రైడే సాటర్డే లేకపోతే సాటర్డే సండే వాళ్ళకి హాలిడేస్ అలా ఉండొచ్చు. మనకు అలా ఉండవు. పండగలు ఉండే రోజు షూటింగ్ ఉండొచ్చు, పండగలు లేని రోజు. పండగలు ఏంటండి, మనం మీడియాలో ఉన్నాం కదా, కామన్ డైలాగ్. అదే అంటే మనకి చాలామంది బయట అడుగుతుంటారు, ఇప్పుడు మీకు సాటర్డే సండే హాలిడేనా అండి అని. అలా లేదండి, షూటింగ్ లేదంతే, సాటర్డే సండేతో సంబంధం లేదు. ఓ పండగ హాలిడేసా, పండగ పప్పాలు కూడా మాకు సంబంధం లేదు, పండగలు ఉన్నా షూటింగ్లు చేస్తాం, పండగ స్పెషల్ షూట్స్ అప్పుడు స్పెషల్ జ్యువెలరీ వేసుకొని మంచి శారీస్ కట్టుకొని. అది అంటే అందుకని మనకి 30 రోజుల షూటింగ్ ఉండదు కాబట్టి ఉన్న రోజులు ఏదైనా తొందరగా ప్యాకప్ అయిన రోజు నేను బ్యాలెన్స్ చేసుకుంటాను. మ్యాక్స్ అప్పుడు నేను 2 సీరియల్స్ వర్క్ చేస్తున్నాను, ఒక కుక్కరీ షో చేస్తున్నాను. సో మ్యాక్స్ నాకు లైక్ 17 to 18 డేస్ వర్కింగ్ డేస్ ఉండొచ్చు. సమ్ టైమ్స్ 20 డేస్ దాటచ్చు, సమ్ టైమ్స్ 15 డేస్ 10 డేస్ కూడా చేసిన రోజులు ఉన్నాయి. ఎందుకనంటే ఈ షెడ్యూల్లో నా వర్కే కంప్లీట్గా ఉంది, మీ మీద నడుస్తుంది అన్నప్పుడు నాకు ఒక ప్రాజెక్ట్లో లైక్ దే ఆర్ బ్లాకింగ్ 14 డేస్ అంటే ఆ 14 డేస్లో అట్లీస్ట్ 10 డేస్ అయినా చేస్తారు. ఈ షెడ్యూల్లో మీ వర్క్ రాలేదండి, కంప్లీట్ హీరో హీరోయిన్ మీదే వెళ్తున్నాము, స్టోరీ అంతా వాళ్ళు హనీమూన్ వెళ్తున్నారు, వాళ్ళు ఇంకోటి వెళ్తున్నారు, వాళ్ళు అదే వెళ్తున్నారు కాబట్టి వాళ్ళ మీదే వెళ్తున్నామండి అన్నారనుకోండి, మనకి 2 రోజులు రావడమే గగనం. అలాంటప్పుడు ఏమవుతుంది, వీఆర్ ఫ్రీ అనదర్ 20 డేస్. సో అప్పుడు ఫ్యామిలీతో లేదంటే మీ పర్సనల్ థింగ్స్ తను కూడా బిజీగా ఉన్నారు అంటే నేనేమి ఇచ్చాను, మా అత్తయ్య నేను అమ్మ. సో మూవీస్కి వెళ్ళడం కానీ లేకపోతే ఇంట్లో ఇంకేమైనా వర్క్ ఉంటాయంటే లైక్ మన కాస్ట్యూమ్స్ రెడీ చేసుకోవడాలు, నెక్స్ట్ కావాల్సినవి అలాంటివి ఏమైనా చూసుకుంటాను. పిల్లలతో బయటకు తీసుకెళ్ళాలి అంటే వాళ్ళని కాసేపు టైం స్పెండ్ చేస్తాను, వాళ్ళతో పాటు బయటకు వెళ్దాం, వాళ్ళకి ఏదైనా ఇంట్రెస్ట్ ఉంది తినేవంటే తీసుకెళ్తాను. సో అలాంటి వాటిల్లో పిల్లలు కంఫర్టబుల్ అయినా అండి, ఇబ్బంది పెట్టరా గోల చేయడము లేదంటే మొండిగా లేదు ఈరోజు ఉండాలి నాతో పాటే, ఈరోజు ఎక్కడికి వెళ్ళడానికి వీలేదు అలా? అంటే వాళ్ళకి ఊహ తెలిసేటప్పటికి నా కెరియర్ చూస్తున్నారు కదా, అలవాటు అయిపోయింది వాళ్ళకి. నీకు షూటింగ్ లేదా అంటారు, వెళ్ళొచ్చు కదా. లేదు అంటే షూటింగ్ లేదు అనగానే, అంటే మా చిన్న పాప 3 years ఇప్పుడు, చిన్న షూటింగ్ ఉందా అలా అంటుందంటే దానికి ఇంకా తెలియదు. మా పెద్ద పాపకి అమ్మ నీకు ఈరోజు షూటింగ్ ఉందా, లేదు, వా అది చాలా యాంగ్జైటీగా ఉంటుంది. ఎందుకంటే అయితే నాతో ఈరోజు షటిల్ ఆడతావు, నాతో ఈరోజు అదంటే పద ఏం ఆడదాం, పద ఎక్కడికి వెళ్దాం అనేటట్టుగా ఉంటుంది. చిన్నదానికి ఇంకా తెలియదు, పెద్దదానికి కొంచెం ఊహ తెలుస్తుంది కాబట్టి తనకి తెలిసిపోతుంది, ఈరోజు ఉన్నా అయితే మనం ఇక్కడికి వెళ్దాం అక్కడికి వెళ్దాం, ఓకే. తనకి ఏం కావాలంటే అది, లేదా తన రూమ్ సర్దుకోవడాలు, మేము అదే నేను దాని రూము నా రూమ్ అలా సర్దుకోవడాలు ఉంటాయి. ఓకే, అమ్మాయిలు కదా బాగా హెల్పింగ్ నేచర్ కూడా ఉంటుంది, ఇవన్నీ ఇంట్రెస్ట్ కూడా వాళ్ళకి, కాస్ట్యూమ్స్ జ్యువెలరీ చూడడము సర్దడము అవి ఇంట్రెస్ట్ లేదు, సర్దుకోవడం తక్కువ. మనం చేయాలి, ఊరు నిండా బొమ్మల గిమ్మలు అన్ని పరిచేస్తే ఇంటికి వెళ్ళగానే అది డ్యూటీ ఉంటుంది సర్దుకోవడం. స్కూల్కి వెళ్తుంటారా? అంటే జనరల్గా చిన్నపిల్లలు ఉండేసరికి వాళ్ళకు చిన్న చిన్న ఈవెంట్స్ అవి ఇవి జరుగుతుంటాయి. సో చిన్న చిన్న విషయాలైనా కూడా వాటిలో ఉండే హ్యాపీనెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. జనరలీ మదర్స్కి అయితే అది ఎక్కువ. అమ్మాయిలు అయ్యేసరికి ఇంకెక్కువ ఇన్వాల్వ్ అవుతూ షోస్ అవి ఇవి డాన్స్ ప్రాక్టీస్ చేస్తుంటారు, స్పోర్ట్స్లో ఉంటుంటారు. మీరు అలా వెళ్తుంటారా ప్రైజెస్ వెళ్ళినప్పుడు? స్కూల్ యాన్యువల్ డే అవి అయితే కొంచెం పాప కూడా ముందుగానే చెప్తుందమ్మా, స్కూల్ యాన్యువల్ డే ఉంది సో డేట్లో అని చెప్పంగానే నేను మ్యాక్సిమం ఆ డేట్ ఫ్రీగా పెట్టుకోవడం, కానీ ఒకవేళ షూట్ డేట్ ఇచ్చేస్తుంటే వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుంటాను, అయ్యా ప్లీజ్ అయ్యా నాకు యాన్యువల్ డే ఉంది పాపది అది ఇదని చెప్పి రిక్వెస్ట్ చేసుకొని వస్తా. మీ స్కూల్లో చిన్న చిన్న ఈవెంట్స్ అప్పుడప్పుడు చేసేవాటికి మనం వాళ్ళు ఒకవేళ డైరీలో రాసి పంపించిన తర్వాత నేను చూడకపోవడము లేకపోతే ఇంట్లో నాకు తెలియకపోవడము అలా ఏదైనా జరిగి ఆ డేట్ ఆల్రెడీ ఇచ్చేసి ఉంటాను. ఇప్పుడు నేను ఇక్కడికి ఈరోజు వస్తున్నానని చెప్పాను, కానీ ఇంకోటి ఏదో ఉందంటే సడన్గా అయ్యో నేను ఫోన్ చేసి వీళ్ళకి ఈరోజు రానని చెప్పగానే ఆవిడ చెప్పబట్టే కదా మన టెక్నీషియన్స్ అందరికీ చెప్పుకున్నాం ఇంత అవుతుంది కదా అని వాళ్ళకి ఉంటుంది. సో నా వల్ల ఇంతమందికి ఇబ్బంది అవుతుంది కదా అని ఇంకా సచ్చినట్టు దీనికి ఇంపార్టెన్స్ ఇచ్చేస్తాను, అది పోతుంది. బట్ అది ముందుగానే తెలిస్తే మాత్రం నేను ఆ డేట్ బ్లాక్ చేసేసుకొని అటు వెళ్తాను. సో పర్ఫెక్ట్గా ప్రతిసారి నేను అటెండ్ అయిపోతానని నేను అందుకే చెప్పట్లేదు, ఎప్పుడైనా అటెండ్ అవ్వగలుగుతాను, ఒక్కోసారి అటెండ్ అవ్వలేను. బట్ పెద్ద వేదన స్కూల్ యాన్యువల్ డే అవుతుంది, ఈరోజే లాస్ట్ డే ఇలాంటివి అని ముందుగా చెప్తారు, అవి తెలిసిపోతాయి. చిన్న చిన్నవి మనకి తెలియదు, అప్పటికప్పుడు ఉంటాయి. రేపు రెడ్ డ్రెస్ డే అంటమ్మా, రెడ్ డ్రెస్ కావాలంట అనగానే నేను ఇంకా పరిగెడతాను, నైట్ షూట్ నుంచి వచ్చే లేకపోతే ఆ రెడ్ డ్రెస్ ఏం కావాలో ఏంటో అని పరిగెట్టి దాన్ని సెట్ చేసేసి నెక్స్ట్ డే మార్నింగ్ నేను వెళ్ళిపోతాను, రెడీ చేసేసి నేను వెళ్ళిపోతాను, ఇంకా అత్తయ్య చూసుకుంటాను. ఓకే, సో యాక్టింగ్లోకి ఈ ప్రొఫెషన్లోకి రాకపోయి ఉంటే ఏమై ఉండేవారు మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అంటే ఫ్రీ టైంలో అట్లీస్ట్ మీకు ఎందుకు వచ్చారా బాబు అన్నప్పుడైనా కూడా అవ్వకపోయి ఉంటే, యాక్ట్రెస్ అవ్వకపోయి ఉంటే ఏమై ఉండేదాన్ని అని ఎప్పుడైనా ఆలోచించారా? కాంప్లికేటెడ్ అయ్యింది, అసలు చైల్డ్ ఆర్టిస్ట్గా వచ్చారు మీరు. అదే తెలియనప్పుడు తోసేసారు ఇండస్ట్రీలోకి. అందువల్ల ప్రత్యేకంగా నేను డాక్టర్ అవ్వాలనుకున్నాను, నేను ఇంజనీర్ అవ్వాలనుకున్నాను అనేది ఏది లేదు నాకు మైండ్లోని. ఊహ తెలిసేసరికి ఇక్కడ తెలిసేటప్పటికి యాక్షన్ రోల్ కట్ ఉన్నాను. సో ఏదైనా చేస్తే పని పర్ఫెక్ట్గా చేయాలి, లేదా
కామ్గా కూర్చో అని చెప్పి నా యొక్క ఇదంతే. సో ఈ పనిలో ఉన్నాను కాబట్టి పర్ఫెక్ట్గా చెయ్యి. ఇంకా వేరే ఏ పనిలో ఉన్నా కూడా మీరు అలాగే పర్ఫెక్ట్గా చేసేవాళ్ళు. బట్ అనుకోలేదు ఎప్పుడైతే ఇది కాకుంటే ఇంకొకటి ఏది ఆప్షన్ అన్నది అయితే లేదు. అంటే నాకు ఇంట్లోని సినిమాలు చూడడం అంటే చాలా ఇష్టం అండి. బయటికి వెళ్ళి థియేటర్లో చూడాలనేది కాదు. ఇంట్లో ఉన్నా కూడా ఏదైనా తింటూ ఒక మూవీ వస్తుందంటే నేను చూడని సినిమా అంటే దాన్ని చాలా ఎంజాయ్ చేస్తాను నేను. ఇంట్లో చాలామంది అబ్బా మీరు మా అత్తయ్య కూడా అంటుంటారు, ఇంట్లో అంటావు కానీ ఉండలేరమ్మా, బోర్ కొట్టేస్తుంది, మీరు వర్క్ చేస్తున్న వాళ్ళు ఇంట్లో ఉండలేరమ్మా మీరు అంటారు. కానీ నాకు అది చాలా ఇష్టం. ఇంట్లో అసలు టైమే తెలీదు. ఆ సినిమా చూద్దాం అనుకుంటే సినిమా చూస్తూ ఉండడం, బట్టలు సర్దుకోవడము, లేకపోతే ఇంకేదన్నా క్లీన్ చేయాలనుకున్నాను ఇంకేదన్నా అవి అనేటప్పటికి ఆ టైం ఏంటో టకటక 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 వెళ్ళిపోతుంది. ఇప్పుడు నేను 8 o'clock పిల్లలకి అన్నం తినిపించాలనుకున్నది, అదే రెగ్యులర్ టైము. 7కి ఏదైనా సర్దుతున్నాను, ఇది అయిపోయాక 8కి తినిపిద్దాంలో ఆ టైం చూస్తే 8:30 అయిపోతుంది. 8:30 అయిపోయిందా అనిపిస్తుంది. అదే షూట్లో ఉంటే టైమింగ్ కౌంట్ చేసుకుంటా. 6 అయిందా, ఇంకా 7, 8, 9, ఇంకా 3 hours 8 అయిపోయింది, 7 అయ్యిందా, ఈ టైం ఏంటి తిరగట్లేదు. షూట్లో ఉంటే టైం తిరగదు. అదే ఇంట్లో ఉంటే అదేంటో నా అలారం టకటక టకటక తిరిగిపోతుంది. అంటే నాకు ఇంట్లో అంత టైం పాస్ అయిపోతుంది. దాని అర్థం ఇంట్లో నేను బాగా ఎంజాయ్ చేస్తాను. ఇంట్లో ఉంటే మాత్రం సినిమాలు చూస్తూ టైం తెలియదు, టైం అస్సలు తెలియదు నిజంగా. సో ఇదంతా బాగానే ఉంది. మీరు యాక్ట్రెస్, యాక్టింగ్ బాగా చేస్తారు. అక్కడే ఉండకుండా మా యాంకర్లకు ఎందుకండి వేసరి పెడుతున్నారు? ఫస్ట్ నేను ఏమనుకుని తెలుసా, మీ కుక్కరీ షో చూసిన తర్వాత ఈవిడ వచ్చిన తర్వాత ఇంకా మా లాంటి వాళ్ళని ఎవరు పట్టించుకుంటారు, ఆవిడ కుక్కరీ షో చేసిన తర్వాత ఇంకా మేమేం చేయాలి అనుకునేదాన్ని. బట్ తర్వాత మీ ఒక ఇంటర్వ్యూ చూసి మీతో ఫోన్లో మాట్లాడాను, 20 minutes మాట్లాడారు ఆ రోజు. మీరు టైం చూసారో లేదో, నేను షాక్, ఏంటి నేను ఇంతసేపు మాట్లాడాను, ఏం మాట్లాడాను అసలు అని. ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అవి, అది ఇంకా సపరేట్ లేండి ఇంకా. సో అప్పుడు అనుకున్నాను షీ డిజర్వ్స్, ఎందుకంటే టాకెటివ్, బాగా మాట్లాడతారు, మౌల్డ్ చేస్తారు, జనాలకి టైం తెలీదు. సో ఇంకా కాబట్టి కొంచెం వచ్చిన కోపం తగ్గిపోయింది. ఎలా వచ్చారు, యాంకరింగ్ ఎందుకు చేస్తున్నారు? నేను దానికి మీరు అడిగిందని రెండింటికి ఆన్సర్ చెప్తాను. నేను ఏంటంటే, ఒకటి యాంకరింగ్ అనేది నేను ఇప్పుడు కాదు, లైక్ వేరే వేరే ఛానల్స్ వాళ్ళు సంక్రాంతి ఈవెంట్స్, ఉగాది ఈవెంట్స్ చేసేటప్పుడే ఆన్ ది స్పాట్లో సడన్గా భావన యాంకరింగ్ చేయ, భావన అమ్మ బాబాయ్ నేనా అంటే లేదు చేయ భావన అంటే, అప్పుడే ఒక 50 మంది 60 మంది ఆర్టిస్టులు ఉండగానే ఐ స్టార్టెడ్ యాంకరింగ్ అనమాట. సో అప్పుడే చేయడం జరిగింది. అలా ఒక 2-3 ఈవెంట్స్కి చేశాను. అండ్ ఒక న్యూస్ ఛానల్లో కూడా నేను సేమ్ ఇలాగే సంక్రాంతి ఈవెంట్స్ అవి ఉంటే గేమ్స్ అవన్నీ పెట్టి చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు ఈ కుక్కరీ షో అనేది ఏంటంటే, లైక్ నాన్ వెజ్ ఎపిసోడ్స్ ఓన్లీ మండే వెనస్డే మాత్రమే వస్తాయి నాది. నేను మొత్తం కంప్లీట్ నేనే తీసుకోలేదు. లైక్ గీత ఒక 10 years నుంచి ఉంది. ఇచ్చినా తీసుకోరు కదా మీరు. అలా అని కాదండి, ఒక ఆర్టిస్ట్ అన్నాక అన్నీ చేయగలుగుతామా లేదా అనేది ఒకటి ఉంటుంది. బట్ నేను కంప్లీట్గా యాంకరింగ్ ఫీల్డ్లోకి అయితే రాను. నేను ఐమ్ షూర్ నేను రాను యాంకరింగ్ ఫీల్డ్లోకి. నెక్స్ట్ అదే అడగాలనుకుంటున్నాను, రెండిట్లో ఏది ఎక్కువ ఇంట్రెస్ట్? ఎందుకంటే నా ఫీల్డ్ ఏంటంటే యాక్టింగ్. సో యాక్టింగ్ నా ఫస్ట్ ప్రిఫరెన్స్, అయితే అందులోనే ఉంటాను. అండ్ 2 డాన్సర్లు అంతమంది ఉండగా మీరు ఎందుకంటే డాన్స్ చేస్తున్నాను. డాన్స్ అనేది నాకు చాలా ఇంట్రెస్ట్, నా ప్యాషన్, డాన్స్ ఇంట్రెస్ట్. బట్ నేను ప్రొఫెషనల్ డాన్సర్ని కాదు. చిన్నప్పుడు డాన్స్ క్లాస్కి అందరు పిల్లలు వెళ్తున్నట్టు డాన్స్ క్లాస్కి నేను వెళ్ళాను, నేర్చుకున్నాను. అంతేగాని నేను అందులో ఏం పెద్ద గ్రాడ్యుయేట్ కాదు డాన్స్లోని. బట్ ఇంట్రెస్ట్ బాగా, ఎందుకు ఇంట్రెస్ట్ అంటే సాంగ్స్ అంటే బాగా ఇంట్రెస్ట్. సో నేను ఈవెన్ కార్లో నా ఫేవరెట్ సాంగ్స్ వస్తూ ఉంటే నేను అది పాడుతూ ఆ ఎక్స్ప్రెషన్స్ ఇప్పటికీ అది పాడుకుంటూ ఎక్స్ప్రెషన్స్ చిలిపిగా ఉన్నాయా ఎలా ఉన్నాయి అవి చేసుకుంటూనే ఉంటాను. ఇప్పటికీ నేను ప్రాక్టీస్లోనే ఉంటాను. అవి నా కార్లో నేను డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నా అంటే అవి అదే నా కాలక్షేపం ఫస్ట్. అండ్ అలాగే ఇది మన యాంకరింగ్ విషయానికి వస్తే, నాకు ఛానల్ నుంచి కాల్ వచ్చి ఇలాగ మీరు నాన్ వెజ్ ఎపిసోడ్స్ కనుక్కుంటున్నాము అనగానే, ఫస్ట్ మా అత్తయ్య వాళ్ళు బ్రాహ్మిన్స్. సో నాన్ వెజ్ అనగానే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా లేదా అనగానే ఫస్ట్ నా హస్బెండ్ని అడిగాను. మరి ఇలాగ నాకు వచ్చింది, మరి నేను చైనా వద్దా ఏంటనగానే, ఆయన ఆర్టిస్ట్ అన్న తర్వాత అన్నిట్లో ఉండాలి. సో నువ్వు యాంకరింగ్ అనేది ఛానల్స్లో ప్రోగ్రామ్సే కదా చేసావు, ఇప్పుడు నీ ఛానల్లోనే అంటే లైక్ ఈటీవీ కదా నాకు లైఫ్ ఇచ్చింది. ఒక అందం సీరియల్ కానివ్వండి, ఇవన్నీ ఈటీవీ నాకు లైఫ్ ఇచ్చింది. సో అందులో నువ్వు మళ్ళీ యాంకర్గా కూడా నువ్వు కంటిన్యూ చేస్తున్నప్పుడు ఇంకా అంతకంటే నువ్వు హ్యాపీగా ఉండాల్సింది, నువ్వు కంటిన్యూ చెయ్యి. సో నీకు అది కూడా ఒక లైక్ ఒక్కొక్క స్టేజ్ కదా, ఇప్పుడు డాన్స్ అనేది అదొక ఇదిలా ఉంటుంది, యాక్టింగ్ ఒక. సో యాంకరింగ్ నువ్వు ట్రై చేయి అంటే, ఇప్పుడు ఫస్ట్ డే వెళ్ళినప్పుడు నాకు టెన్షన్ అనేది ఆబ్వియస్లీ ఉంది. ఎందుకంటే స్పాన్సర్స్ బ్యాక్ టు బ్యాక్ టక్ చెప్పడం అనేది కొంచెం తడబడుతూ, నేను ఎల్కేజీ స్టూడెంట్ని, ప్లీజ్ దయచేసి ఎవరు ఏమనుకోవద్దు, టెక్నీషియన్స్ అందరికీ చెప్తున్నాను. ఎందుకంటే అంతమంది కెమెరామ్యాన్లకి కానీ, కుక్కరీ షో 4 కెమెరామ్యాన్స్ ఉంటారు, టెక్నీషియన్స్ ఉంటారు. సో బాహ్యుడు ఇన్ని టేకులు తీసుకొని అనేటట్టుగా ఉండిపోతుందేమో అని నాకే కొంచెం ఒక భయం. సో నేను ఎల్కేజీ స్టూడెంట్ని, ప్లీజ్ ఏమనుకోవద్దు అది ఇదని. ఆ తర్వాత ఒక 2వ ఎపిసోడ్ 3వ ఎపిసోడ్కి కొంచెం ఇంకా
అందేసుకుంటాను. ఇంకా ఇప్పుడు ఇంకా వెళ్ళిపోతాం, 2 years దాటిపోయింది. ఇప్పుడు అసలు విషయం టేస్ట్ చేస్తారా మరి నాన్ వెజ్? యా షూర్. మీరు తింటారైతే నాన్ వెజ్? నేను నాన్ వెజ్ తింటాను. అంటే మా అత్తయ్య ఇది చేయకూడదు, ఇది తినకూడదు, ఇంట్లో తినమంతే అని ఆవిడ ఎప్పుడు చెప్పేది ఏంటంటే, మీరు బయట తిన్నా ఒకవేళ ఏమన్నా నా దగ్గర చెప్పకండి, నాకు ఆ టాపిక్ వద్దు. సో మేము ఆవిడ దగ్గర తీసుకెళ్ళి దీని గురించి ఇంకేం డిస్కస్ చెయ్యం. కాబట్టి సో నా హస్బెండ్ చెయ్యి, అదొక ప్రొఫెషన్ కాబట్టి, నాన్ వెజ్ తినడం గురించి అని కాదు, ఒక ప్రొఫెషన్ కాబట్టి యాంకరింగ్ది చెయ్యి అని నేను అందులో వండేదేం లేదు, నేను హోస్టింగ్ చేసేది అంతే. అన్నీ రావడం అన్నది అదృష్టం. కొంతమంది యాక్టింగ్ చేసిన వాళ్ళు యాంకరింగ్ చేయలేరు, యాంకరింగ్ చేసిన వాళ్ళు యాక్టింగ్ చేయలేరు. అసలు యాంకరింగ్ ఎలా చేస్తారు, బ్యాక్ టు బ్యాక్ అసలు ఎలా వస్తాయి మాట్లాడతారు, అలా అడిగే వాళ్ళు కూడా ఉంటారు. నేను అనుకుంటాను యాక్టింగ్ టక్కున అసలు ఏదో మూడ్లో ఉంటాం, ఏదో గుర్తొస్తుంది, కారు ఎవడికో గుద్దేస్తాం, ఏదో అవుతుంది, మళ్ళీ సడన్గా వచ్చి యాక్టింగ్ చేయమంటే అదే గుర్తొస్తుంది నాకు. ఇక కళ్ళ చూస్తే ఇంకొద్ది రోజు యాక్టింగ్ చేశాను, వీళ్ళు ఎలా చేస్తారని అనుకునేది. అంటే రెండో చేయగలగడం అన్నది, అందులో ఇంకా డాన్స్ చేయగలగడం అన్నది నిజంగా గొప్ప విషయం. నేను అది చాలా లక్కగా ఫీల్ అవుతాను. ఎందుకంటే డాన్స్ కానీ, యాంకర్గా కానివ్వండి, ఆర్టిస్ట్గా కానివ్వండి, ఒక ఆర్టిస్ట్ అంటే అన్నీ, ఉగాది పచ్చడి ఎలా ఉంటుందో అన్నీ చేయగలగాలి ఆర్టిస్ట్ అంటే అన్న ఒక ఇది నాకు ఎప్పుడూ ఉంటుంది. సో అందులో నేను యాంకరింగ్ అయింది. ఇక మీరు వచ్చిన సెకండ్ టాపిక్ మాట్లాడడం అని అంటే నేనేమని ఫీల్ అవుతానంటే, ఇప్పుడు మీరు ఎవరైనా ఒకటి ఏదైనా విషయం అడిగారు, ఇప్పుడు మీ దాకా ఎందుకు, ఇప్పుడు మీలాగే నన్ను ఒక 4-5 అడుగుతున్నారు ఇంకా ఇంటర్వ్యూస్కి. ఆల్రెడీ నేను ఇచ్చాను, ఒక 5-6 ఇచ్చాను. సేమ్ అడిగిన క్వశ్చన్సే రావడం అని, బ్యాక్ టు బ్యాక్ నా ఇంటర్వ్యూ వస్తే మీకు యూట్యూబ్లో ఏమైపోతుంది, ఈవిడదే వెంటనే వచ్చిందా, మొన్నే కదా చూసి, ఏముంటుంది అదే టాపిక్స్ ఉంటాయి అని ఏమవుతుంది, ఓపెన్ చేసి చూడకపోవచ్చు, లేదా చూసిన వెంటనే తీసేయచ్చు. సో దాంతో ఇక్కడ వాళ్ళకి ఏముంటుంది, అబ్బా ఈవిడికి పెద్ద వ్యూవర్షిప్ ఏం లేదులే యూట్యూబ్లో పెట్టినా కూడా అనేది చక్కగా ఈజీగా పెట్టేస్తారు. లేదా కమెంట్స్, ఇప్పుడు ఈజీగా టైపింగ్, చాలా ఫోను చేతిలో ఉంది, టక్క ఏముందిలే వాళ్ళు చదువుకుని ఏదో వాళ్ళు చావని అనేటట్టుగా కమెంట్లు పెట్టేస్తున్నారు. దీనికి అంత సీన్ లేదో, దీనికి అంత సీన్ ఉందో, ఈవిడ మంచి యాక్ట్రెస్ అని పెడతారు, మంచి డాన్సర్ అని పెడతారు, చాలామంది పెట్టేవాళ్ళు కమెంట్స్ పెడుతూ ఉంటారు. సో ఏదైనా సరే పాజిటివ్గా ఉండేది పాజిటివ్, ఎందుకంటే పాజిటివ్ రిసీవ్ చేసుకున్నప్పుడు నెగిటివ్ కూడా రిసీవ్ చేసుకోవాలి. దాన్ని నేను చేసుకోను అని మనం ఫీల్ అవ్వడంలో అర్థం లేదు. సో రెండు ఉంటాయి. అలాగే నేను ఏదైనా కూడా ఒక విషయం మీరు ఇప్పుడు అడిగారు అని అంటే, ఆ విషయం నేను చెప్పందే మీకు తెలియదు. ఇప్పుడు 4-5 ఇంటర్వ్యూ అడిగారు నన్ను, నేను ప్రతి ఒక్కరికి ఇదే చెప్తున్నాను, అయ్యా బ్యాక్ టు బ్యాక్ అందరిది వస్తే ఇంట్రెస్ట్ ఉండదు, కాబట్టి కొంచెం ఆగండి అనేసి. ఇప్పుడు నేను మీరు ఫోన్ చేయగానే సారీ అండి ఇప్పుడు అనుకోవట్లేదు, 4 నెలల తర్వాత ఫోన్ చేయండి అన్నాను అనుకోండి, మీ మైండ్ వాయిస్ కానివ్వండి, మీరు ఇంకొకరితో చెప్పడం ఎలా ఉంటుంది, అబ్బో ఎంత పొగరో చూసావా, ఇవి బయట విన్నదంతా నిజం కాదు, ఇవిడికి చాలా బలుపు ఉంది అనేస్తారు. అలా కాకుండా నాకు అప్పుడు షార్ట్ గ్యాప్ ఉంది, ఒక 5 minutes 10 minutes మీకు షార్ట్ లేదండి అన్నారు, ఆ గ్యాప్లో కరెక్ట్గా కాల్ వచ్చింది మీ దగ్గర నుంచి. సో ఇదండి, ఇది పరిస్థితి, మంచి క్లైమేట్, పరిస్థితి, చక్కగా బర్డ్స్ వాయిస్ వినిపిస్తుంది, వస్తున్నాయి. నాకు వింటుంటే వెనక బ్యాక్గ్రౌండ్ ఆల్రెడీ మ్యూజిక్ తో వింటున్నట్టుంది, అలా వింటూ ఉండిపోయాను. బయటకి వచ్చి షార్ట్ గ్యాప్ అనగానే బయటకు వచ్చి 20 minutes ఎవరు కూర్చోబెట్టలేరు ఖాళీగా, తెలుసా మీకు విషయం? కెన్ నాట్ హారబుల్. సినిమాలు చూడండి నేను, ఎందుకంటే అంతసేపు కూర్చోలేను. నేను మీకు అందుకనే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చాను, ఇది పరిస్థితి, ఇది పరిస్థితి. సో మీరు నా ఫ్రీ టైం ఇది అని అంటే మీరు చేసుకోగలుగుతానంటే చేసుకోండి. అందుకని మీకు అది ఎక్స్ప్లెయిన్ చేయబట్టి నా బిహేవియర్ కాదు, నా మైండ్ సెట్ కూడా కొంచెం అర్థమై ఉంటుంది నాకు, వే ఆఫ్ టాకింగ్ ఎలా. అందుకే అప్పుడప్పుడు నేను ఇంకా మాట్లాడతాను, ఎప్పుడు కుదిరితే అప్పుడే చేసుకుంటానని ఫిక్స్ అయ్యాను. రోజు లక్కీగా ఈ రోజు ఫ్రీగా ఉండడం కానీ అనుకున్నాను, బట్ చేయడం అయితే పక్కా, ఎప్పుడు ఏంటి అన్నది తెలియదు, బట్ ఇంటర్వ్యూ అయితే చేయాలి, కూర్చోబెట్టాలి అనేసి. యాక్చువల్గా నీలాగే అనుకుంటున్న వాళ్ళు చెయ్యాలని మేబీ ఇంకా 3-4 ఉన్నారులే, కానీ సో నేను ఇదే చెప్తాను, బ్యాక్ టు బ్యాక్ ఇస్తే ఎవరికి చూసే ఇంట్రెస్ట్ ఉండదు. అంటే నా ఇంట్రెస్ట్ అనేది వేరు, నేను అందం సీరియల్ ఎప్పుడో, అసలు సీరియలా అది ఏంటి అనేది కూడా అంత తెలీదు. బట్ కాకపోతే సీరియల్లో సీరియల్ హీరోయిన్ని బిగ్ స్క్రీన్పై ఎంత బాగా చూపిస్తారు, లైక్ వి కాల్ ఇట్ ప్రజెంటేషన్, అంత బాగా మిమ్మల్ని చూపించారు. నవ్వడం కావచ్చు, కళ్ళతో మాట్లాడడం అంటారు కదా, అంత బాగా ప్రజెంటేషన్. సుమన్ గారికి నేను పెద్ద ఫ్యాన్. దురదృష్టం ఇప్పుడు ఆయన లేరు, ఉండుంటే నేను ఖచ్చితంగా కలిసి ఉండేదాన్ని, ఇట్స్ టూ లేట్. బట్ కాకపోతే అంత బాగా యాక్ట్ చేయడం, అంటే అప్పటి నుంచి బుర్రలో నాకు పడిపోయారు. ఎవరన్నారో మిమ్మల్ని నాకు తెలియదు, అసలు ఏ సీరియల్స్ చేశారని ఎలా అడుగుతారో, బట్ నాకు అప్పటి నుంచి పడిపోయారు. అంటే సీరియల్స్ని అసలు చూస్ చేసుకున్నప్పుడు ఇప్పుడు ఏం చూస్తున్నారు మీరు? అప్పుడంటే సరే వచ్చింది లీడ్, కళ్ళు మూసుకొని ఒప్పుకోవచ్చు. సుమన్ గారు ఎలా చూపించాలనుకుంటారో అలా చూపిస్తారు, ఒక దేవతలా, ఒక ఆరాధ్య దేవతలా చూపించారు. అందానికి ఉన్న ఇంపార్టెన్స్ చాలా గ్రేట్ అది. సో ఇప్పుడు ఏం చూస్తున్నారు మీరు సీరియల్స్? నాకేంటంటే తెలియని వాళ్ళ దగ్గర నుంచి ఇంకా కాల్స్ రావట్లేదు, వచ్చినాయి తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి. ఇప్పుడు నేను కళ్యాణ వైభోగం చేస్తున్నానంటే శ్రీరామ్ తెలుసు ఆల్రెడీ, నేను వర్క్ చేశాను శ్రీరామ్ గారు, నేను వేరే సీరియల్ చేశాను ఇంతకుముందు అంతా. సో వాళ్ళు మాట్లాడడమే, లేదు బావా నీ క్యారెక్టర్ ఇలా ఉంటుంది, మదర్ అనగానే అబ్బా మూడే మదర్ అనగానే లేదు బావ కంప్లీట్ మోడర్న్ గెటప్, సో నువ్వు వచ్చి అంటే
అమ్మానంగానే ఆ ముళ్ళు వేసుకొని ఆ చీరలు అలా కాదు, కంప్లీట్ వెస్ట్రన్ లుక్, డిఫరెంట్గా ఉంటుంది క్యారెక్టర్ ఇది. సో అంతే ఇంపార్టెన్స్ ఉంటుంది, హీరోకి ఎంత ఇంపార్టెన్స్ ఉందో నీ క్యారెక్టర్ కూడా అంతే ఇంపార్టెన్స్ ఉంటుంది. సో తెలిసిన వాళ్ళు ఉండడం వల్ల ఏంటంటే వాళ్ళు మనకిచ్చే మాట, నమ్మకం. సో ఓకే, వాళ్ళు మనకు తెలిసిన వాళ్ళు మన వాళ్ళే చెప్పారు కదా అన్న నమ్మకంతో చేసాడు. అంతేగాని ఇప్పుడు తెలియని వాళ్ళు ఎవరైనా కొత్త వాళ్ళు చెప్పారంటే కొంచెం భయపడాల్సి వస్తుంది. అమ్మో వీళ్ళు ఏం చెప్తున్నారు, ఎలా ఉంటుందో ఏంటో అనేసి. అండ్ ఇంకొక సీరియల్ ఏంటి, నేను పౌర్ణమి అనే సీరియల్ చేస్తున్నాను. పౌర్ణమి అనే సీరియల్ రాజు. సో ఆ సీరియల్ నేను ఒప్పుకున్నానంటే రాజు కోసమే ఒప్పుకున్నాను నేను. సో ఆ సీరియల్లో ఏంటి, నేను పుత్తడి బొమ్మ, స్వాతి చినుకులు అంతా చేసినప్పుడు తను అందులో అసోసియేట్ అన్నాడు. సో ఏమైపోతుంది నాకు, తను లేదక్క మనం చెయ్యాలి కొంచెం ఈ ప్రాజెక్ట్ అక్క, కొంచెం మెయిన్ అక్క, ఇలా ఉంటుంది అనగానే సో డైరెక్టరే చెప్పారు. సో తనే డైరెక్ట్ చేసిన, డైరెక్టర్ చెప్పాడు, తెలిసిన వాళ్ళే చెప్తున్నారు అన్న నమ్మకం. కుకరీ షో హోస్టింగ్ అంటే ఇలాగా ఛానల్ నుంచే డైరెక్ట్ పైనుంచే కాల్, శ్రీదేవి గారు కాల్ చేసి ఇలాగ చెయ్యాలండి ఇది. సో నాన్ వెజ్ ఎపిసోడ్స్ మేము అనుకుంటున్నాం, మీరే చేయాలనేటట్టుగా. ఓకే, సో నా వరకు కూడా స్పాన్సర్షిప్ వేరే వాళ్ళు వచ్చేసారు. సో ఇవన్నీ ఐమ్ కంఫర్ట్. మేబీ తెలియని వాళ్ళైతే కూడా ఖచ్చితంగా అమ్మో ఆవిడని పెట్టుకుంటాం కాబట్టి కొంచెం ఇలా ఉండాలా మేబీ మాట్లాడతారేమో. ఎందుకంటే వేరే వచ్చేవాళ్ళు కూడా అలాగే కొన్ని కాల్స్ వస్తుంటాయి నాకు. బట్ నాకు వేరే సీరియల్ ఒప్పుకోవాలన్నా ఇంకేమన్నా కూడా ధైర్యం చాలట్లేదు, డేట్స్ ప్రాబ్లమ్స్ అవి ఇవి అని. సో తెలిసిన వాళ్ళే అనడం వల్ల, ఇప్పుడు శ్రీరామ్ గారిది కానివ్వండి, ఇప్పుడు ఇటు రాజు వీళ్ళు తెలిసిన వాళ్ళు ఉండడం వల్ల ఐఎమ్ గుడ్. నా వరకు నేను బాగుంది నా క్యారెక్టర్. సో వాళ్ళు చెప్పిన విధంగానే ఉంటుందా? మళ్ళీ ఎప్పుడైనా మధ్యలో ఏమైనా వస్తే మీరు ఇన్వాల్వ్ అవుతారా? నా స్టోరీ ఇలా ఉండేది కాదు కదా, అసలు నా ట్రాక్ వేరేలా ఉండేది కదా, అలా ఎప్పుడైనా జరిగాయా? మోస్ట్ కామన్ థింగ్స్ కదా. అంటే డైలీ సీరియల్స్లో ఏంటంటే ఇలాగే ఉంటుంది అనుకోవడానికి లేదు. రేటింగ్ పరంగా ఉంటాయి. సమ్ టైమ్స్ రేటింగ్ తగ్గిందనగానే ఇంకో ట్రాక్లోకి వెళ్దాం అనుకుంటారు. సమ్ టైమ్స్ లైక్ వీళ్ళ మీదకే వెళ్దాం అనుకోవచ్చు, స్టోరీ పరంగా ఉండొచ్చు. సో అందుకని నేను ఎవరిని ఇదేంటి నాకు ఈ నెలంతా ఎలా ఉంది ఏంటి, ఆ నెలలో 10 రోజులు వర్క్ చేశాను, ఈ నెలలో నేను 2 రోజులు వర్క్ చేస్తుంటే నా క్యారెక్టర్కి ఇంపార్టెంట్ లేదా నేను అడిగింది లేదు, నేను తీసింది లేదు. ఒకవేళ అలాగే 4-5 నెలలు మాత్రం అనిపిస్తే డెఫినెట్గా సీరియల్ నుంచే బాయ్ ఉంటా ప్లీజ్ ఇంకని చెప్పేసి వచ్చేస్తా. ఎందుకంటే అలాగే ఒక సీరియల్ నుంచి వచ్చేసాను నేను. సో స్వాతి చినుకులు అయితే, సీరియల్ పేరు కూడా చెప్తాను, స్వాతి చినుకులు అయితే ఒక 2 years పాటు నాకు చాలా నేను ప్రెగ్నెంట్గా ఉన్న వర్క్ చేసిన అన్ని రోజులు నా క్యారెక్టర్ వరకు చాలా ఇంపార్టెన్స్ ఉండేది. బయటికి వెళ్తే ఉమాదేవి అలా ఉండేది. ఒక 2 years తర్వాత ఎందుకో నా క్యారెక్టర్ నాకు అంత ఇంపార్టెన్స్ అనిపించలేదు. మేమేంటో వెనకాల ఏం చేయాలో తెలియకన్నట్టు ఇలా గోలు గిల్లుకుంటూ ఉంటాం. నాతో పాటు ఇంత 3 ఆర్టిస్టులు ఇలా గిల్లుకుంటూ ఉంటాము, ఇంకో 2-3 తొడలు కొడుతూ ఉంటారు. వద్దులేండి మాకు అంత సేవ వద్దులేండి అని చెప్పి, లేదండి ఈ షెడ్యూల్ నుంచి మీదే అన్నారు. 3 నెలలు ఓపిక పట్టాను, 4వ నెలలు ఇంకా నాకు ఓపిక లేదు, ప్లీజ్ నన్ను వదిలేయండి, నాకు మరి ఇప్పుడు వచ్చే ఇంపార్టెంట్ క్యారెక్టర్ వదిలే, 2 ఏళ్ళు చేసిన ఇంపార్టెన్స్ చాలే అని చెప్పి ఆగిపోయాను. సో దీన్ని బట్టి మీరు ప్రొడక్షన్ లేదంటే ఎంత రెమ్యునరేషన్ ఇస్తున్నారు అన్న చూడరు, ఇంపార్టెన్స్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి క్యారెక్టర్కి. ఖచ్చితంగా ఉండాలండి. టు బి ఫ్రాంక్, చాలామంది అసలు భావన రెమ్యునరేషన్ రేంజ్లో ఉంటుంది అనుకుంటారు, అంత సీన్ లేదు అక్కడ. ఎందుకంటే నేను చాలా వరకు వేరే వాళ్ళు ఎందుకంటే నేనే అనుకుంటాను, మీరు సినిమాలు కూడా చేశారు. మీరు ఎందుకు లేని నేను బయటికి అంటలేదు, కానీ ఊహించుకునేటంత అయితే కాదు. చాలామంది అబ్బో ఇప్పుడు 10, 15, 20 అంటారు, కానీ అంత సీన్ లేదు, అంతైతే కాదు. వాళ్ళ దగ్గర నుంచి వచ్చే రెమ్యునరేషన్లోని నా అసిస్టెంట్కే కానివ్వండి, ఇవన్నీ నా కార్ కన్వెన్స్లు అన్నీ పోను, ఇంకా నా కాస్ట్యూమ్స్కి నేనే పెట్టుకోవాలి, అవన్నీ పోవు ఏదో అన్నట్టు చేస్తూ ఉంటాం. ఒక 2-3 షెడ్యూల్స్ తర్వాత మనకు వస్తాయి. ఫస్ట్ ఒక 2-3 షెడ్యూల్స్ అన్ని కాస్ట్యూమ్స్కి వెళ్ళిపోతూ ఉంటాం. మళ్ళీ ఒక 5-6 షెడ్యూల్స్ తర్వాత మళ్ళీ ఫ్రెష్గా మళ్ళీ కాస్ట్యూమ్స్ పెట్టాల్సి వస్తుంది. సో అదర్వైజ్ వచ్చి హయ్యర్ రేంజ్లో ఉండను. ఎందుకంటే కొద్దిగా ప్రొడ్యూసర్స్ పెయిన్ తెలుసు, కొద్దిగా డైరెక్టర్స్ పెయిన్ కూడా తెలుసు. ఇంట్లో డైరెక్టర్ ఉన్నారు, అలా కాకుండా చిన్నప్పటి నుంచి ఇండస్ట్రీలో ఉండడం వల్ల, తెలిసిన వాళ్ళు ఉండడం వల్ల ప్రొడ్యూసర్స్ది డైరెక్టర్స్ది పెయిన్ తెలుసు. కాబట్టి నేను టైమింగ్ పెట్టలేదు. ఫస్ట్ నేను 10 o'clock వస్తా, 11 o'clock వస్తా, 6 o'clock వెళ్ళిపోతా, అలాంటివి పెట్టలేదు. 9 to 9. ఎందుకంటే 9 to 9లో మీరు ఎన్నైనా చేసుకోండి, బట్ 9 o'clock వదిలేయండి ప్లీజ్. 9కి నేను వదిలితే అట్లీస్ట్ నా లొకేషన్ బట్టి నేను ఇంటికి వెళ్ళడానికి ఒక 9:45, 9:30 అలా అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ డే కావాల్సిన కాస్ట్యూమ్స్ అవన్నీ నేను సెటిల్ అవ్వడానికి 10:30. ఆ గ్యాప్లో కాసేపైన పిల్లలతో టైం స్పెండ్ చేయడం, వాళ్ళు పడుకునేంత వరకు మనం కూడా ఉంటాం. మళ్ళీ మార్నింగ్ వాళ్ళని నిద్ర లేవడానికి ముందు మనం వెళ్ళిపోవడం, లేదా వాళ్ళని స్కూల్కి పంపించి మనం వెళ్ళడం. కాబట్టి ఆ 9 o'clock అని రిక్వెస్ట్ చేసుకుంటాను. ఇప్పటికీ ఆ 9 o'clockకి కూడా గ్రేస్ టైం తీసుకుంటున్నారు, అప్పుడు ఏడుపు వచ్చేస్తూ ఉంటుంది. ఇప్పుడు మీరు అడగట్లేదా? ఇప్పుడు చాలామంది సీనియర్ ఆర్టిస్టులు 6 వరకే వర్క్ చేస్తున్నారు. సో వాళ్ళకు క్యారెక్టర్కి మీరే కావాలనుకున్నప్పుడు ఇట్స్ యువర్ పర్సనల్, బట్ అడగాలని ఎప్పుడు అనిపించలేదా? మరి నేను 6 వరకు చేస్తానండి, ఇంకా చూడండి, మరి మీరే ఆలోచించుకోండి అంటే చెప్పాను కదా, నాకు ఆ ప్రొడ్యూసర్ పెయిన్, డైరెక్టర్ పెయిన్,
అందుకని 6 o'clock వెళ్ళిపోయే వాళ్ళకి 11 o'clock వెళ్ళిపోయే వాళ్ళకి తెలియదా అని కాదు. ఆ 6 o'clockకి వెళ్ళిపోతాను 10 o'clockకి వచ్చే వాళ్ళది ఏమైపోతుందంటే ఆ మాస్టర్స్ అన్నీ చేసేసి క్లోజ్లో వదిలేస్తున్నారు మిగతా ఆర్టిస్టులవి. సో మిగతా ఆర్టిస్టులవి ఆఫ్టర్ 6 o'clockకి మళ్ళీ వాళ్ళ డ్రెస్సులన్నీ మార్చి మళ్ళీ వాళ్ళు క్లోజ్లు పెట్టుకుంటున్నారు. నా టైమింగ్ నేను చెప్పాను, వాళ్ళు చేసుకుంటే చేసుకొని లేకపోతే పోనీ అని నేను అనుకోవచ్చు. కానీ నాలాగే వాళ్ళు ఆర్టిస్టులే, నాకెంత ప్రెషర్ ఉంటుందో అంతే ప్రెషర్ వాళ్ళకి ఉంటుంది. సో నేను ఆ ప్రెషర్ నా వల్ల మిగతా ఆర్టిస్టులు సఫర్ అవ్వద్దు, నా వల్ల టెక్నీషియన్స్ సఫర్ అవ్వద్దు, నా వల్ల ప్రొడక్షన్ కూడా సఫర్ అవ్వద్దు, అలా నేను ఆలోచించుకుంటాను. అందరూ నాలాగా ఆలోచించాలనేది లేదు. బట్ నేను అనుకునేది ఏంటంటే ఆ 9 to 9లో దయచేసి ఆ 9 to 9 అనేది అందరికీ ఉండే టైమింగ్. సో అందరు ఆర్టిస్టులకి ఆ 9 to 9 అనేది, ఆ తర్వాత వాళ్ళు గ్రేస్ టైం వర్క్ చేస్తున్నారు, 9 తర్వాత కూడా చేస్తున్నారు అనేది వాళ్ళ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు సమ్ టైమ్ 9 o'clock నన్ను బ్యాకప్ చేసి పంపించాను అనుకోండి, చాలామంది నాకు ఆర్టిస్టులు మీకేంటండి మిమ్మల్ని అయితే వదిలేస్తానండి 9 o'clockకి కూడా వదలొద్దా అండి. చాలామంది 9 o'clock ఒకవేళ నన్ను ఫస్ట్ 9 అయిపోతుంది పంపించేయాలి అన్న దాంతో అడవుడుగా నా చేసి పంపించాం. కానీ మీకేం మిమ్మల్ని అయితే 9కి కూడా నన్ను వదలొద్దా, ఇంకా నేను ఏంటి నేను 6కి వెళ్ళిపోతున్నా, అంతేలేండి మిమ్మల్ని అయితే వదిలేస్తారు ఆడవాళ్ళు ఇలా అంటారు. అయ్యో ఏం చేయలేం. ఒకవేళ అదేంటండి నన్ను అన్నాను కూడా సరదాగా అన్నామండి అంటారు. అదొకటి ఉంది కదా రెడీ అనమాట పిల్లర్స్, ఊరికే అన్నామండి సరదాగా. సమ్టైమ్స్ ఇంట్లో సపోర్ట్ ఎలా ఉంటుంది మీ అత్తయ్య గారు మీ హస్బెండ్? అంటే మీ హస్బెండ్ ఇప్పుడు ఎలాగో డైరెక్టర్ కాబట్టి అన్ని విషయాల్లో మోస్ట్ ప్రాబబ్లీ కంఫర్ట్ జోన్ అయితే అక్కడి నుంచి ఉంటుంది, డెఫినెట్లీ ఉంటుంది, లేదని మాత్రం చెప్పకండి. డెఫినెట్గా ఉంటుంది అండి, ఎందుకంటే లేదని 100% చెప్పను. ఎందుకంటే ఇంట్లో సపోర్ట్ ఉండబట్టి ఇప్పుడు నేను మీ ముందు ఇలా ఉన్నాను, ఇప్పుడు నేను ఇలా రాగలుగుతున్నాను. ఏదైనా సరే ఈ టైంకి ఒకవేళ నేను ఇంట్లో నాకు ఏ సపోర్ట్ లేదనుకోండి, ఇంకా నేను ఇంట్లో పనమ్మాయిని చూసుకొని అన్ని పనులు చెప్పుకొని వంట చేసుకుని అమ్మమ్మలు రాత్రికి వెళ్తే ఇబ్బంది ఇవన్నీ చేసుకొని వచ్చినట్టు మీ ముందు నేను అమ్మ వెళ్ళమమ్మా నాకు దొరికే ఈ టైంలో కూడా నేను ఇంటర్వ్యూ ఏంటి అంటాను నేను. అలా ఫేస్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు కదా ఆర్టిస్టులు పాపం, ఓన్లీ వాళ్ళ స్ట్రెంగ్త్తోనే వాళ్ళే అన్నీ నెట్టుకుంటూ రావడము, ఫ్యామిలీ సపోర్ట్ నాకు వాళ్ళకి నరకం. ఇంకా దేవుడు నాకు ఈ విషయంలో ఎందుకో నా అందరూ ఉంటాడని నమ్ముతాను, గట్టిగా నమ్ముతాను. అంటే చిన్నప్పటి నుంచి చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి చేస్తున్నప్పటి నుంచి అమ్మ, అక్క, అన్నయ్య, మా చిన్నాన్న కూతురు ఉన్నారు సుజాత అక్క, సో వీళ్ళందరూ నాకు తోడుగానే ఉన్నారు. అంటే ఇంతవరకు నాకు పెద్ద వంటల పండితురాలని కాదు నేను, నాకు రాదు పెద్దగా, చేస్తాను పెద్దగా నాకు వంట రాదు, కొద్దిగా ఏదో చేస్తాను అంతే. సో అలాగా నేను బిఫోర్ మ్యారేజ్ లైఫ్ కానివ్వండి, ఆఫ్టర్ మ్యారేజ్ మా అత్తయ్య కంప్లీట్గా ఇప్పటికీ నేను షూట్కి వెళ్తున్నాను అని అంటే నాకు ఫుడ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి, లైక్ బ్రేక్ఫాస్ట్ అంటే నేను జావా ఎగ్సే తింటా. సో ఆ జావాలు కానివ్వండి, ఎగ్స్ కానివ్వండి, నాకు సంబంధించిన లంచ్ కానీ లంచ్ బాక్స్ ఇవన్నీ ఆవిడ ప్రిపేర్ చేసి అక్కడ పెట్టేస్తారు కిచెన్ దగ్గర. సో నేను ఇలా పిల్లల్ని రెడీ చేసేసుకుని అవన్నీ వస్తాను. సో ఆవిడ పిల్లల బాక్స్, నా ఫుడ్ బాక్స్, మా ఆయన ఫుడ్ ఏం తీసుకెళ్ళరు, ఆయన నచ్చదు అలాగా. సో నా ఫుడ్ బాక్సెస్ పిల్లలకి అవన్నీ కిచెన్లో. ఇంకా ఆవిడ మార్నింగ్ ఆవిడ 5:30, 6కి ఆవిడ దూరుతారు, ఆవిడ 7:30కి ఆవిడ స్కూల్ నుంచి బయటకు వస్తారనమాట ఆ కిచెన్ నుంచి. నేను మార్నింగ్ వచ్చి పిల్లలు నాకు సంబంధించి నేను రెడీ, నేను 7:30కి. సో అందరూ టకటక 7:30, 7:45 పిల్లలు, నేను, మా ఆయన అందరం బయటపడిపోతాం. అప్పుడు ఆవిడ రిలాక్స్ అవుతారు అమ్మయ్య అనేసి, అప్పుడు మిగతా పనులు చేసుకుంటారు. సో అలా మా అత్తేది. ఇంకా నా హస్బెండ్ విషయానికి వస్తే, నేను ఏదైనా అవుట్డోర్కి వెళ్ళాల్సి వచ్చింది, నేను ఏదైనా షోస్కి ఇంకెక్కడికైనా వెళ్ళాల్సి వచ్చిందంటే మ్యాక్సిమం పిల్లల విషయంలో ఆయన కేర్ తీసుకుంటారు. ఒకవేళ అమ్మ అని ఏమైనా ఏడ్చినా కూడా అమ్మ వస్తుంది ఇక్కడే ఉంది వాష్రూమ్కి వెళ్ళిందనో అలా ఏదైనా చెప్పి మేనేజ్ చేసి ఆయన దగ్గర తీసుకుంటూ ఉంటారు. లేదా ఇంకా చెప్పాలంటే ఇప్పటికీ నా పిల్లలకి నాకు కథ చెప్పడం రాదు. ఆ పిల్లలు కథ చెప్పమ్మా అంటే నాన్న కొద్ది రోజులైతే అడగరు కూడా, మీరు ఇలా మాట్లాడుతుంటే కూర్చొని అలా వింటూ ఉంటారు. అవేమి ఇంట్రెస్టింగ్గా ఉండదు వాళ్ళకి. కథ చెప్పమ్మా అంటే నాకు తెలియదు మీ నాన్న అడుక్కో అంట. మీకు ఐడియా తెలీదా ఇది? కథలు రాని వాళ్ళు చేయాల్సింది ఏంటంటే 4 గోడలు చూసి గోడలపైన ఏమున్నాయి అవి చెప్పాలి. అనగనగా ఒక కప్పు పేక బొమ్మ. నేను మా చిన్న పాపకి అలాగొచ్చి ఈరోజు ఏం జరిగిందంటే అంటే అలా కాదమ్మా మంకీ స్టోరీ చెప్పు అంటది. నేను మంకీ స్టోరీ అంటే దానికంటూ ఒక స్టైల్ ఉంటుంది. మంకీ వచ్చింది కిచ్ అంది, ఏదో స్టైల్లో చెప్పాలి, కుర్కుర్రంది బుర్బుర్రంది ఏదో అంటుంది. అలా మా అత్తయ్య మా ఆయన చెప్పుకుంటారు. సో అలాగా ఇంకా చదువు విషయానికి వచ్చినా కూడా స్టిల్ మాకు పెద్ద బాబుకి ఏం ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కూడా నాకు తెలియదు, మా అత్తయ్య చూసుకుంటారు. దానికి ఎగ్జామ్స్ వస్తాయంటే ఆవిడ టెన్షన్ పడిపోతుంటారు, అమ్మో దానికి ఎగ్జామ్ ముందు రేపు అది ఏం రాస్తుందో ఏం సబ్జెక్టో అని. అందుకని అదే చెప్తున్నాను కదా, నాకు దేవుడు నా అందు నుండి అత్తయ్య, అమ్మ, భర్త వీళ్ళ ముగ్గురు పిల్లర్లు నాకు. ఎందుకన్నానంటే పుట్టంగానే అమ్మో వీళ్ళు ఎలా స్నానాలు గినాలు వీళ్ళు తినిపించారంటే మా అమ్మ, వాళ్ళు కొంచెం అలా వచ్చాక అలా వదులుతారు, అక్కడి నుంచి మా అత్తయ్య చూసుకుంటారు.
మిగతా విషయాలకి ఏదైనా అమ్మో టెన్షన్ పడుతున్నాను అంటే ఇంకా మా ఆయన చూసుకుంటారు. కాబట్టి నేను ఎక్కడ అంటే వాళ్ళకి ఏమైనా బట్టల విషయానికి లైక్ స్కూల్లో ఏదైనా ఈ రెడ్ డ్రెస్ డే, బ్లూ డ్రెస్ డే అలాంటివి ఏమంటే సో అలాంటి వాటికి కొంచెం కేర్ తీసుకోవడం, లేదా పిల్లల స్కూల్ యూనిఫామ్స్ కానివ్వండి, బుక్స్ కానివ్వండి, స్కూల్కి సంబంధించి అలాంటి విషయాల్లో నేను కేర్ తీసుకుంటా. ఏదైనా బయటికి తీసుకెళ్ళాలి, వాళ్ళ పుట్టినరోజులు వచ్చాయి, లైక్ ఇంకేమైనా టూర్లు వెళ్ళాలా అంటే అని మా ఆయన చూసుకుంటారు. ఇంటికి సంబంధించి మా అత్తయ్య చూసుకుంటారు. ఇంకా బయట ఏమైనా స్థలాలు ఇవో అవంటే మా అమ్మ చూసుకుంటారు. కాఫీ తీసుకోండి. బాగుందండి, అందరికీ ఒక్కొక్క రెస్పాన్సిబిలిటీ చక్కగా అప్పచెప్పేశారు భావన గారు. బట్ నేను చెప్పలేదు. సో ఇంకా చెప్పాలంటే ఇప్పుడు నా పిల్లలు నాకు ఎలా పిల్లల్లాగో మేబీ నేను అనుకుంటాను వాళ్ళకి ఇంకా నేను పిల్లలాగే ఉన్నానేమో అని. ఎందుకంటే మీకు ఇన్ని పడతాయి, మళ్ళీ మీకు 2 అమ్మాయిలు, నెక్స్ట్ వాళ్ళ కెరియర్లోకి జంప్ అయిన తర్వాత మీరు అవన్నీ చూసుకోవాలి. అంటే అదే చెప్పాను కదా, నాకు దేవుడు నా అందరు ఉండడం వల్ల ఏమో కానీ ప్రతి ఒక్క మూమెంట్ ఇప్పుడు నేను లైక్ ఒక ఇంగ్లీష్ మూవీకి వెళ్ళామంటే నాకు కొద్ది వరకు అర్థమవుతుంది, కొంచెం అర్థం కావట్లేదు అనుకోండి, మా ఆయన అది ఏం జరిగింది నాకు అర్థం కాలేదు అని అంటే ఇలా జరిగింది ఇది అని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఆయన కొంచెం బిజీగా ఉండు, ఆయన ఏమన్నా నాకు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతే నా కూతురు చెప్పడం మొదలుపెట్టేసింది. అమ్మ అలా కాదమ్మా, ఇది అయింది, ఇగో వీళ్ళు ఇలా వెళ్ళారు, ఇందువల్ల ఇది జరిగింది. ఓ అవునా, ఓకే. సో అర్థమైందా అంటే స్టెప్ వెళ్తున్నారు. నాకు తెలిసి మీరు వాళ్ళకి ఏదో చేయడం కాదు, నెక్స్ట్ వాళ్ళు మిమ్మల్ని చూసుకుంటారు. బాగా అర్థమైంది. అందుకే అందరికీ అర్థం కాదు కదా అంత ఫాస్ట్గా, నేను అందుకే క్లియర్గా చెప్తున్నాను. అలా ఫిక్స్ అయిపోయారు భావన గారు. నేను ఫిక్స్ అవ్వలేదు, నాకు అదే చెప్తాను, అలా జరుగుతుంది. చిన్న ఎగ్జాంపుల్, నా అసిస్టెంట్ ఒక అబ్బాయి ఒక 10 years ఒకళ్ళు చేసి, ఇంకొకరు 3 years చేసి, ఇంకొకళ్ళు ఒక బ్రదర్ 3 years చేసి, మేడం నేను ఆగిపోతున్నాను, నా తమ్ముడిని మీ దగ్గర పెడుతున్నాను మేడం అని చెప్పి ఆ తమ్ముడిని పెట్టి, ఆ తమ్ముడు మా చిన్న పాప నా కడుపులో ఉండేటప్పుడు వచ్చాడు మోహన్ అని. సో ఆ అబ్బాయి వచ్చి నా దగ్గరికి 3 years అవుతుంది. జనరల్గా అసిస్టెంట్స్ ఎలాగా వేరే హ్యాండ్ ఇస్తారు బాగా, అదే హ్యాండ్ ఇవ్వడాలి, కానీ వేరే ఊర్లో ఉన్నారు అని అంటే వీళ్ళలా కానీ నేను షూట్కి వచ్చి ఏదైనా తీసి పెట్టుకుని మేడం మీకు ఈ టైంలో గ్రీన్ టీ ఇవ్వాలంటే కదా మేడం, మీకు ఈ టైంలో ఇదేం నువ్వు అంటే మోహన్ ఫోన్ చేసిన మేడం టెన్షన్ పడిపోతున్నాడు, మీకు అది ఇవ్వాలని మీకు అంటే నాకంటే ఎక్కువ దూరంగా ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు టెన్షన్. అలాగా నేనంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నా చుట్టూ ఉండేవాళ్ళు దేవుడు నా అందునుండో ఏమో కానీ వీళ్ళు ఎక్కువ కేర్ తీసుకుంటారు. ఇప్పుడు నైట్ ఇంటికి రాగానే రేపు నాకు షూటింగ్ ఉంది, లైక్ నా షూటింగ్ క్యాన్సిల్ అయిందన్న విషయం నేను చెప్పడం మర్చిపోయినా కూడా మా అత్తయ్య మరి షూటింగ్ ఉందా, ఎన్నింటికి వెళ్ళాలి నువ్వు అని ఆవిడ టెన్షన్గా అడిగేస్తారు ఫస్ట్. రేపు నాకు 10 o'clock వెళ్ళాలి అత్తే, రేపు మార్నింగ్ 7 o'clock వెళ్తున్నాను, 7 o'clock ఓకే అని చెప్పి ఆవిడ 5 o'clock ముందు ప్రిపేర్ అయిపోతారు. నైటే క్యాబేజ్ కట్ చేసేసుకోవడం, చిక్కుడుకాయలు వచ్చేసుకోవడం చేస్తారు. పొద్దున్నే తనకి చేసి పెట్టేయాలి, మళ్ళీ తను వెళ్ళిపోతుంది కదండి. సో అలాగా అదే ఇంకా నా హస్బెండ్ ఏదో చెప్తున్నాను కదా, నా సినిమాలే కానివ్వండి, రెస్టారెంట్లే కానివ్వండి, నాకు నాన్న లేరు, తనకి నాన్న లేరు. సో ఏమైపోతుందంటే ఆ లోటు తను తెలియకుండా చేస్తారు కదా, అలా ఉంటుంది. ఈవెన్ నాకు మా అమ్మ కానీ మా నాన్న కానీ ఎవ్వరు నాకు వీళ్ళ లేరు అన్న లోటు లేకుండా తను ఉంటారన్నమాట ఆ ప్లేస్లో. అందువల్ల టెన్షన్ లేదు. ఇప్పుడు ఈరోజు ఈవినింగ్ మూవీకి వెళ్ళాలనుకున్నాము, నాకు చెప్పాను ఇంటర్వ్యూ ఉంది, నాకు అక్కడి నుంచి కొంచెం బ్లౌజెస్ ట్రయల్ చూసేది ఉంది, వేరే అవన్నీ అనగానే ఓకే అయితే నేను మరి నీకు 1:30 అయితే ఇబ్బంది అవుతుంది కదా, 4:25 అయితే నేను మూవీకి టికెట్స్ పెట్టేస్తాను, సో దాని తగ్గట్టు నువ్వు షెడ్యూల్ ప్లాన్ చేసుకొని వచ్చేసేయి, సరేనా, ఓకే అయితే అలాగే వచ్చేస్తాను. సో అలా ఉంటుంది ఇద్దరిదిని. సో రిలాక్స్ కూల్, దేవుడు దయ అలా ఉంది. ఓకే. సో మీకు అంటే పొలిటికల్ నాలెడ్జ్ కావచ్చు, లేదంటే ఇప్పుడు ఎలాగో మీ అంతటా మీరు హ్యాపీగా ఉన్నారు కాబట్టి సోషల్ సర్వీస్ చేయాలి, ఇలాంటివి ఏవైనా ఆలోచనలు ఉన్నాయా? అంటే మీకు యాక్టింగ్ కాకుండా బిజినెస్ వైపు వెళ్ళాలి అది ఇదనైతే ఆలోచన లేదని చెప్పారు. సో మరి ఇలాంటి ఆలోచనలు ఏవైనా ఉన్నాయా? మరి పాలిటిక్స్కి నేను చాలా దూరం, చాలా చోట్ల చెప్పాను. నేను పాలిటిక్స్ అనే వాటికి అస్సలు నాలెడ్జ్ లేదు, నాకు ఇంత కూడా నాలెడ్జ్ లేదు. ఎందుకంటే ఎవరేంటి ఓటు వేయకుండా ఉంటానంటే మళ్ళీ ఓటు వేసేస్తాను సిన్సియర్గా, అది మాత్రం చేస్తాను. కానీ పాలిటిక్స్కి నేను చాలా దూరం, చాలా భయం నాకు. అండ్ నాకు ఆ ఏరియానే టచ్ లేదు. మా ఆయన చూస్తారు పాలిటిక్స్లో, ఈ స్పోర్ట్స్లో అలాంటివన్నీ ఆయన ఇంట్రెస్ట్, నాకు అస్సలు సంబంధం లేదు, నాకు జీరో నాలెడ్జ్ నాకు. సో ఇంకా దాని గురించి నేను ఇంకా డిస్కషన్ చేయడమే వేస్ట్ పాలిటిక్స్ అయితే. అలా సోషల్ సర్వీస్ చాలా ఇష్టం, చాలా ఇష్టం. నేను చాలాసార్లు చెప్పాను ఇది కూడా అని. చిన్నప్పటి నుంచి మా అమ్మమ్మ దగ్గర నేను కొన్ని రోజులు పెరిగాను. మా అమ్మమ్మ చెప్పింది ఏంటంటే ఈ చేతితో చేసే హెల్ప్ ఈ చేతికి తెలియకూడదు అంటారు. సో అలాగా నాకు పబ్లిసిటీలు చేసుకోవడాలు అలాంటివి నాకు ఇంట్రెస్ట్ ఉంటుంది. నేను ఆల్రెడీ కొన్ని చోట్ల చెప్పాను. నేను ఆల్రెడీ నా పిల్లల బర్త్డే అన్నా కూడా నేను బయట అనాథ పిల్లలకి ఫుడ్ పెట్టుకోవడమే కానివ్వండి, లేదంటే వాళ్ళకి ఏది నచ్చితే అది వాళ్ళకి పెట్టాలి అనేది కానీ, లేకపోతే నేనే ఫుడ్ ప్యాకెట్స్ తీసుకెళ్ళి ఇచ్చుకోవడాలు కానీ, పుట్టినరోజునే కాదు ఎప్పుడైనా ఇలాగా ఒకరికి ఏదైనా హెల్ప్ అంటే మళ్ళీ
చాలామంది చూసిన వాళ్ళు అనుకోవచ్చు, అబ్బా మనం ఆ రోజు అంత అమౌంట్ అడిగితే ఆవిడ ఇవ్వలేదు. అది వేరు. ఇప్పుడు మీరు నన్ను అర్జెంటుగా ఎగవానగా నాకు ఒక 20,000 కావాలి ఇవ్వండి అంటే మీకు ఇవ్వడం గురించి ఆలోచిస్తాను నేను ఖచ్చితంగా. ఎందుకంటే తీసుకునేటప్పుడు ఉండే ఇంట్రెస్ట్ ఇచ్చేటప్పుడు ఉండదు వాళ్ళకి. అసలు ఉండదు. ఎందుకంటే అది చాలా ఫేస్ చేశాను నేను ఆ ప్రాబ్లమ్. అందుకని మనం మళ్ళీ అడిగామంటే మనం విలన్ అయిపోతాం. అబ్బో వెంట పడుతుంది ఇవి డబ్బుల కోసం అంటాం. మన అవసరాలు మనకుంటాయి. అలాగే నేను వాళ్ళకి నేను సేవ చేయాలనుకోను, సేవ చేసే వాళ్ళకి చేయాలనుకుంటా. అంటే వాళ్ళకి ఎవరు పెట్టకుండా ఉంటారు చూసారా, వాళ్ళకి ఏదో ఒక రూపైన తిండే కావచ్చు, బట్టలే కావచ్చు, అలాగా బయటకు నేను వీళ్ళకి చేస్తున్నాను కూడా చెప్పుకోవాలని నాకు ఇంట్రెస్ట్ లేదు. అది పబ్లిసిటీ కూడా అవసరం లేదనుకుంటాను. అది నా ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది, చేయడం చేయకపోవడం. ఇప్పుడు నేను వర్క్ చేస్తున్నాను అంటే కూడా ఈరోజు పని చేస్తేనే నేను తినగలుగుతున్నాననే స్టేజ్లో అయితే లేము. ప్రస్తుతానికి తిండికి బట్టకి అన్నిటికీ లోటు లేకుండా ఏదో బాగా ఉన్నాం మేము. బట్ సంపాదించుకునే డబ్బుల్లో ఒక 10 రూపాయలు సంపాదించుకుంటే ఖచ్చితంగా నేను ఒక 5 రూపాయలు అనేది నా ఇంట్లో ఖర్చులకి, ఒక 2 రూపాయలు నా పిల్లల పేరు మీద చేసుకుంటే ఇంకా 3 రూపాయలు కనీసం నేను బయట సేవకైతే అందించుకోవాలనుకుంటాను. సో అందించుకోవడం చేస్తాను నేను, అలా చేస్తున్నాను కూడా. అది అనవసరం, ఎందుకంటే పబ్లిసిటీ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎవరికి చేస్తున్నాను, ఎక్కడ చేస్తాను, ఎందుకు చేస్తాను అనేది ఎలాగైనా చేస్తాను. ఏదైనా వెళ్తున్నప్పుడు జూబ్లీ హిల్స్ దగ్గర ఉన్నారు, ఒక నలుగురు డబ్బులు అన్నారంటే డబ్బుల కంటే ఫుడ్ ఇస్తే బెటర్ అనుకుంటాను. వాళ్ళకి డబ్బులు ఎలా ఖర్చు పెట్టుకుంటారో తెలియదు వాళ్ళు. దాని బదులు వాళ్ళకి ఏదైనా ఫుడ్ కొనిస్తే కడుపు నిండా తింటారు ఆ పూటకి అని ఆలోచిస్తా అలా. సో వర్క్ చేస్తున్నారు. మరి యాక్టింగ్ పరంగా చూసుకుంటే మీకు యాక్టింగ్ వర్క్ సాటిస్ఫాక్షన్ ఎక్కువ ఉందా, లేదంటే ఎకనామికల్ సాటిస్ఫాక్షన్ ఉందా? మరి ఎందుకంటే బిగ్ స్క్రీన్ పై చేశారు, స్మాల్ స్క్రీన్ చిన్నప్పటి నుంచి ఇండస్ట్రీలోనే ఉన్నారు, అన్నీ చూసారు, పెద్ద పెద్ద వాళ్ళతో వర్క్ చేశారు, పెద్ద పెద్ద డైరెక్టర్స్, యాక్టర్స్. సో మరి ఏ సాటిస్ఫాక్షన్ ఉంది ఎక్కువగా? యాక్చువల్గా చిన్నప్పుడు నాకు పేరు పెట్టినప్పుడు నేను ఇండస్ట్రీలో ఇంకా ఎన్ని సంవత్సరాలు ఉంటాను, లైక్ 22 సంవత్సరాలు ఉంటానా, 23 సంవత్సరాలు ఉంటానా అంటే నాకు 22 ఇయర్స్ వచ్చేటప్పటికి ఆగిపోతాను. అలాగా అంటే నేను 22 ఇయర్స్ ఉంటాను కాదు, నాకు 22కి ఆగిపోతాను, 23కి ఆగిపోతాను, మ్యారేజ్ అయిపోయేటప్పటికి ఆగిపోతానా అని. అంటే ఎందుకంటే నాకు పేరు పెట్టిన ఆయన చిన్నప్పుడే చెప్పారు. లైక్ నాకు 7-8 ఇయర్స్ ఉండేటప్పుడు నాకు జాతకం చెప్తున్నప్పుడే చెప్పారంట, ఈ అమ్మాయి దేశాలు వచ్చి యుక్త వయసు అంటే లైక్ 15 ఏళ్ళు 16 యుక్త వయసు వచ్చేటప్పటికి ఆ అమ్మాయి దేశాలు తిరుగుతుంది, షోస్ చేస్తుంది, చాలా బిజీగా ఉంటుంది. ఈ అమ్మాయి కళమ్మ తల్లి వదలాలనుకున్న కళమ్మ తల్లి ఈ అమ్మాయిని వదలదు అలాగా అని చెప్పారు. ఆ తర్వాత ఆయన నాకు 12-13 ఏళ్ళు వచ్చేదాకా ఆయన ఉన్నారు. ఆ తర్వాత ఆయన లేరు. ఆయన నేను వెళ్ళి అడిగినా కూడా ఇవేం మాటలు చెప్పారు, నువ్వు వదులుకోవాలన్నా సరే కళమ్మ తల్లిని వదలదమ్మా, నువ్వు ఉంటావు అందులోనే. అలాగా ఇండస్ట్రీలో నేను కావాలని వచ్చింది కాదు, నాకు ఊహ తెలియనప్పుడు నేను వచ్చేసాను నేను ఇందులోకి. సో స్టిల్ ఇప్పటికీ చేస్తున్న పనిని పర్ఫెక్ట్గా చేయాలి, లేదా కామ్గా మూసుకొని కూర్చో అనుకుంటాను నేను. సో ఇప్పటికీ అది చేస్తున్నప్పుడు ఏదైనా అదే చెప్పాను కదా, నేనుగా వెళ్ళి అడిగింది లేదు, దానికి అదే అవకాశాలు వస్తున్నాయి. ఎప్పుడు అవకాశాలు రావడం నాకు మానేస్తున్నాయో ఇంకా కంప్లీట్ సెటిల్ అయిపోవాలి అనేది, దానికి అదే వస్తే చేస్తాను, నేనుగా వెళ్ళి అడగను. తృప్తిపరంగా అంటారా, సో దానికి అదే వస్తున్నాయి కాబట్టి మనం చేస్తున్న పని న్యాయం చేయాలి అని తృప్తిగా వర్క్ చేస్తున్నాను. ఒకవేళ వర్క్ లేదని కూడా నేను చెప్పాను కదా, ఇంట్లో శుభ్రంగా ఎంజాయ్ చేస్తాను నేను. సో నేను ఆ రకంగానూ హ్యాపీగా ఉన్నాను, ఈ రకంగానూ హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే 4 డబ్బులు సంపాదించుకుంటే వచ్చినందువల్ల వర్క్ రాగానే నేను చేయలేను అవల కాదు అని అయితే కాదు. బాగుందా, నేను కంఫర్టబుల్గా ఉన్నానా, చేస్తాను. దాంట్లో నుంచి 10 రూపాయలు వచ్చాయా, 7 రూపాయలు వెళ్ళాయా, 3 రూపాయలు, అది చేయడంలో చాలా ఇంకా హ్యాపీనెస్. అసలు అది మాటల్లో చెప్పలేను, అంత ఆనందం ఉంటుంది. మనం వాళ్ళకి ఇందాక చెప్పినట్టు ఫుడ్ పెడుతున్నప్పుడు, వాళ్ళ తింటున్నప్పుడు వాళ్ళ సంతోషం, చాలా థ్యాంక్స్ అమ్మ మాకు పెట్టారు ఇది అన్నప్పుడు కానివ్వండి, లేకపోతే మనం ఎప్పుడు తీసుకెళ్ళి మన నచ్చిన ఫుడ్ వాళ్ళకి పెట్టడం కంటే వాళ్ళకి కొందరికి ఒకసారి ఒక 30 మందిని తీసుకొచ్చి మీకు ఏం కావాలితే అది తినండి అనగానే ఒకరికి పెప్సీ తాగాలనిపించింది, ఒకరికేమో కోల్డ్ కాఫీ తాగాలనిపించింది, ఒకరికి దోశ తినాలనిపించింది. అలా వాళ్ళు తింటున్నప్పుడు చాలా సంతోషంగా అనిపించింది. అబ్బా మనకు నచ్చింది మనం పెట్టే బదులు వాళ్ళ ఇష్టానికి వాళ్ళు ఈరోజు తిన్నారు. సో ఆ 3 రూపాయలు అది ఖర్చు పెట్టి వాళ్ళకి పెడుతున్నప్పుడు ఉన్న సంతోషం ఉంటుంది చూసారా, ఏదో నిజంగా ఆస్కార్ అవార్డు వచ్చేసినట్టే ఉంటుంది మనకి. సో దీనివల్లే అది పొందుతున్నాను నేను, ఈ వర్క్లో ఉండడం వల్లే అది పొందుతున్నాను నేను. సో అందువల్ల ఈ రెండు నాకు ఆనందాన్ని ఇచ్చే విషయమే కాబట్టి నేను స్మార్ట్. అండ్ అఫ్ కోర్స్ నిజంగానే మీరు ఎలాగో బిజీగా ఉన్నారు, దాంట్లో సంపాదించుకుంటున్నారు, దాన్ని ఎలా ఖర్చు పెట్టాలో ఆ విషయంలో కూడా పక్కగా. ఈ నాలెడ్జ్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎందుకంటే మీకు ఊహ తెలిసేటప్పటికీ మీరు ఉన్నారు ఇండస్ట్రీలో, అండ్ ఎడ్యుకేషన్ గురించి మనం మాట్లాడుకోలేదు. సో మీరు చెప్పిన దాన్ని బట్టి నేను అర్థం చేసుకోవచ్చు. మరి ఈ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. బాగా చదువుకున్న వాళ్ళు కూడా ఒక్కోసారి బోల్తా పడవచ్చు ఇలాంటి విషయాల్లో. అంటే బ్యాలెన్సింగ్ అనేది, ఖర్చులు చూసి పెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్. మరి ఈ తెలివి ఎక్కడ వచ్చింది మీకు, ఎక్కడి నుంచి? నాకు ఫస్ట్
నేను పెద్ద చదువుకోలేదు. నేను 4th క్లాస్ స్కూల్లో ఆగిపోయాను నేను. ఎందుకంటే సమ్ రీజన్స్ అంటే స్కూల్ షూటింగ్స్ వీటి ప్రాబ్లం వల్ల స్కూల్ ఆగిపోయింది. చెన్నైలో నాది ఎంజిఆర్ స్కూల్లో ఆగిపోయింది. తర్వాత ప్రైవేట్గా ఒక 10th వరకు అన్నట్టుగా చదువుకున్నాను ప్రైవేట్గానే. సో అది కూడా 10th వరకే. ఇకపోతే ఈ ఆలోచన గురించి అంటే సమాజాన్ని చూసి నేర్చుకున్నది. అంతేగాని నాకు పెద్దగా బయట ఎక్కడో ఏదో చూసేసి అలా అని కాదు, కానీ ప్రతి ఒక్క మూమెంట్ అండ్ మన లైఫ్ మనకి నేర్పించింది ప్రతిదీ. ఎందుకంటే ఈరోజు నా దగ్గర 100 రూపాయలు ఉంది కదా, నేను చాలా గ్రేట్గా అనిపించవచ్చు. రేపు సడన్గా నా దగ్గర 100 రూపాయలు ఉండకపోవచ్చు. అంటే నా పర్సులో ఆ టైంకి ఉండకపోవచ్చు. మేబీ ఆ టైంకి నాకు మంచినీళ్ళు చాలా దాహం వేస్తుంది. నాకు ఆ డబ్బులు ఉంటే కానీ ఎవడు నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదన్నప్పుడు ఆ 100 రూపాయల కోసం నేను చాలా సతమతం అయిపోతూ ఉంటాను. అలాంటి సందర్భాలు కొన్ని పాఠాలు నేర్పుతుంటాయి మనకి. అలా నేర్చుకున్నవే తప్ప ప్రత్యేకంగా దీనికోసం స్కూల్కి వెళ్ళో లేకపోతే ఇది ఎక్కడో నేర్చుకున్నది కాదు. కానీ ప్రతి మూమెంట్ ఒక్కొక్క రోజు ఒక్కొక్క లెసన్ నేర్చుకుంటూనే ఉంటాను నేను. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ జరుగుతున్నప్పుడు ఇది అయిపోయేలోపు నాకు ఏదో ఒక పాయింట్ అయితే ఇక్కడ ఇది జరిగింది, ఇక్కడ ఇది నేర్చుకున్నాము ఓకే అని ఒక పాయింట్ అయితే తడుతుంది. అలాంటిది ఏమైపోతుందంటే అది అయిపోయిందా వెంటనే డ్యాన్స్ అంటారు. ఈరోజు షో అయిపోగానే డ్యాన్స్ ఆ సాంగ్ అప్పుడే డిలీట్ అయిపోతుంది నాకు మైండ్లోంచి. నెక్స్ట్ ఇది ఏంటనే. బట్ ఇలాంటి మూమెంట్స్ ఏంటంటే టక్మనెల్లో ఏదో ఒక ఇన్సిడెంట్స్ అలా మైండ్లో ఉండిపోతూ ఉంటాయి. ఒక ఇన్సిడెంట్ జరిగితే దాని తాలూకు ప్రభావం అనేది మైండ్లో ఉండి దాన్ని నేను ఇంకొకరికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనివల్ల చాలా సఫర్ అవుతాము. ఇప్పుడు నువ్వు ఈ 100 రూపాయలు నువ్వు సేవ్ చేసుకోకపోతే చాలా బాధపడాల్సి వస్తుంది. అందులో నువ్వు 70 రూపాయలు ఖర్చు పెట్టుకో, కానీ 30 రూపాయలు అయితే దాసుకో. చాలా అవసరం. ప్రమాదాలు ఉండేటప్పుడు ఆ 30 రూపాయలు తీ బయటికి, అది చాలా అవసరం. పెట్టుకో. ఆ 100 రూపాయలు రేపు నా దగ్గరికి వస్తుంది లేదు ఏముందిలే అని అనుకోకు. నీ దగ్గర 1,00,000 ఉండొచ్చు, ఆ సమయానికి 1,00,000 ఉండకపోవచ్చు. బట్ అందుకని అనేది నాకు తెలిసినది డెఫినెట్గా నేను నలుగురికి చెప్తాను, వినే వాళ్ళకి. సో ఇది నేను షూట్లో ఉండేటప్పుడు నా తోటి ఆర్టిస్టులకి అయితే ఇలా కాదు, ఇది మంచి, ఇది చెడు, ఇది కాదు, ఇలా చెయ్యి చెప్తూ ఉంటాను. నేను చాలామంది దగ్గరికి వచ్చి అడుగుతూ ఉంటారు కదా, ఇలా జరిగింది ఏం చేద్దాం అని అర్థం కావట్లేదు అంటే నాకు తోచిన సలహా అయితే ఖచ్చితంగా చెప్తాను. ఇది చేస్తే ఇది బెటర్ ఏమో, ఇది చేస్తే ఇది బెటర్ ఏమో, ఇలా ట్రై చేసి చూడు అని చెప్తాను. సో అలా నేర్చుకున్న పాఠాలే తప్ప దీనికేం స్కూల్కి వెళ్ళలేదు. ఇప్పుడు అంటే మూవీస్ చేస్తున్నప్పుడు కావచ్చు, సీరియల్స్లో కంటే అప్పటికే ఆల్రెడీ అందరికీ మీరు తెలుసు కాబట్టి పెద్దగా ప్రాబ్లమ్స్ ఏం ఫేస్ చేసి ఉండరు. బట్ మూవీస్లో ఉన్నప్పుడే మీ పెళ్ళి జరగకముందు కావచ్చు, ట్రాప్ చేయడానికి చాలామంది ట్రై చేస్తుంటారు. ఎంతకైనా తెగిస్తారు, ఎలా అయినా మాట్లాడతారు, నువ్వే ప్రాణం అంటారు, ఇంకేదైనా అనొచ్చు, డబ్బు చూపించవచ్చు, బాగున్నారు, ఏ హీరోయినే కదా, తర్వాత లేదంటే మళ్ళీ యాక్టింగ్. వాళ్ళ బుర్రలో ఎన్నో ఆలోచనలు ఉంటాయి. ఫినాన్షియల్గా సెటిల్ అవ్వాలని అనుకోవచ్చు, లేదంటే అమ్మాయి బాగుంది అనుకోవచ్చు. అలా ట్రాప్ చేసిన వాళ్ళు ఎవరన్నారా? ట్రై చేసిన వాళ్ళు ఉన్నారా? ట్రై అయితే ఎందుకు చేయరండి? ఆబ్వియస్లీ అమ్మాయి అన్నాక ట్రై ఇస్ డిఫరెంట్. అది చాలా మంది చేస్తారు. ఆఫ్ కోర్స్ అమ్మాయి బాగుంటే డెఫినెట్లీ ట్రై చేస్తారు. బట్ ట్రాప్ అనేవి ఏమీ నాకు జరగలేదు. ఎందుకంటే మా అమ్మగారు తెలంగాణ శకుంతలకి అక్కగారు, సొంత అక్క కాదు, క్యారెక్టర్ అలాగా. అంటే ఇప్పుడు మీరు విజయశాంతి అయితే రెబెల్, అక్కడ తెలంగాణ చాలా కామ్. విజయశాంతి గారు ఓకే అఫ్ కోర్స్ బ్లాక్ బెల్ట్ అవన్నీ, కానీ మనం అంత సీన్ లేదు. కానీ మీ ఫేస్ చూస్తేనే అంత నాకు తెలిసి ఎవరు కూడా అంత ధైర్యం చేసి ముందు కూర్చొని దేవుడు ఆశీస్సులేమో. తను చూస్తే కొంచెం భయభ్రాంతులతో ఉండాలని అది కూడా అలా క్రియేట్ చేశారేమో. కానీ నేనైతే క్యారెక్టర్ అది కాదు. మా అమ్మగారు అయితే ఆబ్వియస్లీ అదే క్యారెక్టర్ అండి. ఎందుకన్నానంటే ఆవిడ ఇప్పుడు మా అక్క మేమంతా ఒకసారి మా నాన్నగారు రైల్వే, సో మాకు ట్రైన్ పాసెస్ అవి ఫ్రీగా ఉండేవి. సో మేము ఒకసారి ట్రైన్కి వెళ్తే మా అక్క ఇలా కూర్చొని ఉంది, నేను ఆపోజిట్లో కూర్చున్నా. నాకు ఒక అతను వాష్రూమ్కి వెళ్తూ డోర్ ఓపెన్ చేస్తూ వాష్రూమ్లో ఉన్నారు. సో మా అక్క ఇబ్బంది పడుతుంది. మా అక్క ఎంత ఇబ్బంది పడుతుంది, వెనక్కి తిరిగి చూస్తే అప్పుడు సీట్లు ఇలాగా సగం ఉండేవి, అందులో కూర్చున్నాం మేము. సో ఐ థింక్ దగ్గరే తుని నుంచి ఒక ఊరికి వెళ్ళేది, సంథింగ్ ఏదో పని మీద వెళ్తున్నాము. ఇలా వెనక్కి తిరిగి చూస్తే మా అక్క ఏంటి ఇబ్బంది పడుతుంటే వాష్రూమ్ ఓపెన్ చేస్తుంది, అతను ఎవరో వెళ్తున్నారు. సో మా అక్క ఇబ్బంది పడుతుంది. మా అమ్మ అప్పుడు ట్రైన్ ఎక్కింది ఏదో టీసీతోటో. మా నాన్నగారు రైల్వే కాబట్టి టీసీలు వీళ్ళందరూ తెలిసిన వాళ్ళే ఉండరు. సో మా అమ్మ మాట్లాడేసేసి ట్రైన్ ఎక్కగానే నేను మా అమ్మకి చెప్పానమ్మా అతను ఇలా ఉన్నారు, అక్క ఇబ్బంది పడుతున్నాను. కానీ ఇంకా నా కొడక ఏరా నీకు అంతలా ఉందా దారా అని చెప్పేసి ఇంకా ప్లాక్ వచ్చి కొట్టింది నేను మా అమ్మని. మీ సినిమాల్లో హీరోని చూస్తారు సరే, ఆ రెబల్లో ఇప్పుడు శకుంతల గారిని, మన తెలంగాణ శకుంతల గారిని సినిమాల్లో ఎలా చూస్తామో లైవ్లో నాకు మా అమ్మ అలా కనిపించింది. మా అమ్మ కొడతారు కోప్పడతారు అవి తెలుసు, అంటే మమ్మల్ని కాదు ఒక రెబల్లా ఉంటుంది. బట్ లైవ్లో వాడిని కొట్టుడు మామూలుగా లేదు. అదే మూడో క్లాస్లోనే అన్నీ చూసేస్తే అని ఒక డైలాగ్ ఒకటి అతడులో గుర్తొచ్చింది నాకు మీరు చెప్పేది. అంటే చాలామంది అంటే ఒకట్లేండి 13, 14 ఏళ్ళకి 16 ఏళ్ళకి ఆలోచించుకునేవి అంత మెచ్యూర్డ్గా ఉండవని నేను అనుకుంటున్నాను. కొంచెం ఒక 20 దాటిన తర్వాత అంతవరకు చదువు అయిపోయిన తర్వాత కొంచెం 4 డబ్బులు సంపాదించుకుందాము,
ఆ 4 డబ్బులు కొంచెం వెనకేసుకొని మన అమ్మ నాన్నలకే నువ్వు సరిగ్గా పోషించడానికి దిక్కు లేనప్పుడు ఇంకా వచ్చే వాళ్ళని చూసుకోవడానికి ఏముంటుంది, పెళ్ళాన్నే కానివ్వండి, భర్త అయినా కానివ్వండి, ఎవరైనా కానీ ఇప్పుడు ఇద్దరు సంపాదిస్తే కానీ ఫ్యామిలీ నడవడం చాలా కష్టంగా ఉంటుంది. అలాంటప్పుడు నేనేమంటానంటే ఏదైనా సరే కొంచెం ఆలోచించుకొని స్టెప్ బై స్టెప్, అంటే ఇలా వెళ్తాం ఎలాగా ఇక్కడే ఉండం, ఒకదాని తర్వాత ఒకటి వెళ్తాం. ఇప్పుడు అదే గౌను, లంగా ఓణీలు, చీరలు అన్నీ వెళ్తాం. అలాగే ఇది తర్వాత ఇది వస్తుంది అనుకొని వెయిట్ చేస్తే వస్తుంది. కానీ నాకు ఈలోపే నాకు కావాలి కావాలి అనుకుంటే ఇంకా గౌనుల్లోనే ఉండిపోతాం జీవితం అంతా ఇంకా గౌనే, ఎప్పటికీ చీర రాదు. ప్రతిదానికి ఎక్స్ప్లెనేషన్స్, ఎగ్జాంపుల్స్ మాత్రం సూపర్గా ఉన్నాయి. అయితే మీరేమనుకున్నారో నాకు తెలియదు కానీ యాక్ట్రెస్ అవ్వకపోయి ఉంటే మీరు బాగా చదువుకొని ఖచ్చితంగా లెక్చరర్, ఓ టీచర్ అయ్యి ఉండేవారు. అవునా? మా అత్తయ్య లాయర్ అయ్యేదని అనేవారు. అలా అయినా ఇంకొక ఎందుకు వాదిస్తుంటారా, అది కూడా ఉందా? మేబీ ఆ కోణం ఆవిడ చూసారే. వాదించడం అంటే లాజిక్స్ పట్టుకుంటా. అఫ్ కోర్స్ అదే చెప్తున్నాను. లెక్చరర్ అయినా అంతే, లెక్చర్ ఇస్తుంటారు, వాళ్ళు ఒక టాపిక్ ఎగ్జాంపుల్స్ చెప్తారు, ఖచ్చితంగా ఇంజెక్ట్ చేస్తారు. సో అప్పుడే అనిపించింది నాకు మాట్లాడినప్పుడు. అండ్ ఇది ఇక్కడ కూడా మీరే విన్ అవుతారు. లాయర్ అయినా ఇంకా బాగుంటుందండి, చాలా బాగుంటుంది. ఇదేదో ఆలోచించాల్సి. అలా కాదులే కానీ, అంటే ఆ సందర్భంలో అలా అనిపించచ్చు, ఏమో లేదు కానీ ఇవన్నీ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ యాక్చువల్లీ, టు బీ ఫ్రాంక్ కదా. ఓకే, సో మీ స్ట్రెంగ్త్ ఏంటండి? మీ స్ట్రెంగ్త్? నా ఫ్యామిలీ. ఐ షార్ట్. ఎస్, నా స్ట్రెంగ్త్ నా ఫ్యామిలీయేనండి, 100% నా ఫ్యామిలీ. ఎందుకంటే పెళ్ళికి ముందు వరకు అక్క, అన్నయ్య, అమ్మ వీళ్ళందరూ, ఆఫ్టర్ మ్యారేజ్ అత్తయ్య, హస్బెండ్, పిల్లలు, డెఫినెట్గా వీళ్ళే నా స్ట్రెంగ్త్, నా పవర్, నా గ్లామర్ అన్నీ వీళ్ళే. ఎక్కడ గ్లామర్ సీక్రెట్ అడుగుతారు అనేసి దీంట్లోనే కలిపేసి ఒకటి చెప్పేసి, అంటే ప్రతి చోట ఇది చెప్తుంటాను. నేను ఎప్పుడు హ్యాపీగా నవ్వుతూ ఉంటాను. బాధ కలిగిందంటే ఏడుస్తాను, నాకు ఏడుపు రాకుండా ఏం లేదు కానీ శుభ్రంగా ఏడుస్తాను. సెన్సిటివ్ బాగా ఏడుస్తారా? బాగా శుభ్రంగా ఏడ్చేస్తుంటాను. ఓకే, కానీ హ్యాపీనెస్ కూడా ఎక్కువ, హ్యాపీగా ఉండాలని ట్రై చేస్తాను. నేను నవ్వుతూ ఉంటాను, నాతో పాటు మిగతా వాళ్ళు కూడా నవ్వాలని ట్రై చేస్తూ ఉంటాను. సో అదే నా గ్లామర్, అంతే. అంతే. వీక్నెస్ ప్రతి ఒక్కరికి ఉంటుంది, లేదని మాత్రం చెప్పకండి. నేను లేదని అస్సలు చెప్పనండి. వీక్నెస్ అని చెప్పాను కదా, ఇప్పుడు ఇవన్నీ ఫీల్ అవుతుంటాను. నేను మొహం ఎవరైనా అంటే పొంగాడు అనుకుని నాకేంటి అని అనుకోలేను నేను అసలు. ఓకే, సెన్సిటివ్. వాళ్ళు వాళ్ళ ఫీల్ అయ్యి ఉంటే నేను ఇంట్లో 5ంటికి లేసి ఇంత చేసుకుని కనీసం వచ్చి ఏంటి మొహాల్లో పెట్టేసుకుని గబ్బగబ్బా నెక్స్ట్ ఇంక మీటింగ్లు పెట్టిన గబ్బగబ్బా రెడీ అయిపోతూ ఉంటా. రెడీ అయిపోయి ఫాస్ట్గా కెమెరా ముందుకు వెళ్ళిపోయి షార్ట్ చేసి ఇదిగో నేను వచ్చేసాను, నేను చూడండి టైం 9:05 నేను రెడీ అయిపోయి నేను వచ్చేసాను అంటాను. కానీ 9 తర్వాత ఎవరైనా అంటే ఒక 10 రోజుల్లో ఒక 2 సార్లైనా ఈరోజు ఒక 9:30 అవుతుందండి, 10 అయ్యేటట్టుందండి అని చెప్తారు. కానీ మిగతా వాళ్ళు తెలిసినా కూడా చెప్పరు వాళ్ళకి. అది అనుకోకుండా 9:30, 10 అయిపోయాక అంటే ఈరోజు సెట్ లేకపోతే ఫ్లోరు లేకపోతే ఇంకేదో కారణాల వల్ల లేట్ అయిపోయిందండి, సారీ నెక్స్ట్ ఇలా జరగదు అన్నప్పుడు తెలిసినా చెప్పలేదు, అది మనకు తెలిసిపోతుంది. అది ఎక్కడో చిన్న అలా పొడిచిన పెయిన్ అయితే అలా ఉంటుంటుంది. అండ్ ఏడ్చిన సందర్భాలు అయితే చాలానే ఉంటాయి ఇప్పటికీ స్టిల్. మీరా ఏంటండి బాబు ఎప్పటి నుంచే చూస్తున్నామండి అంటారు. అలా అనేటప్పుడు ఎందుకు బాధపడతానంటే, ఎప్పటి నుంచో చూస్తున్నారన్నందుకు బాధపడను. నాకు 4 ఏళ్ళు ఉన్నప్పుడు ఇండస్ట్రీకి తీసుకొచ్చారని చెప్పాను. 13 ఇయర్స్కి సంధ్య నేను సీరియల్లో లైక్ మెచ్యూర్డ్ కావడానికి ముందుండే అమ్మాయి నుంచి నా క్యారెక్టర్ అంటే ఎలా ఉంటుంది ఆలోచించుకోండి. లంగా జాకెట్లో కరెక్ట్గా సూట్ అయ్యాను. ఆ తర్వాత మెచ్యూర్ అయినట్టు లంగా ఉనిలేశారు. ఓకే, మ్యారేజ్ అయిపోయినట్టు తర్వాత భర్త దగ్గర కష్టాలు పడుతున్నట్టు. అల్లు రామలింగ గారు తాతగారు నాకు ఫస్ట్ టైం నా సీరియల్లో అల్లు రామలింగ గారు మనోరాల కింద సంధ్య అని టైటిల్. చలపతిరావు అంకుల్, గణపతిరావు గారు అని ప్రొడ్యూసర్, వీళ్ళు పార్ట్నర్షిప్ ప్రొడ్యూస్ చేశారు. పి సాంబశివరావు గారు డైరెక్ట్ చేశారు. 13 సంవత్సరాలకి నేను హీరోయిన్ని, మొత్తం ప్యాడులతోటి నేను హీరోయిన్ని. అంటే ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత ఉండే సీన్స్కి మరి సూట్ అవ్వలేదు, నేను బక్కగా ఉన్నాను. అసలు మొత్తం చిన్నపిల్లని తీసుకొచ్చి మీరు నిల్చోబెడితే ఎలా ఉంటుంది, అలా ఉండేటప్పటికి అప్పటి నుంచి నేను చూసేటప్పటికి ఇప్పుడు అంటే మీకు ఇప్పుడు 13 నుంచి నేను 18, 19 సంవత్సరాలు వచ్చేదాకా నేను హీరోయిన్ని. నన్ను 22, 23కి వచ్చినప్పుడు నన్ను అమ్మని చేసి పడేశారు. మై గాడ్. అమ్మ అంటే నేను వాంటెడ్లీ అమ్మ అవ్వలేదు. ఎలా అయిపోయింది, ఒక సీరియల్లో చిన్నప్పుడు ఇప్పుడు ఒక అమ్మాయి ఉంది అని అంటే అందులో హస్బెండ్ ఒక వైఫ్కి పుట్టిన పాప, ఆ వైఫ్ చనిపోయారు, సెకండ్ మ్యారేజ్ నన్ను చేసుకున్నారు. పిన్ని అంది. కొన్ని రోజులకి పిన్ని కాదమ్మా నువ్వే నా తల్లివి, నువ్వు అలాగే పెంచుతున్నావు అన్నారు. ఆ పిల్ల హీరోయిన్ అయ్యింది. ఆ పిల్లకి పెళ్ళిడు వచ్చి అల్లుడు వచ్చాడు. ఆ అమ్మాయి కడుపు వచ్చింది, మనవరాలు వచ్చింది. ఈ గుండె ఇంక మా అమ్మ కాడి నుంచి అందరూ నువ్వేంటే అమ్మేంటే, నీ కూతురేమో అప్పుడే నా కూతురు నాకు పుట్టి అమ్మని స్టేజ్లో ఉంది. ఇక్కడ నాకు అల్లుడు మనవరాలు వీళ్ళందరూ వచ్చేసారు.
సో చూసే వాళ్ళకి అబ్బో ఈవిడకుంటే 40, 45, 50 దాకా ఉంటుంది, ఏం మెయింటైన్ చేస్తుంది ఈవిడి అనేటట్టుగా వెళ్ళిపోయారు. అప్పుడు చాలా సందర్భాలు ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇంటికి వెళ్ళి అబ్బా మిమ్మల్ని ఎప్పుడు మీరు 9th క్లాస్కి వచ్చేటప్పుడు నన్ను చూసుంటే అదే 9th క్లాస్ పిల్లని నేను ఇక్కడ యాక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు మేము 9th క్లాస్లో ఉండేటప్పుడు 10th క్లాస్లో ఉండేటప్పుడు మిమ్మల్ని చూసానండి. అప్పటి నుంచి మీరు ఇప్పుడు ఇలాగే అదే 9th క్లాస్లోనే నేను యాక్ట్ చేస్తూ ఉన్నాను. కానీ మీరు మంచి హైట్ ఫిజిక్ అవ్వడం వల్ల తప్పు స్క్రీన్కి మెచ్యూర్డ్గా కనిపిస్తారు కాబట్టి మేబీ వాళ్ళు ఆబ్వియస్లీ ఇప్పుడు నేను హైట్ ఉండడం వల్లే లైక్ ఇప్పుడు నేను చెప్పిన ఈ సంధ్య అనే సీరియల్లో నన్ను తీసుకోవడం జరిగింది. నేను హైట్ ఉండడం వల్లే ఆ లంగా జాకెట్లు వేసేటప్పుడు కరెక్ట్గా ఉన్నాను, మెచ్యూర్ అయినగా లంగా ఓనికి కరెక్ట్గా ఉన్నాను. మ్యారేజ్ అనగానే వాళ్ళకి ఆప్షన్ ఉంది, అన్ని బ్లౌజులకి కూడా హ్యాండ్స్కి ప్యాడ్లు అవన్నీ పెట్టేసేసి సన్నగా ఉండేదాన్ని. సో కొంచెం పెళ్ళవగానే కొంచెం పెద్దగా కనిపించేటట్టుగా అవన్నీ ప్యాడ్స్ అవన్నీ పెట్టి సెట్ చేశారు. సో అలాగే కనిపించాను. దాంతో ఏమైపోతుంది కనిపించడం అలా ఒక 13 నుంచి మీరు ఒక లైక్ 20 వచ్చేదాకా ఒక 7 ఏళ్ళు 8 ఏళ్ల పాటు మీరు హీరోయిన్గా ఉన్నారనుకోండి. ఇప్పుడు మీరు అబ్బా 8 ఏళ్ళ నుంచి ఈవిడే హీరోయిన్గా ఇప్పటి నుంచి ఉందో. నౌ డేస్ 30 దాటినా హీరోయిన్గా చేసేవాళ్ళు ఉన్నారు. అవును, అదే నేను ఇప్పుడు నెక్స్ట్ అదే అడగాలనుకున్నాను. నౌ డేస్ ఇప్పుడు నేను చాలామంది నా కో ఆర్టిస్టులు 25, 30లు దే ఆర్ హీరోయిన్స్. ఓకే, వాళ్ళకి పిల్లలు ఉన్నా దే ఆర్ హీరోయిన్స్. నేను ఒక 25 రాగానే 25 దాటంగానే అమ్మనైపోయాను. ఇంకా తెలిసిన వాళ్ళు నా ఫ్రెండ్స్ సర్కిల్లో తెలిసిన వాళ్ళు, ఎందుకు బాగున్నావు అప్పుడే నువ్వు అమ్మ కింద వచ్చావు, అసలు నేను ఎవరు చేయమన్నాడు, ఎందుకు వచ్చావు నువ్వు. ఇంకొందరు అయ్యి బాబు అప్పటి నుంచి ఉన్నారు ఈవిడి అని ఇంకొందరు ఏంటంటే ఎలాగండి మీరు ఇన్నేళ్ల నుంచి ఇలాగే మెయింటైన్ చేస్తున్నారు అని. ఇంకా ఇలా ఎవరు అనుకోలేదా, మంచి పేమెంట్ కాబట్టి అమ్మ క్యారెక్టర్ కూడా ఒప్పేసుకున్నారు, గ్లామరస్గా ఎలాగో చూపిస్తున్నారు కాబట్టి. నేను అది ఇందాకే చెప్పేశాను కదా, పేమెంట్ విషయంలో నేనే అనేది జనాలు ఎవరైనా అన్నారు అట్లీస్ట్ అనుకోవడం అలా ఏం లేదు. కానీ మన కో ఆర్టిస్టులు అబ్బో ఎప్పటి నుంచో ఉంది కాబట్టి అమ్మగా చేస్తే ఏముందిలే అనుకునే వాళ్ళు ఉన్నారు. ఇంకొందరు బయట వాళ్ళు కూడా అబ్బో నా చిన్నప్పటి నుంచి చూస్తాను కాబట్టి అమ్మగాక ఇంకేమవుతుందిలే ఇంకా అమ్మమ్మ కూడా చేసేయాలి అనుకునే వాళ్ళు ఉంటారు. ఇంకొందరు తెలిసిన వాళ్ళ సర్కిల్లో కానీ నా ఫ్యామిలీ సర్కిల్లో కానీ అప్పుడే ఎందుకు నేను అమ్మగా వెళ్ళిపోయావు, అప్పుడు అవసరమా నీకు అమ్మ, అప్పుడే ఎందుకు అమ్మగా చేస్తున్నావు అనుకునే వాళ్ళు అనుకునేవాళ్ళు. నా కూతురు అయితే మమ్మీ నీకు ఇంత బిగ్ డాటరా అని నా కూతురు అది చూసి అడుగుతూ ఉంటుంది అంతే. సో ఎన్ని సీరియల్స్ చేశారు మొత్తం మీరు? బిఫోర్ మ్యారేజ్ నేను లెక్క పెట్టుకుంటే సినిమాలు సీరియల్స్ కలిపి ఒక 126, 130 దాకా వచ్చాయి. మూవీస్ అండ్ సీరియల్స్ మూవీస్ టెలిఫిలిమ్స్ అవి కలిపి ఒక 130 దాకా వచ్చాయి. బిఫోర్ మ్యారేజ్ ఏదైనా మోడలింగ్ యాడ్స్ అవన్నీ కూడా చేశారా? యాడ్స్ చేశాను. మోడలింగ్ అంటే శారీ యాడ్ అది చేశాను కానీ బట్ అవి కౌంట్లోకి తీసుకోలేదు. నేను అంటుంది టెలిఫిలిమ్స్ మూవీస్ సీరియల్స్ అవి నేను కౌంట్ చేసుకుంటే 126, 130 దాకా వచ్చాయి. నేను చెప్పి 10 years అయింది మ్యారేజ్ అయ్యి. సో ఈ 10 yearsలో నేను ఈజీగా ఒక 50-60 చేసి ఉంటానేమో అమ్మా. కలిపితే సీరియల్స్ సినిమాలు సినిమాల మధ్యలో నేను తేజ్ లవ్ యూ చేశాను, కృష్ణాష్టమి చేశాను, సప్తగిరి ఎక్స్ప్రెస్ చేశాను. అవి వెళ్తూనే ఉన్నాయి, సినిమాల మధ్యలో వెళ్తూ ఉన్నాయి, సీరియల్స్ వెళ్తూ ఉన్నాయి. సో అలా ఒక 200 ప్రాజెక్ట్స్ అయితే ఈజీగా దాటుంటా. అలా 200 ప్రాజెక్ట్స్లో అసలు ఎంతమందిని చూసుంటారు మీరు, ఎన్ని ఎక్స్పీరియన్సెస్. స్టిల్ అంటే మిమ్మల్ని చూస్తుంటే అలా స్ట్రాంగ్గా కనిపిస్తారు కానీ అయినా కూడా ఇంకా సెన్సిటివ్ ఇప్పటికీ ఫీల్ అవుతుంటారంటే చాలా నేర్చుకోవాలి నేను ఇంకా. అంటే ఫీల్ అవుతారంటే మనం అంత కష్టపడి వచ్చినప్పుడు ఇప్పుడు మీకు ఇంట్లోని మొత్తం అన్ని కష్టపడి మీకోసం పొద్దున్నుంచి సాయంకాలం దాకా మీరు ఇప్పుడు నా కోసం నేను వస్తున్నాను భావన వస్తుందని చెప్పేసి నా కోసం ఒక 5-6 కూరలు ఉండారండి. చెవటూర్చి పొద్దున్నుంచి కాయగూరలన్నీ మీరే కట్ చేసుకొని చేశారు. నేను అన్నీ ఒక 2-3 తిని నాకు నచ్చింది ఒకవేళ సుమారుగా ఉన్నా కూడా నిజంగా చాలా బాగున్నాయి, బాగా చేసావు, నిజంగా చాలా కష్టపడ్డట్టున్నావు అన్నాను అనుకోండి, మీకు అవునా ఓకే అనిపిస్తుంది. ఏంటిది అన్నీ చప్పచప్పగా ఏంటిది ఇదే వంట ఇది ఇలా చేసా అన్నాను అనుకో మీకు ప్రాణం సూరు అనిపిస్తుంది. నేను మిమ్మల్ని పొగడకపోయినా పర్వాలేదు, మరీ ఏంటిది అనగానే ఒక రకమైన పెయిన్ అది. ఆ బాధ మీకు తెలుసు బాగా, ఆ బాధే పడేది తప్ప మరి ఎక్కువ గుండెలు తెంచేసుకుని ఏడ్చేటంత కాదు, అందుకని మరి అనుకునేటంత కాదు. అది ఒక రకమైన పెయిన్ ఇప్పుడు నేను చెప్పినట్టు. ఓకే. సో ఇన్ని సీరియల్స్లో మీకు నచ్చిన
సీరియల్ అంటే సీరియల్ అని అనలేదు, మీకు నచ్చిన క్యారెక్టర్, హార్ట్ టచింగ్ క్యారెక్టర్, అబ్బా ఇదైతే అందంలో రమ్య అని పక్కన పెట్టేస్తే, అందంలో రమ్య అయితే లైక్ అవుట్ స్టాండింగ్ ఎవర్ గ్రీన్, ఇంకెప్పటికీ కూడా మిమ్మల్ని అదైతే అంటూనే ఉంటారు అందరు, ఎందుకంటే అంటే అది గుర్తింపు ఉన్నదని చెప్తాను నేను. ఆ రమ్య క్యారెక్టర్ అనేది గుర్తింపు వచ్చిన క్యారెక్టర్, అంతేగాని నేను మెచ్చిన క్యారెక్టర్ నేను చెప్పలేను. ఎందుకంటే నేను అది ఆడుతూ పాడుతూ చేశాను నేను అది. నాకు అప్పుడు అందులో రాజారేంద్ర నన్ను ఏడిపిస్తూ ఉంటారంటే షార్ట్ అయిపోగా నన్ను ఒళ్ళో కూర్చోబెట్టుకుని నాకు అవి తినిపించేవారు. అందువల్ల నాకు అది తెలిసేది కాదు. వాళ్ళ ఇంటికి పండుగ వస్తే నన్ను తీసుకెళ్ళిపోయి వాళ్ళ ఆవిడ తను బిజీగా ఏమైనా పనులు చేస్తూ ఉంటే నేను పిల్లలతో ఆడుకునేదాన్ని. సో అది నేను తెలిసి చేసేది కాదు. అది నాకు నిజంగా బాగా ఇష్టపడి కష్టపడి ఇష్టపడి ప్రేమిస్తూ చేసిన క్యారెక్టర్ అంటే సుఖదుఖాలు సీరియల్లో నా క్యారెక్టర్ నాకు చాలా ఇష్టము. సో నాకు అందులోనే నా ఫస్ట్ నంది అవార్డు వచ్చింది నాకు. ఓకే. దెన్ నా హస్బెండ్ డైరెక్ట్ చేసిన అతిథి టెలిఫిలిం, నేను సంఘర్షణ అతిథి 2 చేశాను. అతిథి టెలిఫిలింలో సైకో క్యారెక్టర్ అనమాట. బట్ నేనే సైకో అని క్లైమాక్స్ వరకు తెలియదు ఎవరికి. అది టెలిఫిలిం. అది కూడా సెకండ్ నంది అవార్డు అనమాట. దానికి సైకోలో బాగా చేశారా? చూస్తానైతే చేయించుకున్నారు. అవునా? ఆయన చేయించుకున్నారనే చెప్పాలి. ఎందుకంటే అంటే ఒక పట్టాన నేను చేస్తున్నప్పుడు టక్మని నచ్చదు ఆయనకి. ఆయనకి బాగా నచ్చేసిందంటే సూపర్ అనుకుంటూ వెళ్ళిపోతారు. ఆయనకి నచ్చలేదంటే 1 more చేద్దాం ప్లీజ్, 1 more అంటారు. నాకు అలా ఇష్టమే, అంటే రాంది మళ్ళీ ట్రై చేయాలి అని చెప్పేసేసి. సో అలా నాకు ఇంకా చెప్పాలంటే ఆయనకి నాకు ఇద్దరికీ వచ్చింది నంది అవార్డు. అది డైరెక్టర్గా ఆయనకి, ఆర్టిస్ట్గా నాకు. దాని తర్వాత మీకు పెళ్లి జరిగిందా, లేకపోతే పెళ్లి తర్వాత ఈ ప్రాజెక్ట్? అతిథి టెలిఫిలిం తర్వాత మా మ్యారేజ్. అప్పుడు మ్యారేజ్ ఫిక్స్ అయిపోయి ఉండింది. మ్యారేజ్ ఫిక్స్ అయితే ఉండింది. తర్వాత మ్యారేజ్ అయింది. దాని మ్యారేజ్ అయిన తర్వాత కాంచనగంగ అని టెలిఫిలిం సీరియల్ చేశాను. కాంచనగంగ మా టీవీకి వచ్చింది. అందులో అగైన్ గవర్నమెంట్ ఇప్పుడు అనౌన్స్ చేశారు, ఇంకా ఇవ్వలేదు. ఆయనకి మళ్ళీ డైరెక్టర్గా అవార్డు వచ్చింది, మళ్ళీ నాకు ఆర్టిస్ట్గా అనౌన్స్ చేశారు. గ్రేట్. ఇంకా ఇవ్వలేదు. చాలా గ్రేట్ కదా, కాంబినేషన్ బాగుంది. అది అంటే మీ హస్బెండ్ డైరెక్టర్గా ఉండడం మీకు ప్లస్ అనేసి ఎప్పుడైనా అనిపించిందా? ప్లస్సా అంటే ప్రాజెక్ట్స్ రావడం పరంగా కావచ్చు, లేదంటే యాక్టింగ్ స్కిల్స్ ఇంకా నువ్వు ఇది చేయగలవు అంటే అంటే ఒక డైరెక్టర్ ఒక ఆర్టిస్ట్ని చూసే విధానం వేరు, తన భార్యలో తనకి ఇంకే క్వాలిటీస్ అన్నది చూడడం వేరు. ఐ హోప్ యూ అండర్స్టాండ్. సో అలా మీకు ప్లస్ అయిందా మీ హస్బెండ్ డైరెక్టర్ అవ్వడం? నా హస్బెండ్ డైరెక్టర్ అవ్వడం అంటే నేను చేసిన 4 ప్రాజెక్ట్స్ చేశాను. సంఘర్షణ, అతిథి, కాంచనగంగ, డాక్టర్ చక్రవర్తి అని బిగినింగ్లో చేశారు. అండ్ దెన్ ఇంకొక టెలిఫిలిం లాంటిది ఒకటి చేసాం, షార్ట్ స్టోరీ లాంటిది. బట్ నా హస్బెండ్ ఏంటంటే బయట వాళ్ళకి చక్కగా చెప్తారు, నా దాకా వచ్చేటప్పుడు ఆయన కోపం ఎక్కువ ఉంటుందని భయం. అంటే కోపంగా ఎక్కువ ఇలా కాదు ఇలాగా అని కోపడతాను భయం. కోపం ఎందుకు అనుకుంటారు? ప్రేమ అధికారం అనుకోవచ్చు కదా, ఇంకొంచెం తొందరగా బయట భయపడతాను నేను. అంటే నాకు కొంచెం ఇలా కాదు ఇలా చేద్దాం ఇలా అని అంటే ఆయనే కాదు ఇంకెవరు చెప్పినా కూడా ట్రై చేస్తాను, చాలా ఇంట్రెస్టెడ్ ఏమైనా కొత్తవి ట్రై చేయాలని. బట్ ఏంటిది అన్నారంటే నాకు ఇంక మైండ్లో కాన్షియస్ స్టార్ట్ అయిపోద్దామో ఏదో అయిపోతుంది అనేసి చేయలేను, తడబడిపోతుంటాను టెన్షన్కి. సో ఆ రకంగా భయపడతాను నేను. ఆయన ఇప్పటికీ నన్ను ఏదైనా ప్రాజెక్ట్ అడిగారంటే బాబాయ్ నేను చెయ్యను నీ డైరెక్షన్లో ఉంటాను నేను. సో అదర్వైజ్ డైరెక్టర్గా మాత్రం నాకు ఆయన చాలా ఇష్టం. ఎందుకంటే అది రావాలి, ఏదైనా ట్రై చేయాలి. ఇప్పుడు అందరూ ఒకటే స్టైల్లో తీస్తున్నారంటే ఆ స్టైల్లో కాదు, ఇంకేదైనా వెరైటీగా ట్రై చేయాలి, ఒకటే ప్యాటర్న్ ఉండకూడదు అని ఒక తాపత్రయం ఆయనలో ఎప్పుడు కనిపిస్తుంది నాకు. అంటే నేను మాట్లాడుకుంటున్నప్పుడు ఇప్పుడు అందరూ జిప్ 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 అన్నారంటే అది ఒకప్పుడు ఆయనే చేసి ఉండొచ్చు, మళ్ళీ ఇప్పుడు కూడా ఈ జిప్ జిప్లు ఏం కొత్తగా చేస్తే బాగుంటుందని అలా ట్రై చేస్తుంటారు. ఇప్పుడు ఒక సీరియల్ ఆయన డైరెక్ట్ చేస్తున్నారు, ఆ షార్ట్స్ నేను చూస్తున్నారు ఎలా చేస్తున్నారు అనేది చూస్తే అవి ఉండవు. బట్ మనం పక్కన ఇంకో చోట చేస్తున్నప్పుడు ఈ జిప్ జిప్లు ఉన్నాయనుకోండి, అదే ప్యాటర్న్లోనే ఉన్నాం మనం ఇంకా. బట్ ఆయన అలా ఉండొద్దు, వేరే ఏదైనా చేద్దాము అని. సో అలా నాకు అసలు టెక్నీషియన్గా నాకు ఫస్ట్ నుంచి ఇష్టం ఆయన. ఓకే. సో మీ వారిలో నచ్చిన బెస్ట్ క్వాలిటీ ఇంకా ప్రొఫెషనల్గా వదిలేద్దాం, ఇంకా మీరు చెప్పేసారు మీ సర్టిఫికేషన్ వచ్చేసింది ఆల్రెడీ అడగకముందే. సో పర్సనల్గా మీ వారిలో నచ్చిన బెస్ట్ క్వాలిటీ? ఆయన మంచి లవర్ అని చెప్పేస్తారు కదా 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 కొడుకు అని చెప్తా. అవునా? అదేంటంటే అలా ఉన్నారు, మంచి భర్త కూడా కదా. అంటే ఈ మధ్యకాలంలో నేను ఒక ఆశ్రమానికి వెళ్ళాను వేరే ఒక టీవీ ప్రోగ్రామ్ త్రూ. సో అక్కడ చూస్తే ఒక దగ్గర ఒక 40 మంది అమ్మలు నా కొడుకు ఇలా వదిలేశాడు, నా కొడుకు ఇలా వదిలేశాడు, అమ్మాయి ఇచ్చింది వదిలేశారు, అలా వదిలేశారు అంటూ ఉన్నారు. బట్ నా హస్బెండ్ విషయంలో ఏంటంటే తల్లిని ఎంత ప్రేమిస్తే భర్తను అంత భార్య అంత ప్రేమిస్తారని అంటారు. అది పెద్దలు చెప్పిన మాట, నేను చెప్పింది కాదు. సో వాళ్ళ అమ్మని నేను పెళ్ళి వచ్చిన కొత్తలో నన్ను మరి మొహమాటానికి అడిగారా కావాలని అడిగారు నాకు తెలియదు. నీకేమైనా ఇబ్బంది ఉందా,
మా అమ్మ వాళ్ళతో నువ్వు ఉండగలుగుతావు కదా, లేకపోతే నువ్వు విడిగా ఉండాలనుకుంటున్నావు అని అడిగితే, నేను వచ్చి మీ అమ్మ కొడుకుని విడదీసేసే అన్న పేరు నాకెందుకు, నాకు అలాంటివన్నీ అవసరం లేదు, నేను ఉంటాను, నేను బాగానే ఉంటాను, నాకేం ప్రాబ్లం లేదు, ఐమ్ గుడ్ అన్నాను. సో అలాగే మా మ్యారేజ్ అయ్యి ఈ 10 years మ్యారేజ్కి ముందు నాకు 2 years నుంచి తను పరిచయం ఉన్న ఈ 12 years నుంచి వీఆర్ గుడ్. సో వీఆర్ సో హ్యాపీ. తను ఒక మంచి కొడుకు అవ్వడం వల్లేనే, అంటే ఒకటి గొడవలు రాకుండా, కోపాలు రాకుండా, ఇంట్లో ఏం కామ్గా అంత మంచిగా అయితే ఉండిపోవడం జరగదు. గొడవలు జరుగుతూ ఉంటే కామన్, అన్నీ మళ్ళీ సర్దు మనగడం. కానీ ఒక మంచి కొడుకు తను, ఆ మంచి కొడుకు అవడం వల్ల మంచి భర్త అయ్యాడు. సో మంచి భర్త అవడం వల్ల ఖచ్చితంగా మంచి తండ్రి. సో తనకి తనని బాగా చూసుకుంటారు, భార్యను బాగా చూసుకుంటారు, అమ్మాయిలు అమ్మలాంటి అమ్మాయిలు ఇద్దరు చెల్లిని. సో అలాగే మంచి కొడుకు అని చెప్పడంలో చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతుంది. చాలా మొహం వెలిగిపోతుంది. అసలైన గ్లామర్ ఇప్పుడు ఇంకెక్కువ కనిపిస్తుంది. అంటే అలా నౌడేస్ చూస్తున్నాం కదా తల్లిని, రేపు మనమన్నా సరే ఆ స్టేజ్ వస్తే ఎలా ఉంటుందో అనేది ఒక భయం ఉంటుందండి. సో తనకేంటంటే వాళ్ళ చెల్లికి డెలివరీ అయినా కూడా వాళ్ళ అమ్మని పంపించన్నయ్యా అంటే ఆవిడ కూడా పాపం, ఎందుకంటే అఫ్కోర్స్ ఎవరికైనా వాళ్ళ పిల్లలు పిల్లలు ఉన్నప్పుడు ఉంటుంది కదా, అలా వెళ్ళాలి అనుకుని ఆవిడ అనుకున్నా కూడా నీకు కాళ్ళు ఇక్కడ నడవడమే అంత ఇబ్బందిగా ఉన్నప్పుడు ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ దాకా అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి ఫ్లైట్కి అంత జర్నీ చేసి అక్కడి నుంచి తను న్యూజిలాండ్లో ఉంటుంది, అంత ఇబ్బంది అయిపోతుంది, అవసరం లేదు, తన్నే కావాలితే ఇక్కడికి వచ్చి డెలివరీ చేసుకోమని ఉండమని చెప్పు. అలా ఉన్నారు. అఫ్కోర్స్ అవి ఏవైనా కూడా ఒక తల్లి కొడుకుగా తను చాలా ఇష్టం. సో మంచి కొడుకు అయ్యాడు కాబట్టి ఆబ్వియస్లీ మంచి భర్త, తండ్రి అన్నీ. మీ ఇద్దరిలో కోపం ఎవరికి ఎక్కువ? కోపం ఎక్కువ అని చెప్పాలంటే ఆయనకి కోపం తొందరగా వస్తుంది, నాకు కోపం తొందరగా రాదు. నాకు తొందరగా రాదు, వస్తే పోదు. అలాంటి వాళ్ళకి అంతే. ఆయనకేమో తొందరగా వస్తుంది, ఇమ్మీడియట్గా పోతుంది. మీరే డేంజర్ లెక్కన. అంటే నాకు అదే చెప్తున్నాను కదా, ఎంత సెన్సిటివ్గా అని కూడా ఎందుకు అన్నానంటే, వచ్చిందంటే పోదు కాబట్టి ఇంకా ఏడుపు నుంచి నేను నార్మల్కి రావడానికి చాలా టైం పడుతుంది. ఇప్పుడు నాతో ఇంత ప్రేమగా ఉన్నావు, ఇలా ఉన్నావు, నన్ను ఆ మాట ఎందుకు అన్నావు, నన్ను ఎందుకు ఇలా అన్నావు, అది నేను రియలైజ్ అయ్యి ఇప్పుడు F2 సినిమా సర్ఫ్ ఎక్సెల్ కథలాగా నేను మా ఆయన్ని చెప్పిందే చెప్పి మళ్ళీ వచ్చావా సర్ఫ్ అని, ఎక్కడికి వెళ్ళినా కూడా మళ్ళీ నువ్వు సర్ఫ్కే వచ్చావా అన్నట్టు అలా 2 రోజులు 3 రోజులు తింటా నేను. మా ఆయన తల్లి వదిలేయే, సినిమాకి వెళ్దాం, వదిలేవి అక్కడికి వెళ్దాం, వదిలేయ అని నన్ను నార్మల్గా తీసుకొస్తారు అన్నమాట. అలా కోపం తనకి ఫాస్ట్గా వస్తుంది, నాకు వస్తే పోదు. అది నాకు రాదు, వస్తే ఇంకా నన్ను వదలదు. అది నాకు తొలిచేస్తూ ఉంటుంది పురుగులాగా. నన్ను ఎందుకు ఆ మాట అన్నారు, నన్ను ఎందుకు ఇలా అన్నారు అనేది ఏదైనా అంతే, ప్రతి విషయంలోనే నాకు అది ఆ పురుగు అలా మెదులుతూనే ఉంటుంది. అలాగా నన్ను ఎందుకు అలా అన్నారు మర్చిపోరు. సో మీకు పర్సనల్గా ఎలాంటి క్యారెక్టర్ చేయడం అంటే ఇష్టం? నెగిటివా, లేదంటే నెగిటివ్ షేడ్ అంటే ఎక్కువ ఇష్టమా, లేదంటే పాజిటివ్గా చేయడం ఎక్కువ ఇష్టమా, లేదంటే సెన్సిటివ్ క్యారెక్టర్స్? అంటే మీరు ఆల్రెడీ ఇంతమందికి స్వాతి చినుకుల్లో ఇందులో చేశాను చెప్పారు, మరి సట్టల్డ్గా ఉండి ఏదో పద్ధతిగా నార్మల్గా ఒక హౌస్ వైఫ్లా శారీ కట్టుకొని మీరు అలా కనిపించినా కూడా అందులో ఒక డిగ్నిటీ కనిపిస్తుంది, యాక్చువల్లీ అందులో ఒక స్టైల్ కనిపిస్తుంది, అది మీ స్పెషాలిటీ. సో ఎలాంటి క్యారెక్టర్ చేయడము మీకు ఇంట్రెస్ట్ ఎక్కువగా? మీరు రోజు బిర్యానీ తింటారా అని అంటే తినగలరా అండి? నో వే. ఈరోజు బిర్యానీ తింటారు, రేపు పప్పు ఆవకే తినాలనిపిస్తుంది, ఇంకొక రోజు పప్పు. దగ్గర ఎగ్జాంపుల్స్ రెడీగా ఉంటాయి, చెప్పండి. అలాగా నేను ఒకటే హోమ్లీగా చేస్తే జనాలకి కూడా ఏదైనా కొత్తదనం ఇవ్వాలి అని అనుకోవాలంటే ఒక నెగిటివ్ క్యారెక్టర్ చేసామంటే, ఓ ఈవిడ ఇలా కూడా చేయగలుగుతుందా, అక్కడి నుంచి నేను ఒక ఎంకిలాగా చేశాను అనుకోండి, ఓ ఈవిడ పిచ్చిగా కూడా చేయగలుగుతుందా అనేది ఉంటుంది. సో అలా డిఫరెంట్ క్యారెక్టర్స్ వస్తే చాలా బాగుంటుందని ఫీల్ అవుతాను. అలా డిఫరెంట్గా పర్ఫామ్ చేయగలిగితే మన టాలెంట్ ఏంటో ప్రూవ్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఒక ఆర్టిస్ట్ నెగిటివ్గా చేస్తూ ఉన్నామంటే ఇంతేనా, మనకి కూడా చూడడం తప్ప ఇంకోటి ఉండదు అక్కడ. అలా కాకుండా అలాగా ఉండాలి. భలే చూసారండి, ఒక డైలాగ్ చెప్పండి, ఒక నెగిటివ్. నాకు నిజంగా నాకు గుర్తుండవు, చాలామంది డైలాగ్ చెప్పండి, నాకు అసలు గుర్తుండవు, కానీ అక్కడికి అయిపోతే మర్చిపోతాను నేను. అయితే నేను అనేది అన్నీ చేయగలగాలి. ఇప్పుడు అదే కదా, ఎప్పుడు నేను యాక్టింగే కాదు, డ్యాన్స్ చేసినప్పుడు కొంచెం అబ్బా మనం డైవర్ట్ అయ్యి కొంచెం ఆ మ్యూజిక్లోకి వెళ్ళి బాగుంది, యాంకరింగ్ రాగానే ఆ ఫీల్డ్ బాగుంది. అలాగా ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్కటి ఉండాలి. స్టేజ్ అని కాదు, ఒక్కొక్క చేంజెస్ ఉండాలి. ఒకటే రోజు బిర్యానీ ఒకటే పప్పు అన్నం అంటే అబ్బా అనిపిస్తుంది, మనకు కూడా లైఫ్ బోర్ అయిపోద్ది. అలా కాకుండా కొంచెం చేంజెస్. మర్చిపోలేని కాంప్లిమెంట్ డైరెక్టర్స్ దగ్గర నుంచి కావచ్చు, మర్చిపోలేదంటూ ఒకటి ఉంటుంది, ఎన్నో వస్తుంటాయి. ఆడియన్స్ దగ్గర నుంచి కావచ్చు, ఎన్ని వచ్చినా కూడా ఖచ్చితంగా ఒకటంటూ గుర్తుండిపోతుంటుంది. ఒక్కటనేది లేదు, చాలా ఉన్నాయా? చాలా ఎక్స్పెక్టెడ్. ఇది చాలానే ఉంటాయి. ఎందుకంటే చాలామంది ఇప్పుడు బాగా చేసామంటే మన కో ఆర్టిస్ట్లే నిజంగా బాగా చేశారంటారు. కొందరు మొహమాటానికి అబ్బో వీళ్ళకి చెప్పాలా అన్న దాంతో బాగా చేసిన మంచి టాలెంట్ అనుకున్నా కూడా బయటికి చెప్పరు. అలా అంటే
అలాగా నాకైతే నేను చేసిన ఇప్పుడు సుఖదుఖాలు సీరియల్లో సుమన్ గారు, మీరు ఎవరైతే చెప్పారు సుమన్ గారు, సో ఆయన స్టేజ్ మీద మైక్ తీసుకొని సుఖదుఖాలు సీరియల్కి బెస్ట్ సీరియల్గా నంది అవార్డు వచ్చింది. అందులో చేసిన ఇద్దరు ఆర్టిస్టులకి, రాజశ్రీకి నాకు, ఇద్దరం పోటీగా చేసింది. ఆయన మైక్లో మాట్లాడుతున్నప్పుడు మేము అక్కడ ఉండి, మాకు ఆల్రెడీ అనౌన్స్ చేశారు కదా నంది అవార్డ్స్ వచ్చింది. సో ఆయన మైక్ తీసుకుని మాట్లాడుతున్నప్పుడు ఏం మాట్లాడుతున్నారో అలా యాంగ్జైటీగా వింటున్నప్పుడు ఆయన, ఈ సీరియల్ ఇంత సక్సెస్ అయ్యింది, ఈ సీరియల్ ఇంత ముందుకు నడిచింది, ఇది బెస్ట్ సీరియల్ అయిందంటే కేవలం రాజశ్రీ భావన వల్లే. వాళ్ళిద్దరే ఈ సీరియల్ని నడిపించారు, వాళ్ళిద్దరు ఈ సీరియల్కి లైఫ్ ఇచ్చారు. నేను రాశాను, నేను కథ అన్నీ నేను చేశాను, కానీ వాళ్ళే ఆ సీరియల్ని నడిపించారు, బ్యాలెన్స్ చేశారు వాళ్ళిద్దరే ఆ సీరియల్ని. నిజంగా అని ఆయన చెప్తున్నప్పుడు అలా కళ్ళంట గడగడగడగడని, ఎందుకంటే మనం సీరియల్లో కెమెరా ముందు యాక్ట్ చేస్తాం, పోటీగా చేసాం ఇద్దరు. నిజంగానే రాజశ్రీ నేను ఇప్పుడు లక్ష్మీ కళ్యాణంలో ఉన్నప్పుడు తను నేను ఇద్దరు హీరోయిన్స్ పోటీగా అసలు నువ్వంటే నేనంతా అన్నట్టుగా చేసాం అందులోని. సో అది నిజంగా అప్పుడు ఆయన అనౌన్స్ చేస్తున్నప్పుడు నిజంగా అమ్మా అని, అది ఒక బెస్ట్ మూమెంట్ నాకు. అండ్ నాకు ఎన్నో అవార్డ్స్ ఇస్తున్నారు. నాకు నంది అవార్డు అంటే చాలా ఇష్టం. ఎందుకో అంటే ఇవాళ రేపు అందరూ ఏమైనా అదే ఉందిలే పెద్ద కొనేసుకోవచ్చులే అంటారు. అలా కొనేసుకుంటే నేను 30-40 కొనేసుకొని ఉండాలి. మరి నా దగ్గర నాకు వచ్చినాయి ఒక 3 వచ్చాయి. అలాగా మరి నంది అవార్డు రావడం ఒక బెస్ట్ మూమెంట్. గ్రేట్. అలాగే నాకు నంది అవార్డు చాలా ఇష్టం. అది ఒక బెస్ట్ మూమెంట్. ఆయన చెప్పడం ఒక పురస్కారం, అదొక గౌరవం, మంచి మూమెంట్స్. అండ్ దెన్ ప్రతి ఒక్కటి బయటకు వెళ్తూ ఉంటే మీద క్యారెక్టర్ అండి అందులో ఇలాగని వాళ్ళు చెప్తూ ఉన్నప్పుడు నలుగురిలోని మనకి అవ్వా అన్న ఒక మూమెంట్స్ అలాగా 1-2 కాదు, చాలా ఉన్నాయి. కాబట్టి అలాగే ఎప్పుడు బ్రైట్గా వెళ్ళిపోతూ ఉంటాం. ఫేవరెట్ ఫుడ్ అంటే నేను సీ ఫుడ్ చాలా ఇష్టపడతానండి. కానీ ఇది అనేది లేదు, నాకు ఇంటి ఫుడ్ అంటే చాలా ఇష్టం. సో బయట తినడం కంటే ఇంట్లో ఫుడ్ని ఎంజాయ్ చేస్తా, ఏదైనా సరే, ఏ ఫుడ్ అయినా సరే. బట్ ఆర్టిస్ట్గా వచ్చి మనకి హెయిర్ పరంగా కానీ అన్నీ స్కిన్ పరంగా కానీ సీ ఫుడ్ ఇవన్నీ ఇష్టపడతారు. అదర్వైజ్ ఇదే అని కాదు, కానీ ఎనీథింగ్ ఇష్టం. మామూలుగా అయితే కోల్డ్ కాఫీ బాగా ఇష్టం. కోల్డ్ కాఫీ విత్ ఐస్ క్రీమ్ బాగా ఇష్టం. అలాగా ప్రతి ఫుడ్ని ఎంజాయ్ చేస్తాను. నేను ఫుడ్డే కానీ బాగా ఎంజాయ్ చేస్తాను. బట్ అంతే ఇది 24 గంటలు తింటూ కూడా ఉండను. కొంచెం కంట్రోల్డ్గా ఉంటాను, ఎంజాయ్ చేస్తా అలా. సో హౌ డూ యూ మెయింటైన్ మరి? సరే వాళ్ళు ఎప్పటి నుంచో ఉన్నారని అనుకుంటున్నారు, అసలు విషయం ఏంటంటే చైల్డ్ ఆర్టిస్ట్గా వచ్చారు, 13 ఏళ్ళకే మరి హీరోయిన్ చాలా తొందరగా. సో మరి అట్లీస్ట్ మెయింటెనెన్స్ అయితే మినిమం మ్యాండేటరీ. ఎక్కువగా వెయిట్ పుట్ ఆన్ అయినట్టు కూడా ఇంతకుముందు నేను ఆల్రెడీ అడిగాను మిమ్మల్ని, ఎప్పుడూ అనిపించలేదు. సో మరి అలా మేనేజబుల్గా అలా సీక్రెట్ ఉంటానండి. అలా మెయింటైన్ చేయడం ఏమీ లేదు, కానీ లైక్ ఎప్పుడు 4 kgs పెరిగిపోవడం అనేది జరిగిపోతుంటుంది కామన్గా. ఇందులోకి నేను ఇలా తింటే ఇలాగే వెళ్తుంది, అదేంటో అందరికి ఇలా వెళ్తే నాకు ఇలా వెళ్ళిపోతుంది. సో ఫుడ్ ఒకటే, వర్కౌట్ చేస్తాను అలాంటివి ఏమీ లేదు. చాలామంది వర్కౌట్ చేసేస్తాను. మా పెద్దమ్మాయి కూడా ఏదో ఒక షోలో చెప్పేసింది యోగాలో చేసేస్తాను. ఆ నెల 3 వచ్చేస్తే యోగాకి వెళ్ళిపోయాను ఒకసారి, అంత మళ్ళీ టైం కుదరలేదు నాకు, ఇంకా మానేశాను. సో ఇంట్లో ఎప్పుడైనా కుదిరితే కింద ఊరికే వాకింగ్ చేయడము. ఫుడ్ మాత్రం ఖచ్చితంగా మెయింటైన్ చేస్తా. లైక్ ఇంట్లో ఉన్నాను అని అంటే టిఫిన్ ఇంట్లో ఏది చేస్తే అది తింటా. షూట్కి వెళ్తే మాత్రం రాగి జావా, బాయిల్డ్ ఎగ్స్ 2 తింటా అంతే. ఇంకా ఆఫ్టర్నూన్ కూరలు, సజ్జలో, బ్రౌన్ రైస్, గోధుమ నూకో ఏదో ఒకటి, రైస్ అవాయిడ్ చేసి ఇది తింటా. ఇంకా మళ్ళీ నైట్ డిన్నర్ చేయను. ఫ్రూట్స్ తినడాలు, గ్రీన్ టీలో, లెమన్ టీలో, ఫ్రూట్స్లు వాటి మీద బతికేస్తాను. కానీ ఇంకా ప్రత్యేకంగా నైట్ అయింది డిన్నర్ చేయాలి, మధ్యాహ్నం అయింది లంచ్ చేయాలి అని కాదు. సో ఇలా లిక్విడ్స్ ఆ ఫుడ్కి ఏదన్నా కూడా అడ్జస్ట్ అయిపోతారు. బట్ హెల్దీ ఫుడ్ తీసుకుంటాను. కొంచెం ఫుడ్ మెయింటెనెన్స్ మీదే బాడీ మెయింటెనెన్స్ ఉంటుంది. ఇంకా డాన్స్ అంటే నేను రోజు చేసేది కాదు, ఏదైనా షోస్ వస్తున్నాయి, ఈవెంట్స్ వస్తున్నాయి అంటే ప్రాక్టీస్ చేస్తా. సో అంతే తప్ప ప్రత్యేకంగా పేరుతో కొంచెం కొన్ని క్యాలరీస్ బర్న్ అయిపోతాయి. కొంచెం ఇప్పుడు మనం ఈ 3 రోజులు ప్రాక్టీస్ చేస్తాము, మళ్ళీ 20 రోజులు ఏ షో లేదనుకోండి, ఈ 100 క్యాలరీస్ బర్న్ చేస్తే అక్కడ 300 క్యాలరీస్ పెరుగుతాయి. అందుకే అది కూడా ఉంది. అలా ఏమీ లేదు, అదే ఫుడ్ మెయింటెనెన్స్ అంతే తప్ప ప్రత్యేకంగా బాగా పెరిగిపోతున్నట్టు నాకు అనిపిస్తే మాత్రం ఉన్నది కాస్త కంప్లీట్గా ఫుడ్ మొత్తం అనేసి లిక్విడ్స్ మీద ఉండిపోతా అంతే. సో ఆకలి అనిపించిందా అలా ఉండడం అంటే? అంటే ఇంకంతే, అది ఆలోచనే. అంటే మీరు
ఆకలి అనేది మీకు ఎప్పుడు అనిపిస్తుంది? మీరు ఎంటీ స్టమక్ మీద ఉంటే మీకు ఆకలి అనిపిస్తుంది. మీరు ఫిల్ చేసేస్తూ ఉంటే పొట్టని ఇంకా మీకు ఆకలి ఎందుకు అనిపిస్తుంది? లైక్ 1 లీటర్ మజ్జిగ తాగాం, ఏదో ఒకటి కావాలి, ఇదర్ దిస్ ఆర్ దట్, ఏదో ఒకటి అయితే పొట్టకు కావాలి. లీటర్ మజ్జిగో లీటర్ సబ్జా అలా ఏదో ఒకటి పంపిస్తూ ఉన్నాము అంటే అది ఫుల్ అయిపోతుంది కదా. అందుకని ఇంకా అది ఆకలి అనే దాన్ని తీసుకురానివ్వకుండా దానికి ఫిల్ చేసేస్తూ ఉన్నామంటే ఇంకా ఇది ఉండదు అలా. ఫేవరెట్ ప్లేస్ మీ హాలిడే స్పాట్, మీరు వెళ్ళింది కావచ్చు, వెళ్ళాలనుకునేది కావచ్చు, మీకు నచ్చేది ఎప్పుడైనా ప్లెజెంట్గా అనిపించేది? ఇల్లు కాకుండా, ఇల్లు అని చెప్పేస్తుంటారు జనరల్గా అందరు, మీకు ఎలాగో ఖాళీ దొరకదన్నారు కాబట్టి మీరు కూడా ఇల్లు అనే చెప్తారు, ఇల్లు కాకుండా. నాకు ఫేవరెట్ ప్లేస్ అని అంటే నేను యుఎస్ కానివ్వండి వేరే వేరే ప్లేసెస్కి వెళ్ళాను. నాకు ఫస్ట్ టైం నా హస్బెండ్ అరకు చూపించారు తీసుకెళ్ళి. బీచ్ సర్ప్రైజ్గా డోర్ ఓపెన్ చేయగానే సన్సెట్ అవుతూ ఉంది, సముద్రం నా బర్త్డేకి అనమాట సర్ప్రైజ్. మళ్ళీ మార్నింగ్ సన్ రైజ్ అవుతున్నప్పుడు 5 o'clockకి లేపిద్దా బీచ్ సైడ్ వాక్ చేద్దామని తీసుకెళ్లారు. అదొక మెమరబుల్ మూమెంట్. ప్లస్ బాగుంది. అరకు నేను ఎన్నో షూటింగ్స్లో ఎన్నెన్నో ఊర్లు వెళ్ళాను కానీ అరకు వెళ్ళలేదు. అరకు ట్రైన్ ట్రాక్ల దగ్గర దిగి ఫోటోలు అవన్నీ కొంచెం కొత్తగా బాగుంది. రోడ్డు మీద ఒక మేకపిల్లతో ఫొటోస్ అది దిగాను, వర్షం పడుతుంది, గొడుగు పట్టుకొని, చాలా వెరైటీగా డిఫరెంట్గా కొత్తగా అనిపించింది. సో అది చాలా మెమరబుల్ మూమెంట్. అండ్ ఫేవరెట్ ప్లేసెస్ అని చెప్తే అది బాగా నచ్చింది. ఇంకా ఏదైనా సరే పచ్చగా ఉండేది, వాటర్ ఫాల్స్ ఉండేవి, అలాంటివి చాలా ఇష్టపడతాను. కానీ ప్రత్యేకంగా ఇది అనేది లేదు నాకు. అందుకని బయట దేశం అంటే ఇష్టం, మన ఇండియాలో ఇష్టం లేదు అనేది కూడా కాదు. ఎక్కడైనా సరే గ్రీన్గా ప్రకృతి, మీరు మొన్న విన్నారే పిచ్చుకు శబ్దాలు, అలాంటి శబ్దాలు ఉండే చోటనే బయట వాక్ చేసుకుంటూ కాసేపు ఎంజాయ్ చేస్తాను నేను. అంతేగాని ఇది అనేది లేదు. ప్రకృతిని ఎంజాయ్ చేయడం ఇష్టం. లైక్ ఆ పచ్చదనం, ఆ వాటర్ ఫాల్స్ కానివ్వండి అలాంటివి. సో మీ ఫేవరెట్ డైరెక్టర్ సీరియల్స్లో మీరు ఆల్రెడీ వర్క్ చేసిన వాళ్ళు కావచ్చు, లేదంటే మీరు వర్క్ చేయాలనుకునే వాళ్ళు కావచ్చు? ఏమ్మా ఆయన అడిగారని తప్పని చెప్పేస్తారు. అదేంటి, నాకు మీర్ గారు, గిరిధర్ గారు అంటే చాలా ఇష్టం. ఒకరే చెప్పమంటే మీర్ గారు అంటే ఇష్టం నాకు. ఒక డైరెక్టర్గా కానివ్వండి, కెమెరామ్యాన్గా వర్క్ చేశారా మీరు ఆల్రెడీ? అబ్బో చాలానే చేశాను నేను, కాబట్టి చెప్తున్నాను. చాలా చేశాను. అందం సీరియల్ కానివ్వండి, ఇప్పుడు చెప్పిన సుఖదుఖాలే కానివ్వండి, ఓకే ఒక్కటి కాదు చాలా చేశాను నేను ఆయన్ని ఫ్యాన్ కాదు ఏసీ అంటుంటున్నా, ఆయన కూడా బావా నువ్వు ఏసీ బావా అని అంటుంటారు. ఇద్దరు ఆయన అని అంటారు. ఇంకా మీకు సర్ప్రైజ్ చెప్పనా, ఆయన నాకు ఎంత ఇష్టం అని అంటే నా పిల్లల బర్త్డే డేట్ ఆయన బర్త్డే డేట్ ఒకటే. చూసారా, అంత ఇష్టం ఆయన నాకు. అంటే ఒక టెక్నీషియన్గా కానివ్వండి, అదే చెప్పాను కదా, పర్సనల్గా కూడా ఆయన వే ఆఫ్ టాకింగే కానీ, బిహేవియర్ కానీ, ఆర్టిస్ట్ని ట్రీట్ చేసే విధానమే కానీ, ఇవన్నీ చాలా ఇష్టం. సో సో తెలుగు కాకుండా తమిళ్లో ఏవైనా యాక్ట్ చేశారా సీరియల్స్? చాలా చేశాను. చాలా చేశారా? సో దాంట్లో బాగా పేరు తెచ్చిన సీరియల్ అండి మీకు? తమిళ్లో నాకు బాగా పేరు తెచ్చిన సీరియల్ అంటే అవళుకు మేలొరు వానం అని సన్ టీవీలో వచ్చింది. తనకంటే పైన ఇంకొక ఆకాశం ఉంది, తనే ఒక ఆకాశం ఉంటే తన మీద ఇంకొక ఆకాశం ఉన్నట్టు, అలా అవళుకు మేలొరు వానం అనేది టైటిల్. అది పిన్ని సీరియల్ చిత్తి. అందులో దీపా వెంకట్ క్యారెక్టర్ నేను చేశాను. ఆ అమ్మాయి మధ్యలో డ్రాప్ అయిపోయింది. అమ్మాయి క్యారెక్టర్ నేను చేశాను. కాకపోతే అందులో సెకండ్ జనరేషన్ వస్తుంది, రాధిక గారు వాళ్ళందరూ ముడ్లేసుకోవాలి, నన్ను కూడా అంటే నేను అప్పుడేనా అనుకుని ఏం చెప్పేది, ఎప్పుడో 15-16 అప్పుడేనా అమ్మో నేను చేయను అని చెప్పి నేను స్కిప్ అయిపోవడం జరిగింది. సో అలా పిన్ని సీరియల్ నాకు మంచి పేరు వచ్చింది. బాల్కే అనే సీరియల్ చేశాను, భానుప్రియ గారు నేను. భానుప్రియ గారికి నాకు ఇద్దరికి మైలాపూర్ అకాడమీ నుంచి అవార్డు వచ్చాయి. అది అప్పుడు అక్కడ అది పెద్ద అవార్డు, మా ఇద్దరికి వచ్చేవి, భానుప్రియ గారికి నాకు. అలా చాలానే ఉన్నాయి. సో తమిళ్ కాకుండా మలయాళం, కన్నడ? నేను మలయాళంలో ఒకటి రెండు ప్రాజెక్ట్స్ చేశాను. కన్నడలో కూడా అంతే, ఒకటి అలా ఒక టైటిల్ సాంగ్. అదర్వైజ్ ఎక్కువ తెలుగు తమిళ్ చేశాను, ఎక్కువగా చేసినవి అయితే. హిందీలో కూడా మిథున్ చక్రవర్తి గారితో ఒకే ఒక మూవీ చేశాను నేను, అంతే. అలా సినిమాలు సీరియల్స్ అయితే తమిళ్ తెలుగు ఎక్కువ. ఎన్ని లాంగ్వేజెస్ తెలుసు మీకు? నాకు తెలుగు, తమిళ్, హిందీ, మరి గొప్పగా కాకపోయినా హిందీ మేనేజబుల్, ఇంగ్లీష్, తెలుగు. హిందీ హమ్ ఆప్కే హై కౌన్ టైప్స్. హిందీ అదే చెప్తున్నాను కదా, మరీ ఫ్లూయెంట్గా తగ్గ మాట్లాడలేను. ఇప్పుడు నా కూతురు టక్ మాట్లాడేస్తుంది, నేను అంతా మాట్లాడతా. ఎందుకంటే హిందీ సినిమా చేసినప్పుడు కానీ ఇక్కడ కానీ, అందువల్ల కొంచెం మన టెక్నీషియన్స్తో వాళ్ళతో మాట్లాడడంలో వచ్చింది. సో అలా మాట్లాడతాను హిందీ. తెలుగు మన మాతృభాష కాబట్టి. తమిళ్ చెన్నైలోనే పెరిగాను, నేను పెరిగింది చెన్నైలోనే కాబట్టి తమిళ్.
ఇంగ్లీష్ హిందీ ఓకే మాట్లాడతాను, మరి మనం ఆ రేంజ్లో అని కాదు కానీ మాట్లాడతాను. సో లాంగ్వేజ్ తమిళ్ రావడం అయితే మీకు ఖచ్చితంగా ప్లస్ అయ్యి ఉంటుంది చాలా సీరియల్స్ చేయడానికి. అండ్ అలాగే డెఫినెట్లీ లాంగ్వేజ్ ఉంటే ఆ గ్రిప్పే వేరు. తమిళ్ అంటే నేను అక్కడే పెరిగాను కాబట్టి, చెన్నైలోనే పెరిగాను కాబట్టి నాకు ఈజీ అయిపోయింది. అంటే నేను ప్రత్యేక నేర్చుకోవాలి అనేది లేదు. హిందీ అంటే హిందీ సినిమా చేసినప్పుడు వాళ్ళ టెక్నీషియన్స్, హెయిర్ డ్రెస్సర్లు, కాస్ట్యూమర్లు మనతో పాటు ఎక్కువ ట్రావెల్ అవుతారు కాబట్టి వాళ్ళతో పాటు మాట్లాడి ఆ హిందీ కొద్దిగా అలా వచ్చి జరిగింది. ఇంకా ఇంగ్లీష్ అంటే ఆబ్వియస్లీ మనకు కొందరు ఆర్టిస్టులు ఉంటారు కదా, వాళ్ళతో మాట్లాడుతూ అలా. ఓకే. సో మరి మీరు యూఎస్ కూడా వెళ్తుంటారు, ఈవెంట్స్ ఉన్నా డాన్స్ షోస్ ఉన్నా కూడా. అక్కడ ఏం ఫేస్ చేయలేదా? యూఎస్ అనగానే జనాలు రకరకాలుగా ఫేస్ చేస్తున్నారు ఈ మధ్య, అసలు చాలా చాలా జరిగాయి, సో మెనీ థింగ్స్ అందరికీ తెలిసిన విషయమే. సో మీరు ఎప్పుడు ఏం ఫేస్ చేయలేదా? మీరు ఎలా సర్వైవ్ అవుతున్నారు అసలు? నేను షోస్ ఉంటే ఎవరైతే ప్రోగ్రామ్ కోసం మాట్లాడుతున్నారో వాళ్ళ ఇంట్లోనే ఉంటాను నేను. అంటే లైక్ ఇప్పుడు మీరు నన్ను ప్రోగ్రామ్ కోసం మాట్లాడారు, సో నన్ను హోటల్లో అకామిడేషన్ ఉంటారండి లేకపోతే మీరు ఇంట్లో ఉంటారని అడిగితే నేను ఇంట్లోనే ఉంటానని చెప్తాను. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ ఉంటారు, నాకు హోటల్ అంత సేఫ్గా నాకు అనిపించదు కాబట్టి నేను డెఫినెట్గా ఇంట్లోనే ఉంటాను. ఆ ప్రోగ్రామ్ అయిపోయిందా, నేను షాపింగ్కి వెళ్ళాలనుకున్నాను, వాళ్ళే నన్ను తీసుకెళ్తుంటారు, ఆ షాప్కి ఏమేమి ఉన్నాయో ఏమన్నా కావాలో కొనుక్కుంటాను, మళ్ళీ ఫ్లైట్ ఎక్కిస్తారు, వచ్చేస్తాను నేను, అయిపోయింది. అలా కాకుండా మన తానా నాట్స్ అలాంటివి ఏమైనా వెళ్తున్నామంటే మనకు ఆర్టిస్ట్లే ఉంటారు, ఇంకా లైక్ 30-40 మంది 50 మంది 60 మంది ఉంటారు, వాళ్ళతో పాటు హోటల్లో ఉండడం జరిగింది. నేను తానాకి వెళ్ళినప్పుడు కానీ నాట్స్కి వెళ్ళినప్పుడు కానీ. సో మామూలుగా ఈ ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు నేను ఎప్పుడు దీంట్లో ఉండింది లేదు, అండ్ నాకు ఈ ప్రాబ్లమ్స్ కూడా వచ్చింది లేదు. అంటే నేను ఫేస్ చేయలేదు అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ. ప్రోగ్రామ్కి వెళ్ళైనా వచ్చానా అంతవరకు. సో అందువల్ల నా వరకు అయితే ఇంతవరకు ఇక్కడ అలాంటివి ఏమి నేను ఫేస్ చేయలేదు. ఉన్న కూడా డ్యాన్స్ వరకే వెళ్తాను వస్తాను అంతే, నో మోర్ కమెంట్స్. ఓకే. సో డ్రీమ్ ప్రాజెక్ట్స్ ఏవైనా ఉన్నాయంటే, డ్రీమ్ రోల్ ఏదైనా చేయాలని ఉందా? ఇలాంటి క్యారెక్టర్ చేస్తే బాగుంటుంది, ఇది ఒకటి ఇంకా నాకు మిగిలిపోయింది అనేసి ఏదైనా ఉందా మీకు ఆలోచన? అంటే సినిమాలు చూస్తున్నప్పుడు కొన్ని క్యారెక్టర్స్ చూడగానే ఇది చేస్తే బాగుండు అనిపిస్తుంది. ఇంకా అంటే ఇప్పుడు సూత్రధారలో రమ్యకృష్ణ గారు అలాగా, ముద్దమందారంలో యమున గారు చేస్తారు కొంచెం యాస ఏంది మా అనే టైప్లో చేయాలని ఉండేది. ఇప్పుడు ఐ డోంట్ థింక్ సో, అమ్మాయి పోయాక ఇంక ఇస్తారు వస్తాయి అనేసి. అంతే అంటారా? ఏమో, ఒకవేళ వస్తే చెప్పలేము, వస్తే నా బెస్ట్ నేను ఇచ్చే ప్రయత్నం చేస్తాను, వస్తే నా బెస్ట్ నేను ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఓకే, కూల్. ఇంకా ఫ్యూచర్లో ఏమైనా డైరెక్షన్ వైపు, ప్రొడక్షన్ వైపు ఛాన్స్? అంటే డైరెక్షన్స్ అయితే నేను చేయనులే, కానీ ఎప్పుడో ఒక 15 ఏళ్ళ కింద శరత్ బాబు గారు అనేవారు, డైరెక్షన్ చేస్తావు భావన, చూడు కావాలితే నేను వేరే డైరెక్టర్తో అన్నారు, ఒకవేళ లాస్ అయితే నేను పే చేస్తాను, తను డైరెక్ట్ చేస్తుంది చూడండి అనేసి శరత్ బాబు గారు అప్పట్లో అనేవారు. కానీ నేను అస్సలు డైరెక్షన్ పక్కకు కూడా రానండి అనేదని. కొన్ని తెలిసినా నేను వాటి జోలికి నేను చేసే పని కరెక్ట్గా చేయి చాలే అనుకుంటా, ఇంకా వేరే ఎందుకులే కానీ మనకి. నేను ఒక డైరెక్టర్ ఉన్నారు ఇంట్లో చాలే కానీ. మరి ప్రొడ్యూసర్ కావాలి కదా? ప్రొడ్యూసర్గా నా హస్బెండ్కి ఇంట్రెస్ట్ ఉంది, నేనైతే ఇంకా సాహసాలు చేయాలని అనుకోవట్లేదు. ఎందుకంటే అది కూడా నాకు ఒక రకమైన భయం. ఎందుకంటే చాలామంది బయట ప్రొడక్షన్ హౌసెస్ వింటే ఎలా మాట్లాడుతున్నారంటే, వాళ్ళు సరిగ్గా తిండి పెట్టరు, సరిగ్గా డబ్బులు ఇవ్వరు అని చాలా కమెంట్స్ వింటున్నాను బయట. అందుకని నేను ఎప్పుడు నా హస్బెండ్తో చెప్తూ ఉంటాను, అమ్మో మనం అలాంటివి ఇరుక్కుపోకూడదు, అంటే అలాంటివి ఎందుకు చూసుకుంటాం, ప్రతి విషయంలో జాగ్రత్త పడతాం కదా అంటారు. కానీ బట్ స్టిల్ నాకెందుకో ఒక భయం. ఎందుకంటే ఎంత జాగ్రత్తగా ఉన్నా ఎక్కడో ఒక చోట అయ్యిందనుకోండి, వీళ్ళు చేశారులే, అక్కడ ఇదైంది ఇక్కడ ఇదే. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక 10 రూపాయలు ఇస్తే 10 రూపాయల నుంచి ఇంకొకరికి 5 రూపాయలు అవ్వచ్చు, అది 3 రూపాయలు అవ్వచ్చు, వాళ్ళ చేతికి వెళ్ళేటప్పుడు అది ఎంత వెళ్తుందో తెలియదు. అది కూడా కరెక్ట్. మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతున్నామో అడగలేమో తెలియదు. సో భయం. ఓకే. సో ప్రొడక్షన్ వైపు రావాలన్నా కూడా కొంచెం నాకు భయం ఉంది, నా హస్బెండ్కి ఇంట్రెస్ట్ ఉంది, ఏమో చెప్పలేను. అందుకని నేను అది పక్కాగా వస్తాను అని చెప్పను, రాను అని చెప్పను నేను. సో మరి మనకు బిగ్ బాస్ షో కూడా ఉంది కదా, సో మరి బిగ్ బాస్ షోలో అసలు చూస్తాం అనుకున్నాం మిమ్మల్ని, ఫస్ట్లో చూడలేదు, సెకండ్లో చూడలేదు, థర్డ్ కూడా అప్కమింగ్. ఏంటి మరి బిగ్ బాస్కి ఎందుకు వెళ్ళట్లేదు మీరు? నేను ఫస్ట్ చాలా సెన్సిటివ్ అనే విషయం చెప్పాను ఇందాక. సెన్సిటివ్ అంటే చాలా కాకపోయినా కొద్దిగా సెన్సిటివ్గానే ఉంటాను నేను. 2 ఇంత బతికి ఇంటానికి వెళ్ళి చావకూడదంట తెలుసా. అదేంటండి అంత మాట అనేసారు? ఇట్స్ అ బిగ్ బాస్, బిగ్ డీల్. ఎస్ కరెక్టే, కాదనను. కాకపోతే ఏంటంటే అక్కడ షో పరంగా కొన్ని బాగుంటాయి, కొన్ని అది గేమ్ కాబట్టి ఎలాగైనా సరే మీరు తను ఏడిపించే తీరాలి అని అంటారు. నేను గెలవాలి, నేను నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి, సో మిమ్మల్ని ఏడిపించాలి, నేను ట్రై చేస్తా. ఏంటి నువ్వు నీ డ్రెస్సు నేను ఏంటది అని అంట. ఏడలేదు, చాలా స్పోర్టివ్గా తీసేసుకున్నారు మీరు. ఇంకా నేను పీక్స్కి వెళ్ళిపోతూ ఉంటా, నువ్వు అని ఇంకా వెళ్ళేటప్పటికి
ఈరోజు బాగానే ఉంటుంది, నేను నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడం కోసం అనేసి నేను చేసే ప్రయత్నం అది. బట్ రేపు మొహాలు మనం బయటకు వస్తాం, ఇంకొక చోట చేస్తాం. అప్పుడు ఖచ్చితంగా మీ మనసులో నేను అన్న మాటలు నా ఫేస్ అలాగే మీ మైండ్లో ఉండిపోద్ది. ఆ రోజు అసలు నువ్వు గెలవడానికి నన్ను ఎన్ని మాటలు అన్నావు భావన అనేసి. అలాంటి ఒక సిచ్యువేషన్ నాకు ఎదురుపడాలని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఇప్పుడు నేను గెలవడం కోసం అనేసి నేను నిన్ను బాధపెట్టి నేను గెలవాల్సిన అవసరం లేదు, నిన్ను బాధపెట్టి నేను సంపాదించుకోవాలని అనుకోవట్లేదు. ఆ గేమ్ అది గేమ్, అది అలాగే ఆడతారు అక్కడ. కానీ అలాంటి సిచ్యువేషన్ నేను ఉండాలని అనుకోవట్లేదు. ఎందుకంటే ఆ ప్రోగ్రామ్ నేను చూశాను. నాకు సెకండ్ అప్పుడు అడిగారు కూడా, మీకు ఇంట్రెస్ట్ ఉందా అని. వేరే వాళ్ళు అడిగారు, డైరెక్ట్ ప్రొడ్యూసర్స్ అని కాదు, వేరే వాళ్ళతో మీరు ఇంట్రెస్ట్ ఉన్నారా, మీకు ఇంట్రెస్ట్ ఉందంటే మేము మాట్లాడుతూ ఉన్నారు. కానీ లేదు. నేను ఇంకొకటి, ఇవాళ రేపు ఫెసిలిటీస్ ఉన్నాయి. ఏంటంటే యూఎస్కి వెళ్ళినా కూడా వీడియో కాల్ మాట్లాడుకోవచ్చు, పిల్లలతోటి కలవచ్చు, లైక్ చూసుకోవడానికి అవన్నీ ఉంటాయి. నేను అక్కడికి వెళ్ళి 2 నెలలు ఉన్నాను, నెల ఉన్నాను, నేను కంప్లీట్గా ఫోన్ మాట్లాడకూడదు, కంప్లీట్గా మనం చూడకూడదు అనేటప్పుడు ఒక రకమైన బెంగ స్టార్ట్ అయిపోద్ది. 4 డబ్బులు సంపాదించుకోవాలి, కాన్సంట్రేషన్ పోతుంది, మళ్ళీ ఇక్కడికి 4 డబ్బులు సంపాదించుకోవాలి, సుఖశాంతులతో సంపాదించుకోవాలి, కానీ ఒక ఫ్లోలో స్మూత్గా సంపాదించుకోవాలి. కానీ మరి ఈ రకమైన సంపాదన వద్దు. నిజంగా నేను ఇందాక అన్నట్టుగా ఒక 3 రూపాయలు ఇంకొకరికి ఇవ్వాలి నేను అనుకున్నా కూడా, నేను మిమ్మల్ని ఏడిపించి తీసుకొచ్చి ఆ 3 రూపాయలు నేను ఇంకొకరికి పెట్టినా వాళ్ళు కూడా హ్యాపీగా ఉండలేరు. అంటే వాళ్ళకు కూడా అది ఎక్కదు అనేది. అందువల్ల సో మూవీస్లో కూడా చూసుకుంటే చాలా మంది చేస్తున్నారు. సో నేమ్స్ వద్దు, కానీ ఎంతోమంది క్యారెక్టర్ ఆర్టిస్టులు చేస్తున్నారు. ఎన్నో ఏళ్ళ నుండి హీరోకి కానివ్వండి, హీరోయిన్కి కానివ్వండి, వదిన క్యారెక్టర్స్ కావచ్చు, అక్క క్యారెక్టర్స్ కావచ్చు, యంగ్స్టర్స్, యంగర్ జనరేషన్, కొత్త హీరోస్ హీరోయిన్స్ ఉంటే మదర్ క్యారెక్టర్స్ చేస్తున్నారు. సీరియల్లో చేస్తున్నారు మీరు. వై నాట్ ఇన్ మూవీస్లో ఎందుకు చేయట్లేదు? మీరు ఆల్రెడీ మూవీస్ నుంచి వచ్చారు కదా, మూవీస్లో కూడా చేస్తే ఇంకా బాగా పేరు వచ్చి ఉంటుందేమో కదా. అంటే ఒకటి పిలిస్తే మనకి నచ్చితే చేస్తాము, మనకి పిలవలేదంటే ఎందుకు పిలవలేదు అని చెప్పేసి వెళ్ళి గొడవపడలేం కదా. ఇప్పుడు నేను వెళ్ళి TV9 ముందు ఇంకో ఛానల్ ముందు వెళ్ళి నన్ను ఎందుకు పిలవట్లేదు అని చెప్పి నేను వెళ్ళి గొడవ పడలేను. నేను ఒకటే అంట, నాకు ఆఫర్ వచ్చిందా, దట్స్ అ గుడ్ క్యారెక్టర్, అన్ని పరంగా అన్ని రకాలుగా గుడ్. అంటే రికమెండేషన్ పరంగా కానివ్వండి, అకామిడేషన్ అన్నీ మనకి కంఫర్టబుల్గా ఉన్నామా చేస్తాను. నాకు కంఫర్టబుల్ లేదు అన్నప్పుడు వాళ్ళు రికమెండేషన్ మరీ దారుణంగా మాట్లాడారు అలాంటప్పుడు నేను చేయకపోవచ్చు. వేరే వాళ్ళకి అది బాగుండి చెయ్యొచ్చు, నాకు కంఫర్టబుల్ లేదు, నేను చేయకపోవచ్చు. సో అలాగా కొన్ని వెళ్ళిపోతూ ఉంటాయి. ఇంకొన్ని డేట్లు ప్రాబ్లం. ఫస్ట్ సీరియల్స్ ఇవాళ రేపు ఏంటంటే ఇంతకు ముందు 15 రోజుల ముందు చెప్పేవారు, ఇప్పుడు బ్లాక్ చేస్తున్నారు. 15-20 డేస్ ముందు 1 to 7 మా డేట్లు అంటారు. 1వ తారీఖు షూటింగ్కి 29వ తారీఖు ఫోన్ చేసి, సారీ అండి 1, 2 క్యాన్సిల్ అయింది, మనం 3, 4 చేస్తున్నాము, 6 చేస్తున్నామా లేదా అనే విషయాన్ని మీకు మేము 1వ తారీఖు 2వ తారీఖు అలా చెప్తామంటారు. కరెక్ట్గా మాకు ఎవరినో ఫోన్ చేసి 6వ తారీఖు నుంచి మనకి ఈ మూవీ ఉందండి మీరు అంటారు. సో క్యారెక్టర్ పరంగా ఏంటంటే అలా నాకు నచ్చింది అంటే డెఫినెట్గా చేస్తాను. అలా నాకు పిలుపు రాలేదు అన్నప్పుడు హ్యావ్ టు వెయిట్. అండ్ డేట్ల ప్రాబ్లం పెద్ద ప్రాబ్లం. సో అలాగ వచ్చి ఈ 6వ తారీఖు నుంచి మాకు ఒక 5 రోజులు కావాలండి, మెయిన్ క్యారెక్టర్ అండి అన్నారనుకోండి, వీళ్ళు 1వ తారీఖు చెప్పేదాకా మనం 6 అక్కడ చెప్పడానికి లేదు కదా. అలా కూడా పోతున్నాయి నాకు. ఒకవేళ నేను సీరియల్ వాళ్ళకి ఫోన్ చేసి, ఏమండి మరి 6వ తారీఖు నుంచి నాకు మూవీ వచ్చింది, ఇలాగ మంచి క్యారెక్టర్ అన్నారంటే, మనం ఛానల్ నుంచి స్క్రిప్ట్ వచ్చేదాకా చెప్పలేం భావన, 1వ తారీఖు కానీ ఏ విషయం అనేది తెలియదు అంటారు. రేటింగ్ ఒకటి ఉంటుంది, రేటింగ్ని బట్టి చేస్తారు. అప్పుడు 6వ తారీఖు కోసం నేను 1వ తారీఖు చెప్తానండి వీళ్ళంటే అంతవరకు వీళ్ళకి వెయిట్ చేయలేరు. లొకేషన్లో అదర్ ఆర్టిస్టుల కాంబినేషన్స్ ఇవన్నీ ఉంటాయి, వేరే ఆప్షన్ చూసేసుకొని వెళ్ళిపోతారు. సో అలా వెళ్ళిపోయినవి ఉంటున్నాయి. కొన్ని ఫోన్ రాకుండా ఉంటాయి, కొన్ని ఫోన్ వచ్చిన వాటికి ఇలా ఉంటాయి. సో అందులో మనం చేయాలని రాసి పెట్టుంటే మనకు వస్తుంది, వాళ్ళు తినాలని మనం రాసి పెట్టుంటే అది వస్తుంది, లేదంటే లైట్ అని తీసుకుంటాం. అదృష్టాన్ని మీరు బాగా నమ్ముతారు. అంతే కదా, ఎవరికైనా అంతే. ఈరోజు మీకు ఇక్కడ వచ్చి నేను ఇంటర్వ్యూ చేయాలని రాసి పెట్టింది కాబట్టి వచ్చింది, మీరు ఇన్ని రోజులు ట్రై చేస్తే. సో అంటే ఒక 3 తీసుకుంటే అదృష్టం కావచ్చు, హార్డ్ వర్క్ కావచ్చు, అండ్ ప్రజెంటేషన్ కావచ్చు, అంటే మన వర్కే అనుకుందాం. సో ఈ 3 చూసుకుంటే ఏది ఫస్ట్ ప్రయారిటీ మీరు ఇచ్చేది? అదృష్టమే. అదృష్టం అనేది మనల్ని వరించాలి. అదృష్టం వరించిన వెంటనే దాన్ని మనం కరెక్ట్గా సద్వినియోగం చేసుకోవాలి. సద్వినియోగం చేసుకుంటే ఆ అదృష్టం ముందుకు నడిపిస్తుంది. మనం దాన్ని కరెక్ట్గా సద్వినియోగం చేసుకోకపోతే అదృష్టం అనేది ముందుకు నడిపించడం కష్టం అవుతుంది. ఏదైనా సరే 2 చేతులు కలిస్తేనే తప్పట్లు అనేటట్టుగా అన్నీ ఈక్వల్ అవుతాయి. సో ఇప్పుడు ఇది కూడా మన ఇప్పుడు అందుకని నేను కంటిన్యూస్గా సినిమాల్లోనే ఎందుకు బిజీగా లేను అని అంటే, నేను ఏదో ఒకటి చేసుకుంటున్నాను, నాకు పేరు తెచ్చే క్యారెక్టర్ నలుగురిలో ఇప్పుడు ప్రస్తుతానికి కనిపించేటట్టుగా నేను ఉన్నాను, నేను చేసుకుంటున్నాను, నేను బాగున్నాను, నేను హ్యాపీగా ఉన్నాను. అంటే నేను మొత్తానికి ఏదో అసలు ఎవరికీ కనిపించకుండా ఏదో ఒక మూలం చేసుకుంటూ వెళ్తున్నారు, అసలు ఏంటండి మీరు మీ క్యారెక్టర్ అనేటట్లేను.
నేను ప్రైమ్ టైమ్స్లోనే ఉన్నాను, మెయిన్ ఛానల్స్లోనే ఉన్నాను. సో ఐఎమ్ హ్యాపీ. డబుల్ పరంగా కానివ్వండి, వర్క్ పరంగా కానివ్వండి, క్యారెక్టర్ పరంగా కానీ ఐఎమ్ గుడ్, ఐఎమ్ హ్యాపీ. ఓకే. సో ప్రొడక్షన్స్ గురించి ఇంతకుముందు మాట్లాడుకున్నాం మనం. మామూలుగా అంటే బ్యాడ్ టైం రాకుండా ఉండడానికి ప్రొడక్షన్ అంటే ఇప్పట్లో ఇంట్రెస్ట్ లేదని. సో మీరు ఫేస్ చేశారా? చెక్కులు ఎగ్గొట్టడం కావచ్చు, చెక్కులు ఇవ్వకపోవడం కావచ్చు, సడన్గా డబ్బులు కోత కోయడం, డేట్స్ తగ్గించడం, ఇవి ఫేస్ చేశారా? మరి ఎక్కువ శాతం అయితే కాదు. బాగా తెలిసిన వాళ్ళు నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు యాక్ట్ చేయబానా, కొంచెం అది ప్రాజెక్ట్ చేయాలి అంటే సరే అడుగుతున్నారు కదా అని చెప్పేసి మొహమాటానికి చేసి చెక్కు రాక అడిగి నీరసం వచ్చి అలా పోయింది ఒక చెక్. అదర్వైజ్ ఇంకెవరు నాకు ఎగ్గొట్టడాలు జరగలే. ఐఎమ్ గుడ్. సో మొత్తానికి ఫ్యూచర్లో అయితే ఒక మంచి ఎంకీ క్యారెక్టర్ లాంటిది వస్తే చెయ్యాలని అయితే అదొకటి మాత్రం డెఫినెట్గా ప్రయత్నం చేస్తాను. అంతవరకు చేయగలుగుతాను. ఇంట్లోనే డైరెక్టర్ ఉన్నారు కదా, తలుచుకుంటే ఎంతసేపు. అలా అని కాదు కదా, ఇప్పుడు ఛానల్స్ మీద కూడా ఆధారపడి ఉంటున్నాయండి. ఎందుకంటే తన డిసిషన్ మీద అన్నీ వెళ్ళడానికి లేదు. ఇప్పుడు ఒక ఆర్టిస్ట్ కావాలి అని అనుకుంటే ఛానల్ కూడా వాళ్ళు ఓకే చెప్పాలనిస్తుంది. ఏ ప్రొడక్షన్లో అయినా సరే లిస్ట్ తీసుకుని ఆ లిస్టు ఛానల్కి పంపించి దే ఆర్ ఓకే అనుకుంటేనే వీళ్ళు డిసిషన్స్ తీసుకోవాలి. మిగతా విషయాలన్నీ మాట్లాడుకుంటారు. ఛానల్ నో అన్నారంటే ఇక్కడ ఏం చేయడానికి లేదు. సో ఇంకా ఫ్యూచర్లో ఏం చేయాలనుకుంటున్నారు? ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఇంకేమైనా ఉన్నాయా? ప్రజెంట్ అయితే ఆల్రెడీ 2 చేస్తున్నారు. డాన్స్ షోస్ యాజ్ యూజువల్ చేస్తున్నారు, ఈవెంట్స్ చేస్తున్నారు, యాంకరింగ్ చేస్తున్నారు. ఎలాగో టైం అయితే ఎక్కువ ఉండదు, బట్ ఉన్న దాంట్లో ఇంకేమైనా అనుకుంటున్నారా? ఇది చేయాలి ఫ్యూచర్లో, ఇది చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను అనేసి. ఫ్యూచర్లో ఏదైనా సరే, ఏ క్యారెక్టర్ వచ్చినా సరే నాకు నచ్చితే, నేను కంఫర్ట్గా ఉంటే, నాకు ఆ క్యారెక్టర్ వల్ల పేరు వస్తుంది, గుర్తింపు వస్తుంది అని అనిపిస్తే డెఫినెట్గా చేస్తాను. అంతేగాని ఇదే చేయాలి, ఇదే చేయకూడదు, సినిమాలే చేయాలి, సీరియల్స్ చేయకూడదు అలాంటివి ఏమీ లేవు నాకైతే. నా ప్లానింగ్లో ఇప్పుడు అలాంటివి అయితే ఏమీ లేవు. ఎప్పటికీ ఒకటే మాట, వచ్చిన రోజులు చేస్తా. నాకు అసలు రావట్లేదా ఆఫర్స్, కామ్ డౌన్, అంతే, సెటిల్ అయిపోతా. నేను ఎప్పుడూ అంటూ ఉంటాను, ఎప్పుడొకప్పుడు ఇండస్ట్రీ వదిలేస్తా చిరాకు వచ్చి అనేసి. కానీ ఆయన నాకు పేరు పెట్టిన ఆయన ఎవరైతే అన్నారో చిన్నప్పుడు, మీరు వదలాలనుకున్న కలమ్మ తల్లి వదలదు అనేటట్టుగా, ఏమో ఒకవేళ దేవుడి దయ వల్ల అలాంటిదే ఉంది, ఆ తల్లికి నేను ఎప్పుడు సేవ చేసుకోవాలని ఉంది అని ఉంటే మాత్రం అలాగే నడుస్తూ ఉంటుంది. వచ్చింది, నచ్చింది, కంఫర్టబుల్గా ఉన్నది చేస్తాను. బలవంతంగా చేసేసేయాలని లేదు. ఇప్పుడు నేను పరిగెట్టి పాలు తాగక్కర్లేదు, నించుని నీళ్ళు తాగుతాను చాలు. ఓకే. సో మరి కొత్తగా ఇండస్ట్రీకి రావాలనుకునే వాళ్ళకు, వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలనుకునే వాళ్ళకు మీరు ఇచ్చే బెస్ట్ సజెషన్? నేను ఇందాకే ఆల్రెడీ చెప్పాను, అవకాశం రావడం అనేది చాలా కష్టం. వచ్చినప్పుడు దాన్ని కరెక్ట్గా సద్వినియోగం చేసుకోండి అనేసి. చాలామంది ఆర్టిస్టులు ఏంటంటే ఫోన్ మీద ఉండే కాన్సన్ట్రేషన్ యాక్టింగ్ మీద ఉండట్లేదు. ఇప్పుడు మేము చూస్తున్న ఆర్టిస్టులని డైరెక్ట్ డైలాగ్ చెప్తూ ఉన్నారంటే ఇక్కడ ఫోన్ చాటింగ్ చేసుకుంటూ ఉంటారు. ఏ డైలాగ్ చెప్తున్నారు వాళ్ళు చూడు అని మనం చెప్తే, ఏం లేదు జస్ట్ ఎదుగో ఫోన్లో ఒక అర్జెంట్ మెసేజ్, అర్జెంట్ డేట్ పంపిస్తున్నాను అంటారు. షార్ట్ గొంతు దించుకొని డైరెక్టర్ అరుస్తూ సీన్ చెప్తూ ఉంటే అసిస్టెంట్లతో మాట్లాడడము, లేకపోతే చాటింగ్ చేసుకోవడం. నేను కూడా ఉంటా. ఎలా అంటే డైరెక్ట్ షార్ట్ చెప్తున్నా కూడా బిజీగా క్యాండీ క్రష్ ఆడుతున్నా అంటే ఆడుతూ ఉంటాను. కానీ నా దగ్గర ఉండేది ఏంటంటే ప్రాంప్టింగ్. ఇప్పటికీ అందుకే నేను ఓపెన్గా ఇలా చెప్తున్నాను, ప్రాంప్టింగ్ చెప్తున్నారు, డైలాగ్ చెప్తున్నాము అన్నప్పుడు వదలను, చెప్పేస్తా. ఎందుకనంటే నేర్పించింది ఇది, చెవు అనేది ఒకటి అక్కడే ఉంటుంది. ఎప్పుడైనా ఒకవేళ వేరే వాళ్ళ డైలాగ్, నాకు మొత్తం డైలాగ్ ఉండకుండా ఉంటుంది అందులో. ఆ సీన్ పేపర్ నేను ఆల్రెడీ చదువుకుంటాను. సీన్ పేపర్ ఎప్పుడైనా ఇవ్వకుండా ఉంటే చదువుకోవడానికి అవ్వదు. అదే సీన్ పేపర్ చదివేసుకుంటాను ముందు, నేను ఏం జరుగుతుందో నాకు తెలియాలి అనేసి. సీన్ చదివేసి ఉంటే మాత్రం నేను ఇలాగా ఫోన్ చూసుకుంటూ ఉన్నాను అని అంటే నేను అందులో నా డైలాగ్ ఏమి ఉండదు, నాది ఓన్లీ వాళ్ళ షాకులు ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. క్లోజర్లు ఎలాగ షాకులు చేస్తాం, మాస్టర్లు చేసేదే ఉంటుంది. అలా చేసినా కూడా ఇంకా డైలాగ్ ఏంటో తెలిసిపోతుంది కాబట్టి ఎక్కడేమవుతుందని ముందుగా అసలు సీన్ పేపరే చదువు ఉండరు, ఏం జరుగుతుందో తెలిసి ఉండదు. డైలాగ్ చదువుతూ ఉన్నారంటే ఇక్కడ వాళ్ళు బిజీగా చాటింగ్లో అవి చేస్తుంటారు. బట్ ఇప్పుడు వచ్చే ఆర్టిస్టులకి ఏంటంటే అవకాశం రావడం గొప్ప, అది వచ్చినప్పుడు దాన్ని వినియోగించుకోవాలి. కాబట్టి కరెక్ట్గా శ్రద్ధగా దాన్ని కాన్సన్ట్రేట్ చేయండి. మీరేంటో ప్రూవ్ చేసుకోవాలంటే అదొక మంచి అవకాశం, మంచి ప్లాట్ఫామ్. కాబట్టి ఆ ప్లాట్ఫామ్ వచ్చినప్పుడు కరెక్ట్గా దాన్ని సద్వినియోగం చేసుకోండి అంటాను. ఏముందిలే ఇప్పుడు ఈ షార్ట్కి నేను యాక్ట్ చేసేసి ఏముంది, మేకప్ ఏముందిలే, అబ్బో హెయిర్ స్టైల్ చాలే అని ఉంటారు. రేపు అది స్క్రీన్ మీద చూసినప్పుడు ఆ టైంలో ఎవరైనా పెద్ద డైరెక్టర్స్ చూడొచ్చు, పెద్ద ప్రొడ్యూసర్స్ చూడొచ్చు. వాళ్ళు మంచి బాగా రెడీ అయితే వాళ్ళు చాలా బాగుంటారు, కానీ అప్పుడు రెడీ అవ్వరు. ఇంకొందరు ఉంటారు ఇంకా రెడీ అవ్వడానికి అవకాశమే ఉండదు అన్నట్టు, నిద్రపోయినప్పుడు కరెక్ట్గా లిప్ గ్లాసు లేదా భర్త పోయాడు అనగానే చక్కగా మంచి గ్లిటరీ ఐ షాడోలు, బ్లౌజులు అవన్నీ ఉంటాయి. కొంచెం ఇన్వాల్వ్మెంట్ ఉంటే ఆర్టిస్టులకి
చూసే జనాలు భర్త చనిపోయాడు లేదా ఇంకేదైనా కష్టం వచ్చింది అనగానే మన పర్ఫార్మెన్స్లో జనాలు అయ్యో అని ఫీల్ అవ్వాలి. జనాలు ఏముంది అయిందా అనేటట్టు ఉన్నారంటే నువ్వు స్కోర్ చేసినట్టే కాదు. జనాలు నీ ఫీలింగ్ కానీ ఎక్స్ప్రెషన్స్ కానీ జనాలు అయ్యో పాపం అని ఎప్పుడైతే వాళ్ళు ఫీల్ అయ్యారో నువ్వు స్కోర్ చేసేసినట్టే. సో ఆ క్రియేట్ చేసుకోవాలి, ఆ స్టేజ్ దాకా రావాలి, అలా పర్ఫామ్ చేయాలి. ప్రతి మూమెంట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇంట్లో ఖాళీగా కూర్చున్నాం కాబట్టి ఈరోజు డిస్కోకి వెళ్దామా, పబ్కి వెళ్దామా, లేకపోతే చాటింగ్ చేసుకుందామా, షాపింగ్ వెళ్దామా అనుకునే బదులు రేడియో వస్తే రేడియో, లేదా టీవీ ఉంటే టీవీ, లేదా పాటలు వింటే పాటలు, అది పాడుకుంటూ అద్దంలో నిన్ను నువ్వు చూసుకుంటూ ఎక్స్ప్రెషన్స్ ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటే ప్రతిరోజు నీకు ఇంట్లో స్కూలే. నువ్వు నేర్చుకోవడం, నువ్వు బయట ఎక్కడికో వెళ్ళి నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నెక్స్ట్ అదే అనుకున్నాను, యాక్టింగ్ నేర్చుకుంటే యాక్టింగ్ స్కూల్ అది బెనిఫిట్ అవుతుంది. ఇంట్లోనే మీకు ఒక పాట వచ్చింది, ఒక మంచి సాంగ్ వచ్చింది, ఇప్పుడు కాంచన సాంగ్ ఉంది, ఇళయప్రళయ మూర్తి అనగానే ఇళయప్రళయ మూర్తికి పాడుతూ అది ఎలా చేయగలుగుతావు అనేది అద్దం ముందు నువ్వు చేసుకుంటే, కెమెరా ముందు నువ్వు ఆ పర్ఫామ్ చేస్తున్నప్పుడు నీకు అద్దంలో ఏదైతే నువ్వు చేసి చూసుకున్నావో అది కనిపిస్తుంది. ఇక్కడ నీకే ఇక్కడే ఒక మిర్రర్ ఉంటుంది కెమెరా ముందు. అలా కాకుండా చిలిపిగా పాడుతూ చేసుకుంటే, నేను ఇలా చిలిపిగా ఇలా అన్నానంటే ఇప్పుడు నా ఎక్స్ప్రెషన్ ఎలా ఉందనేది నేను ఆల్రెడీ అద్దంలో చేసి చూసుకున్నాను కాబట్టి నాకు తెలుస్తుంది. అలా ప్రాక్టీస్ చేసుకుంటే అది చాలా హెల్ప్ అవుతుంది. కానీ చాలామంది ఆర్టిస్టులు చేసుకుందాంలే, ఏముందిలే, అవకాశం వచ్చినప్పుడు చూద్దాం, ఇప్పుడు వచ్చింది ఏముంది పెద్ద యాక్టింగ్ ఇందులో అనేటట్టుగా చాలామంది ఉన్నారు. అది మారితే బాగుంటుంది. చాలా మంచి సజెషన్ అండి. చాలా బాగా అనిపించింది మీతో మాట్లాడడం వల్ల. కాకపోతే అన్నిటికీ మించి ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మీరు చెప్పినట్లుగా ఇంతకుముందు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగే. ఆ వర్కింగ్ వల్ల ఏముంటుందంటే మీరు ప్లాన్గా చేసుకున్నారు, యు ఆర్ బ్లెస్డ్ విత్ గుడ్ మదర్, అంటే మీ అత్తగారు చూసుకుంటున్నారు, మీ హస్బెండ్ కూడా కోఆపరేటివ్. అందరికీ అలా ఉండరు. అలా కోఆపరేట్ లేకపోయేసరికి పిల్లల విషయంలో కొంచెం నెగ్లిజెన్సీ, వాంటెడ్లీ కాకపోయినా. ఆడవాళ్ళకి ఎవరికైనా అమ్మ అంటే పిల్లల తర్వాత ఏదైనా, బట్ తప్పదు, వర్క్ చేయాలి, పిల్లల్ని చూసుకోవాలి, వాళ్ళని వాళ్ళు చూసుకోవాలి. అంటే ఏ జాబ్కైనా ఒక ఆర్టిస్ట్లా కాకుండా మినిమం ప్రజెంటేషన్ ఇంపార్టెంట్, హెల్తీగా ఉండడం ఇంపార్టెంట్, బాగా కనిపించడం ఇంపార్టెంట్. సో ఈ విషయాలలో ఇంకా భార్యాభర్తల మధ్య ఉండే అనుబంధం కూడా చాలా సన్నగిల్లిపోయింది. అందులో ఒకటి వాట్సాప్లు, యూట్యూబ్లు, మూవీస్, ఇంకా తిరగడాలు, ఫ్రెండ్స్. సో బ్యాలెన్స్ చేయడం చాలా ఇబ్బంది అయిపోయి రకరకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో మీ ఉద్దేశంలో ఏది మారితే, ఎలా ఉంటే, ఎలా ప్లాన్డ్గా ఉంటే బాగుంటుంది అనుకుంటారు? అంటే మీ వే ఆఫ్ థింకింగ్లో మీకైతే అలా మీరు ఓకే, బట్ కాకపోతే అందరికీ అలా లేదు కదా. అందరికీ అలా లేదు. ఇప్పుడు లైక్ పెళ్ళైన తర్వాత, మ్యారేజ్ లైఫ్ తర్వాత ఏంటంటే ఏదైనా సరే మనం బయట ప్రపంచమే కాదు, బయట ప్రపంచాన్ని ప్రేమించినంతగా ఇంటి ప్రపంచాన్ని కూడా ప్రేమించగలిగితే ప్రతి ఒక్కటి బ్యాలెన్స్ చేసుకోగలుగుతుంది. అమ్మాయి ఆడది బ్యాలెన్స్ చేసుకోగలుగుతుంది. ఎందుకంటే భూదేవికి ఉన్నంత సహనం ఆడదానికి ఉందంటారు. నేనన్న మాటలు కాదు, పెద్దవాళ్ళన్న మాటలే. ఎందుకు అనంటే ఇప్పుడు 9 నెలలు నువ్వు ఒక బిడ్డను మోస్తేనే అది బయటకు వచ్చిన తర్వాత ఆ 9 నెలలు ఉండే ఆ బాధ అంతా పోతుంది. ఎందుకంటే బిడ్డను చూడగానే అంత ఆనందంగా ఉంటుంది. అలాగే ప్రతి మూమెంట్ నీ ఫ్యామిలీని నువ్వు హ్యాపీగా ఉంచుకోగలగాలి అని అంటే ఖచ్చితంగా అది నీలో ఉంటుంది. నీలోనే కదా, అఫ్కోర్స్ ఫ్యామిలీ అంతా సపోర్ట్ చేయాల్సిన, భర్తే కానివ్వండి, పిల్లలే కానివ్వండి, ఏదైనా సరే. నీకు ఒకవేళ ఫ్యామిలీ సపోర్ట్ లేదు అని అంటే ఏదో ఒకటి సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది. లైక్ ఇప్పుడు కంప్లీట్గా నువ్వు కొంచెం పిల్లలు ఎదిగేదాకా నీ జాబ్ని మానుకోవాల్సి వస్తుంది, లేదా నువ్వు జాబ్ చేస్తూనే ఒక మనిషిని దగ్గర పెట్టుకొని పిల్లల్ని నీతో పాటు షూట్కి తీసుకెళ్ళిపోతూ. లైక్ నేను మా పాపని, పెద్ద పాపని ఒక 1 year 6 months ఫీడ్ చేశాను, చిన్న పాపకి 1 year 2 months ఫీడ్ చేశాను. ఫీడింగ్ కూడా ఉండాలి బేబీకి అని లొకేషన్ నాతో పాటు తీసుకెళ్ళాను. లైక్ ఒక 9th month 10th month వచ్చేసే టైంకి ఏమైంది, ఇంట్లో ఒక అమ్మాయిని పెట్టేసేసి, పాపతో పాటు ఒక అమ్మాయిని పెట్టి మా అత్తయ్య గారికి చూసుకునేవారు. అలా వదిలేసేయడం జరిగేది. బట్ లొకేషన్ తీసుకెళ్ళేటప్పుడు సమ్టైమ్స్ మా అమ్మ ఉండేవారు, సమ్టైమ్స్ ఇంకొక అమ్మాయి నాతో పాటు ఉంచుకునేదాన్ని పాపను చూసుకోవడానికని. వాళ్ళు ఒక రూమ్లో పాపను చూసుకుంటుండేవారు, నేను షార్ట్ చేసి వచ్చి అలా ఉండేది. సో స్ట్రగుల్ అనేది అవుతాం డెఫినెట్గా. టాపీగా వెళ్ళిపోయా షూటింగ్ చేసేసి వచ్చేయడం అనేది జరగదు. ఆ గ్యాప్లోనే పిల్లల ఫీడింగ్ ఉంటుంది, పిల్లల క్లీనింగ్ ఉంటుంది, వాళ్ళకి కావాల్సింది చూసుకోవాలి, మధ్యలో మన మేకప్ చూసుకోవాలి, మనకి హార్డ్ వర్క్ అనేది ఉంటుంది. అది ఒక స్టేజ్. పెళ్ళికి ముందు మనం సరదాగా లైఫ్ని గడుపుతాం. పెళ్ళైన తర్వాత ఒకటి ఉంటుంది, పిల్లలు వచ్చిన తర్వాత ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఇందాక మన గౌన్లు, చీరలను ఎలా మాట్లాడుకున్నాము, ఇది కూడా ఒక్కొక్క స్టేజ్. అలాగే ఈ స్టేజ్లో కూడా పిల్లలు ఒక స్టేజ్ ఎదిగేంత వరకు స్ట్రగుల్ అవుతాం మనం. ఖచ్చితంగా పేరెంట్స్ అని డెఫినెట్గా స్ట్రగుల్ అవుతారు. ఎందుకంటే చిన్న పిల్లలు, వాళ్ళు ప్రతి మూమెంట్ వాళ్ళకి ఒంట్లో బాగకపోవచ్చు, హాస్పిటల్లో పరిగెట్టాల్సి వస్తుంది, భర్త కానివ్వండి భార్య కానీ ఇద్దరం పరిగెట్టాల్సి వస్తుంది. ఎవరైనా మేడ్స్ మంచి వాళ్ళు దొరికితే ఓకే, లేదా ఫ్యామిలీలో ఎవరైనా నమ్మకస్తులు ఉన్నారంటే ఓకే.
వీళ్ళెవరూ లేరంటే ఇద్దరిలో ఎవరో ఒకరు సాక్రిఫైస్ చేయాల్సిందే పిల్లల కోసం, తప్పదు. అలాగుంటుంది. అంటే నాకు ఉన్నట్టుగా ఇంకొకరికి ఉండాలనేది లేదు. బట్ ఇదైతే జరుగుతుంది. ఇవాళ రేపు నేను అనడం ఏంటంటే ఆర్టిస్టులే కానివ్వండి, బయట వాళ్ళే కానివ్వండి, తల్లిదండ్రులకి ఓపికలు బలాలు పోను ఇప్పుడున్నంతగా ఇంకా వయసు అయ్యే కొద్దీ ఉండదు. తొందరగా పెళ్లి చేసుకున్నామా, పిల్లల్ని కనేసామా, ఇంకా వాళ్ళు ఉంటారు. ఎందుకంటే బయట వాళ్ళని నమ్మి వదలలేం పిల్లల్ని. ఇవాళ రేపు చూస్తున్నారు మీరు, యూట్యూబ్లో కానివ్వండి, వాట్సాప్లో కానీ వస్తున్నాయి, ఎలా కొట్టేస్తున్నారు, ఎలా బాగుతున్నారు అంటున్నారు. సో బయట వాళ్ళకి నమ్మి మన పిల్లల్ని వదలలేము. సో అలాంటప్పుడు మన తల్లిదండ్రులకి ఓపిక ఉండేటప్పుడే మనం పిల్లల్ని వాళ్ళ దగ్గర ఉంచగలిగితే కొంచెం వాళ్ళకి ఊహ తెలిసేంతవరకైనా అట్లీస్ట్ వాళ్ళు తోడు ఉంటారు అని కొన్ని మంచి మంచి విషయాలు కూడా వాళ్ళ దగ్గర నేర్చుకుంటారు పెద్దవాళ్ళు. ఇప్పుడు మన కంటే మన తల్లిదండ్రుల దగ్గర, మన అత్తగారు కానివ్వండి, మావగారు కానివ్వండి, వీళ్ళందరూ ఉండి వాళ్ళ దగ్గర కొన్ని మంచి మంచి విషయాలు నేర్చుకుంటారు. ఇంట్లో ఇది పద్ధతి, ఇది ఇలా ఉండాలి, ఇది తినాలి, ఎవరైనా వచ్చినప్పుడు ఇలా పలకరించాలి, ఇలా మంచినీళ్ళు ఇవ్వాలి, ఏదైనా సరే. సో అవన్నీ కావాలంటే పెద్దవాళ్ళు కావాలి. సో చాలామంది ఇవాళ రేపు పెళ్ళి అవ్వగానే వీళ్ళు ఎందుకు అత్తయ్య మాయ, మనకి ప్రైవసీ లేదు, మనకి చాలా డిస్టర్బెన్స్గా ఉంది, ప్లీజ్ వాళ్ళు ఎలాగైనా అని వాళ్ళు గెంటేస్తున్నారు. అలా కాకుండా ప్రతి మూమెంట్ వాళ్ళతో పాటు, ఇప్పుడు మన తల్లిదండ్రులను అలా గెంటేసుకోలేము. మన అమ్మ నాన్న అంటే మనకు గొప్పగా ఉంటుంది, అదే అత్తమ్మ వాళ్ళ దగ్గర వచ్చినప్పుడు చిరాగ్గా అనిపిస్తుంది. వీళ్ళకైనా వాళ్ళ మీద, వాళ్ళకైనా వీళ్ళ మీద అలాగే అనిపిస్తుంది. భర్తకి మన అమ్మ నాన్నల మీద కానీ, భార్యకి. అలా కాకుండా ఒక అండర్స్టాండింగ్ మీద ఇద్దరు వెళ్ళగలిగితే ప్రతి మూమెంట్ని ఎంజాయ్ చేస్తాం. కష్టమైనా, నష్టమైనా, బాధ అయినా, ఏదైనా సరే ప్రతి మూమెంట్ని ఎంజాయ్ చేయగలుగుతాం. అఫ్కోర్స్ కష్ట నష్టాలు ఉంటాయి, ఒడిదుడుకులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. అలాగే అలా బ్యాలెన్స్ చేసుకోగలగాలి. ఏదైనా అంతే కదా, మన చిన్నప్పుడు మనం అల్లర్లు చేయలేదా, దెబ్బలు తినలేదా, అన్నీ చేసి వచ్చిన వాళ్ళమే. ఇప్పుడు ఇలా ఉన్నాము, మనం ఆ స్టేజ్కి వెళ్తాం రేపు పిల్లలు దగ్గరికి వచ్చేటప్పటికి. సో అన్నీ చేసుకుని వెళ్ళాలి. పెద్దవాళ్ళని దూరం చేయకుండా మనతో పాటు ఉంచుకుంటే చాలా బాగుంటుందని నా ఒక్క అభిప్రాయం. భావన గారు ఏ డ్రెస్ వేసుకున్నా కూడా బాగుంటుంది, బాగా ఈజీగా క్యారీ చేస్తారు. వెస్ట్రన్, ఇండో వెస్ట్రన్ లేదు, అనార్కలీస్, చుడీదార్స్, శారీస్, ఏది వేసుకున్నా కూడా. బట్ మీ ఫేవరెట్ డ్రెస్సింగ్ స్టైల్, మీకంటూ ఒక స్టైల్ ఉంది, దట్స్ డిఫరెంట్. బట్ మీకు కంఫర్టబుల్గా ఉండి బాగా కాన్ఫిడెంట్గా నేను ఇందులో ఉన్నాను అనిపించే డ్రెస్సింగ్ అంటే చాలామంది చీర, భావన మా ఆయన అంటుంటే చీరను భలే కడతావని. చీరలో చాలామందికి నేనంటే ఇష్టం, చీర అంటే. కానీ నేను చీర అంత చాలా అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతాను. ఎందుకంటే ఇటు నుంచి నడుము అనిపిస్తుంటుంది, ఇటు నుంచి షోల్డర్లు, వీపులు అన్నీ. అఫ్కోర్స్ గ్లామర్ ఫీల్డ్ కాబట్టి కొన్ని సందర్భాలు ఇప్పుడు నేను కళ్యాణ వైభోగం సీల్కి వస్తే కొంచెం గ్లామర్ కాస్ట్యూమ్స్ అన్నట్టుగా ఉంటాయి. కాస్ట్యూమ్స్ అవి దాంట్లో మీరు లాంగ్ గౌన్స్ అవి కూడా వేశారు కదా. ఇంతకుముందు మోడర్న్ డ్రెస్సెస్ ఉండేవి, ఇప్పుడు కంప్లీట్ శారీస్ మీద ఉండేది. అందులో శారీస్ అన్న కూడా మోడర్న్ అంటే వెస్ట్రన్గా ఉండే కొంచెం బ్లౌజెస్ అలా అంతా వేసుకుంటాం. బట్ పౌర్ణమి సీరియల్ కంప్లీట్ హోమ్లీగా ఉంటాను. ఇక్కడ వరకు హ్యాండ్స్ ఉండేవి, లైక్ కొంచెం కాటన్ శారీస్లో అలా కంప్లీట్ హోమ్లీ లుక్ ఉంటుంది. అలాగా నాకు కంఫర్టబుల్ అంటే డెఫినెట్గా ఫుల్గా ఉండే చుడిదార్లు, జీన్స్, కుర్తా వేసుకున్నామంటే ఫుల్గా ఉంటాయి. అక్కడ కనిపిస్తుంది, ఇక్కడ కనిపిస్తుంది అనేటట్టుగా ఉండదు, ఫుల్గా కప్పుకునే ఉంటాం. సో నాకు అది ఎందుకో కంఫర్టబుల్గా అనిపిస్తుంది. అండ్ పిల్లలతో బయటకు వెళ్ళినా అది సర్దుకోవాలి, ఇది సర్దుకోవాలని ఉండదు. చుడిదార్ అంటే చున్నీ అలా పైన డ్రెస్ ఫుల్ ఉంటుంది. ఇంకా టీషర్ట్లు, జీన్స్లు, కుర్తాలు అన్నా కూడా మరీ గ్లామర్గా కాకుండా కొంచెం నిండుగా ఉండేవి వేసుకుంటే కంఫర్టబుల్గా ఉంటాయి. మీరు కంఫర్ట్కి డెఫినెట్గా కంఫర్టబుల్ చూసుకుంటానండి. అంటే గ్లామర్గా కనిపించాలి బయటికి వెళ్ళి అని ఆలోచించాను నేను, కానీ కంఫర్టబుల్గా ఉండాలని ఆలోచించుకుంటాను. అంటే నాకు ఈ డ్రెస్ కంఫర్ట్గా ఉందా లేదా, ఉంది అని అంటే వేసుకుంటా. నాకు చాలా ఇబ్బందిగా ఉంది, చాలా ఏదోలాగా ఉంది అని అంటే ఇంకా నేను వద్దండి ఈ డ్రెస్కి వద్దన్నాం అనుకుంటాను. చాలా బాగా చెప్పారండి. ఎందుకంటే నాకు స్టార్టింగ్లో అడగాల్సింది, బట్ స్టార్టింగ్లో చాలా ఇంపార్టెంట్ ఒక 5 క్వశ్చన్స్ వచ్చేసరికి అది లాస్ట్లోకి వచ్చింది డ్రెస్సింగ్ గురించి. బట్ ఇంత బిజీ స్కెడ్యూల్లో కూడా మీరు ఇక్కడికి వచ్చి మా కోసం ఇంత టైం స్పెండ్ చేశారు అండ్ చాలా చక్కగా మాట్లాడారు. అసలు టైం తెలియట్లేదు, ఇంకా 1 or 2 hours ఈజీగా చేయొచ్చు, బట్ చూసే వాళ్ళకి కూడా ఓపిక ఉండాలి కదా. సో మళ్ళీ ఎక్స్పెక్టింగ్ ఇంకొక సూపర్ డూపర్ మీరు అనుకున్న మీ డ్రీమ్ ప్రాజెక్ట్స్ ఏమైనా చేసినప్పుడు కావచ్చు, లేదంటే ఇంకేదైనా లైఫ్లో కొంచెం చేంజెస్ వచ్చినప్పుడు కావచ్చు, డెఫినెట్లీ మళ్ళీ మీతో మాట్లాడాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్, విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. నాకు కూడా ఎక్స్ట్రీమ్లీ సారీ, మీరు ఎన్నిసార్లు అడిగి కూడా నాకు కొంచెం డిలే అయింది. నో ప్రాబ్లం, వచ్చారు, అది చాలా అన్ని మర్చిపోయాను. మీరు అన్నారు కదా నో పెయిన్ నో గెయిన్, నాకు అసలు పెయిన్ కూడా అనిపించలేదు, మాట్లాడుతుంటే తెలియలేదు మీతో నాకు. అంటే అలా చాలామంది అర్థం చేసుకునే వాళ్ళు ఉండాలి కదండి. అంటే మాకంటే ఇవ్వట్లేదు చూసావా అన్నట్టు అయిపోతుంది. అలాంటి నా ఉద్దేశం ఏమీ కాదు. టైం ఒకటి అండ్ ఫ్యామిలీ లైఫ్లో ఉన్నాం కాబట్టి వాళ్ళు కూడా మనం కాస్త టైం కేటాయించాల్సి ఉంటుంది. ఎందుకంటే కంప్లీట్ నేను వర్క్ మీదే ఉన్నాను అనుకోండి, మెకానిక్ లైఫ్ లాగా అయిపోతుంది. నాకు కూడా నా మైండ్ కూడా మర్చిపోతారండి, గుర్తు చేయాలి నేను ఉన్నాననేసి. సో అలా ఇంటర్వ్యూస్ ఇప్పటికీ ఇంకా చాలామంది అడిగే వాళ్ళకి ఇవ్వాలి, డెఫినెట్గా ఇస్తాను. అండ్ వ్యూవర్స్కి స్పెషల్లీ చూస్తున్న ప్రతి ఒక్కరికి ఏంటంటే ఈవిడేంటి ప్రతి దాంట్లోని అని అనుకోవద్దు.
సో తెలిసిన వాళ్ళు ఉండేటప్పుడు ఇలాంటి మొహమాటాలు డెఫినెట్గా అందరికీ వస్తూ ఉంటాయి, మీకు కూడా వస్తూ ఉంటాయి, కానీ మీరు బయటపడరు కొన్ని విషయాల్లో. సో ఏదైనా సరే పాజిటివ్గా ఉందాం, మీరు పెట్టే కమెంట్సే కానీ ఏదైనా సరే పాజిటివ్గా ఉందాం. సో పాజిటివ్, లెట్స్ బీ ఓపెన్. ఎస్, బ్రాడ్ ఏదైనా మైండెడ్. సరే మీరు ఇచ్చే నేనైతే డెఫినెట్గాని ఇప్పుడు చూస్తున్న వ్యూవర్స్ కానీ నన్ను చాలామంది అనేవారు, మీరు ఎందుకండి ఇన్స్టాగ్రామ్స్ కానీ ఫేస్బుక్స్ కానీ వీటన్నిటిలోని బాగా ఇంకా ఫేమ్ తెచ్చుకోవచ్చు కదా, ఫెమిలియర్ అవ్వచ్చు కదా, బాగా ఇది అవ్వచ్చు చదవచ్చు అని. సో నేను అంత ఇంట్రెస్టెడ్ కాదు. ఎందుకనంటే ఇలాంటివన్నీ లేకుండానే ఒకప్పటి ఆర్టిస్టులు అందరూ బాగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు నా యాక్టింగ్, నా డాన్స్ చూసిన వాళ్ళు మీరు ఎంత చేస్తారా, ఎంత పర్ఫామ్ చేయగలరా అనే వాళ్ళు ఉన్నారు. సో ఈ కెమెరా ముందే ఇలాగే నేను పేరు తెచ్చుకోవాలనుకుంటున్నాను, కానీ అలాంటి వాటి ద్వారా నేను పేరు తెచ్చుకోవాలని నేను అనుకోవట్లేదు. సో ప్రతి ఒక్కరూ ఇలాగే ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను. సో మీరందరి యొక్క ఆశీర్వచనాలతో నేను ఇంతవరకు ఇంత పైకి ఎదిగాను, ఇంకా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఐ డ్రీమ్ వారికి థ్యాంక్ యూ సో మచ్. మరొకసారి థ్యాంక్ యూ అండ్ బాయ్. ప్లీజ్ డోంట్ మిస్ టు సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. This is Lavanya Tripathi. నేను మీ సాయితరం తేజ్. This is Niharika Konidala. And don't forget to subscribe to iDream. Please subscribe to iDream Media. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Please subscribe iDream. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Please do subscribe to iDream. Don't forget to subscribe to iDream. Please subscribe to iDream Media.